Welcome to the pod. Welcome to the biggest episode of the pod ever. The F1 2024 season recap. So, నార్మల్గా మొత్తం ముగ్గురు కూర్చొని లేకపోతే ఇద్దరు కూర్చొని స్టార్ట్ చేసాం. ఇట్ హాస్ బిన్ అ క్రేజీ సక్సెస్ఫుల్ సీజన్. ఆల్మోస్ట్ నాకు సగం సబ్స్క్రైబర్స్ అంతా దీని నుంచి వచ్చారు. ఆల్మోస్ట్ 90% ఉన్న 1300 మందిలో 90% మొత్తం అందరూ F1 నుంచి వచ్చారు. అండ్ almost 5,000 views, 2,000 views, 3,000 views. Too good. Every episode has been a super hit. And same continue చేసుకుంటానే 2024 season ku oka goodbye చెప్తూ we bring you the 2024 season recap with 6 people. That's why the biggest F1 the pod episode ever. So yeah, I'm throwing it out to the people. We have 6 people here and we have Haripriya as usual. Say hi. Hello. One person each. Yeah. What's up? Because hello. What's up? Duran, what's up? Namaste. Yeah. Anuzik, what's up? And Nishchal, we have. సభకు నమస్కారం. అనుకున్నా ఇలానే స్టార్ట్ చేస్తారని. All right, so guys, the table is yours. Masala, come on, start with the masala. అదే ఇందాక నుంచి అనుకుంటున్నాను ఏం మసాలా స్టార్ట్ చేద్దామని. Norris apologizing for Max's statement. మరి మన నాలుక ఉన్నప్పుడు మనం ఇష్టం మాట్లాడకూడదు కదా. మనం ఏంటంటే మనం కారు తోలేమా లేదా, మన ఫస్ట్ సెకండ్ వచ్చిందా లేదా, కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ తీసుకున్నాం లేదా అంటూ ఉండాలి. కానీ నేను తోపు వాడి లక్కీ అంటే లక్కీ అంటే జోనో బాటాస్ ఏదంటే ఓకే అనుకోవచ్చు. తీసుకెళ్ళి మ్యాక్స్ అది కూడా ఆ రేస్ లో. అందుకని అంటారు దోలపోష దుర్యోధన అని అంటారు. I think this is like the modati sari that like people who are not even Max fans actually wanted to like defend Max here when ఇప్పుడు లాండో లక్కీ పిలిచినప్పుడు లైక్ తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఆ రేస్ లో. P17 నుంచి విక్టరీకి రావడం ఇస్ అ వెరీ ఇట్స్ నాట్ ఎ లక్కీ థింగ్. ఇన్ ఫ్యాక్ట్ ఫస్ట్ టైం 17-1 first time. Max ki first time 17-1 all time first time. 20-1 20 అంటే స్పెసిఫిక్ గ్రిడ్ స్టార్టింగ్ నుంచి 18 నుంచి గెలిచారు, 20 నుంచి గెలిచారు. okay from 17 specifically first time. okay 1 was the first time. Yeah. ఇప్పుడు నేను చేసిన కాదు భయ్యా, F1 స్టాట్స్ నీకు F1 స్టాట్స్ కావాలంటే రెడీట్ ఓపెన్ చేయ, రోజుకి ఒక సెర్చ్ చేయబడే స్టాట్ కనిపిస్తుంది. మొన్ననే కదా అది 4th ప్లేస్ 15th నుంచి కదా 14 Lewis is 14. సో మొన్న కూడా అలానే వచ్చింది కదా. he was 18th but P2 అది he came to P2 though. అప్పుడు exactly ఆ కార్లో రావడమే అసలు. But speaking of statistics, like Reddit open చేస్తే every single day there's a Sergio Perez stat of the day అని చెప్పి అసలు bro అదైతే క్రేజీ అసలు. every day there's like a new low అన్నమాట. yesterday నేను స్టాట్ కనిపించింది. ఇట్స్ లైక్ if first 4 races తర్వాత if Perez didn't participate in any of the races, Red Bull will still win the Constructors Championship, and if he stop participating after 5 races, his Drivers Championship will still be P8. సో నార్మల్గా ఎవ్రీ ఇయర్ కాకుండా ఈ ఇయర్ సర్జియో పెరెస్ చాలా డిఫరెంట్గా ఉంది. సో హిస్టరీ చూసుకుంటే సర్జియో పెరెస్ ఫస్ట్ హాఫ్ అంత బాగా పర్ఫామ్ చేయడు, సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ ఆఫ్టర్ సమ్మర్ బ్రేక్ అంతా చాలా బాగా పర్ఫామ్. లాస్ట్ ఇయర్ కూడా వాడు యాక్చువల్లీ ఇదే జరిగింది. ఫస్ట్ హాఫ్ లో ఈ పర్ఫార్మ్ వెల్, వాడి కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ ఇచ్చేసారు. అప్పుడు he basically dropped అనమాట. ఈ ఇయర్ కూడా they were like okay, but the Horner was like okay, నేను వాడికి బూస్ట్ ఇస్తా, వాడికి కాస్త కాన్ఫిడెన్స్ వస్తుంది ఇది అని చెప్పి ఇచ్చారు. ఇదో శంకర్ నాకింటాడు మామూలుగా కాదు, చాలా గట్టి. హార్నర్ అంటే నాకు హార్న్ డాగ్ ఫైల్స్ గుర్తొచ్చాయి ది స్టార్టింగ్ ఆఫ్ ది సీజన్ లో. బిఫోర్ సీజన్ కదా, సీజన్ స్టార్ట్ అవ్వకముందే కాంట్రవర్సీ స్టార్ట్ అయింది బ్రో. అదే ఎగ్జాక్ట్లీ as F1 fans, nobody is interested in watching racing. Like, ఈ story was a thought. ఫైల్స్ అన్ని వచ్చినాయి బయటికి. గూగుల్ డ్రైవ్ సర్క్యులేట్ అవుతుంది తెలుసా. అదే హార్నర్ ఎలా అంటే
నాకు ఈరోజు బోర్ కొడుతుంది, సరే నేను ఈరోజు ఏదో అన్నా కమ్యూనిటీ చాలా హాయిగా ఉంది, నాకు నచ్చట్లే, నాకు కొన్ని వ్యూస్ కావాలి, నాకు ఫాలోయింగ్ కావాలని ఏదో అంటాడు. అంతే, అక్కడ నుంచి మన యూజువల్ గా అందరూ You think this much of marketing, this much of good PR for F1 is good? అంటే ఇంతవరకు 6 years బ్యాక్ పెద్దగా ఈ ప్రిన్సిపల్స్ గురించి లేకపోతే ఆ టీమ్ మెంబర్స్ లో ఈ చిన్న చిన్న గురించి పెద్ద పట్టించుకోవడం కాదు, అంత మార్కెటింగ్ కూడా. కానీ ఇఫ్ యు లుక్ అట్ ఇట్ ఆఫ్టర్ డ్రైవ్ టు సర్వైవ్ చాలా చేంజ్ వచ్చేసింది. లిబర్టీ మీడియా చాలా మంది ఫ్యాన్స్ దాని నుంచి వచ్చారు. డ్రైవ్ టు సర్వైవ్ వాళ్ళకి ఒక డ్రైవ్ టు సర్వైవ్ అది ఒక ఎంట్రీ పాయింట్ అయిపోయింది. ఇట్స్ ఈజీ చాలా మందికి. ఓకే బీ లైక్ ఓకే నేను ఎన్ని రేసెస్ చూడలేదు, ఎన్ని ఇయర్స్ గా చూడలేదు, బట్ ఒక ఐడియా వస్తుంది. And it is true that Drive to Survive ఎప్పుడు accurate కాదు. There has been a lot of that. అది కూడా ఉంది. వీడియో ఉంటుంది అబ్బా, హామిల్టన్ రోడ్ కార్ మ్యాచ్ లో వదిలేసి వెళ్తారు, వెనకాల నుంచి రస్సెల్ ఒక టర్న్ తీసుకుని వెళ్తారు, గుర్తుందా? కటార్ లాస్ట్ ఇయర్. ప్రొడక్షన్ క్వాలిటీ చాలా అదే కదా, ఇదంతా లిబర్టీ మీడియా టేక్ ఓవర్ చేసుకున్నప్పటి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది. I'm glad they did. At least F1 got new fans ultimately. Adi, it's a good thing. At the end of day, it's all about profit. F1 మనం అందరూ మన ప్యాషన్ అంటాం, కానీ ఆ పై బాస్లు కూర్చున్న వాళ్ళందరూ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అంతే. స్పీకింగ్ ఆఫ్ పై పర్సన్ కాంట్రవర్సీస్ ఆర్ ఎంబీఎస్ మొహమ్మద్ బిన్ సులైమ్ అండ్ F1 మీడియా. వాడొకడు వాడికి దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇష్టం వచ్చింది. ఎక్కువ మాట్లాడమాకండి, నాకు రేపు దుబాయ్ వీసా అబుదాబి కూల్ డౌన్ రూమ్ ఎవ్రీ రేస్ అయిన తర్వాత పోడియం అదే వాళ్ళు హెల్మెట్స్ తీసి మైక్స్ తీసుకుని వాచ్ చేసుకుంటారు చూడు, వీడు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇద్దామని వెళ్తాడు. మొన్న చూసాను పియాస్ట్రీ దిగ్గర చెయ్యి పట్టుకుని దాన్ని చూస్తే నేను నా కాలేజ్ టైంలో గుర్తొస్తుంది. ట్రైంగ్ టు ఫిట్ ఇన్ టు పీపుల్. ఎలా ఉన్నావు తెలుసు నాకు ఎలా ఉన్నా క్లాస్ ఏ టైంకి. నాకు వాడిని టీవీలో చూసినప్పుడల్లా నాకు ఐ నేమ్డ్ హిమ్ లైక్ అరేబియన్ రజనీకాంత్ అని చెప్పి. లైక్ he looks exactly like రజనీకాంత్. ఫ్రాంక్లీ స్పీకింగ్ తను ఈ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్, అంటే మిగతా చోట్ల కూడా WRC ఉన్నాయి, ఇంకా బోల్డ్ సిరీస్ ఫైర్ వింగ్ లో చాలా ఉన్నాయి, బట్ హీ గెట్స్ సూపర్ ఇన్వాల్వ్డ్ ఇన్ F1. మళ్ళీ వాడే F1 దగ్గరకు వచ్చి హీ ట్రైస్ టు డీవాల్యూ F1, యూనో లైక్ వాడు మల్టిపుల్ టీమ్స్ వర్ ట్రైంగ్ టు ఎంటర్ F1 కదా. అప్పుడు ఈ సెయింగ్ F1 వాజ్ నాట్ దాట్ వాల్యూడ్, ఇట్స్ నాట్ వాల్యూడ్ ఓన్లీ లైక్ 1 billion ఆర్ సంథింగ్ అని చెప్పి ఏదో అన్నాడు. అండ్ ఎవ్రీవన్ గాట్ అఫెండెడ్, నువ్వు మాకు వాల్యూ ఇవ్వడానికి అని చెప్పి అందరూ. ఐడియల్లీ స్పీకింగ్ అంటే ఇప్పుడు మనం ఒక CEO లేకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక CEO కమిట్మెంట్ ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ ద స్పోర్ట్ కి ఇట్స్ నాట్ గుడ్. అప్పుడు ఏంటవుతుందంటే మిగతా ఆటోమేటికల్ గా డీవాల్యూ అయిపోతుంది, కాన్సన్ట్రేషన్ అంతా ఎట్ సైడ్ ఉంటాయి. అండర్స్టాండబుల్ ఏంటంటే Formula 1 కి చాలా క్రేజ్ అంతా పెరిగింది, అది కూడా కరెక్ట్. కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. క్యాష్ ఇస్ కింగ్. So it is just that, like, IPL చేసినప్పుడు దాని నుంచి వచ్చిన మనీ విల్ ట్రై టు Exactly. Speaking of women's sport, I was about to say, speaking of F1 Academy, they crowned Abby Pulling కదా, Dorian Pinna Abby Pulling. Abby Pulling they crowned the champion. తర్వాత మళ్ళీ ఏదో ఇష్యూ వచ్చి తీసేసారు, మళ్ళీ రౌండ్ చేశారు దాన్ని. F1 Academy women's racing. అదే సూజీ వల్ఫ్ చూస్తుంది కదా, సూజీ వల్ఫ్. సో సమ్మన్ ఎవరో మెక్లారెన్ టీం నుంచి క్రౌన్ చేశారు, దాంతో మళ్ళీ తీసేసారు, మళ్ళీ క్రౌన్ చేస్తారు లైక్ వరల్డ్ ఛాంపియన్ కింద. సో what they gave her the championship, then took it out, and then మళ్ళీ oh no you're the champion అని చెప్పి మళ్ళీ. I didn't even know F1 Academy ki championships ఉన్నాయని. I just thought ఇది వరకు F1 W అని ఉండేది.
అందరికీ తనే తెలుసు ఓ అందుక ఫామ్ లో ఇది అంటే సార్ 2024 F1కి వెళ్దాం. Most successful season, most entertaining. Everyone thought like after మోస్ట్ ఏం కాదు 2021 is still peak. 2021 is on different level. Our rivalry was at a different level. Yeah, exactly. Canon event అది ఒకటి. There's like converging point అన్నమాట. నేను చెప్తా చూడు లైఫ్ కాబట్టి అందరికి అంటే లైక్ లూయిస్ హామిల్టన్ డైకోటమీ బ్రేక్. It's like two titans, bro. Like two generational talents fighting each other. Yeah. లూయిస్ హామిల్టన్ మంచి కారు దొరికింది ఇప్పుడు అలాగా. What was so? Leclerc will be there. There's Russell. There's no. అంటే Okay, డ్రైవర్స్ గా చూసుకుంటే 2021 ఇస్ బెస్ట్, కానీ టీమ్ వైస్ చూసుకుంటే This year is 2024 ఇస్ best, బెస్ట్ బికాజ్ ఎవ్రీవన్ వర్ కాంపిటేటివ్. More entertaining for me. I mean last check constructor championship ఇప్పుడు McLaren 8 26 years. 1998. 26 years over. years. Yeah. 98 yeah. That's mad. 1988. Who are your fans of it? Yeah. No, మనం ఫార్ములా 1 ఫ్యాన్ అంతే. Max Verstappen. Max and Lewis. Ferrari and Lewis Ferrari. and Max. teams you don't. Oh, I'm a Ferrari. Yeah. Future Ferrari fan. Hamilton fan. Yeah, and Max fan. ఏ, I love నాకు both. I వచ్చింది. love నేను both. దేని ఫ్యాన్? నేను మసాలా ఫ్యాన్. Yeah. ఎక్కడ మసాలా ఉంటే Fan of controversy అన్నమాట. లేకపోతే మజా వస్తుంది. Exactly. 2022 2023 ఏముంది అలా కూర్చొని చూసి 2023 లో Max won like what like 20 something races. జపాన్ లో Like, గెలిచాడు. యా no 2023 season మొత్తంలో Except Australia science తప్ప మిలియన్ రేసెస్ అని వాడే. అన్ని కాదు బట్ పెరస్ స్టార్టింగ్ Perez లో already గెలిచాడు. పెరస్ స్టార్టింగ్ లో 2 గెలిచాడు. రెండో మూడో గెలిచాడు. బట్ మోస్ట్ ఆఫ్ ద సీజన్ మోస్ట్ ఆఫ్ ది రేసెస్ మ్యాక్స్ గెలిచాడు. అండ్ ఆఫ్టర్ 2024 లైక్ బారేన్ చూసిన తర్వాత మ్యాక్స్ వన్ విత్ సచ్ అ హ్యూజ్ ఎందుకంటే అదే ఇప్పుడు నేను మసాలా ఇంట్రొడ్యూస్ చేస్తాను ఎందుకంటే ఆ బ్రేక్ బయాస్ ఉంది కాబట్టి. ఈ సీజన్ లో కూడా స్టార్టింగ్ 22 సెకండ్స్ తోనే అరే కలిసారు. Yeah, యాక్చువల్గా exactly, yeah. నేను What was జస్ట్ the break bias అసలు? సో బేసిక్గా ఏంటంటే రూల్ కొత్త రూల్ ఏం తీసుకొచ్చారంటే అన్ని బ్రేక్స్ ఈక్వల్గా లైక్ ఫ్రంట్ బ్రేక్స్కి ఒక ఈక్వల్ ప్రపోర్షన్తోనే బ్రేకింగ్ అవ్వాలి అని. నార్మల్గా బ్రేక్ బ్యాస్ ఏంటవుతుందంటే ఇప్పుడు నువ్వు రైట్ కోనో తీసుకుంటున్నావు అనుకో, నువ్వు బ్రేక్ వేసావు అనుకో, అగైన్ ఎలక్ట్రానికలీ కాన్ఫిగర్డ్, నువ్వు రైట్ సైడ్ తక్కువ బ్రేకింగ్ చేసి లెఫ్ట్ సైడ్ ఎక్కువ బ్రేకింగ్ చేయొచ్చు, ఆర్ వైస్ వర్సా. అలా చేస్తే ఏంటంటే నీకు కార్నరింగ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో అందర్ టీమ్స్ చేస్తున్నారు లేకపోతే ఓన్లీ రెడ్ లేదు. ఓన్లీ రెడ్ బుల్ వాళ్ళు పట్టుకున్నారు. సో ఇప్పుడు ఈ అన్నిటికైనా పెద్ద పంచాయతీ ప్రాబ్లం ఎవరితో వస్తుంది తెలుసా? ఎఫ్ఐఏతో వస్తుంది. ఎఫ్ఐఏ ఎప్పుడు బయట ట్రాన్స్పరెంట్ గా ఎప్పుడు చెప్పరు. Exactly, 2019 లో ఫర్ ఎగ్జాంపుల్ Ferrari ఎక్కువ ఫ్యూల్ పంపిస్తున్నారు అని, అదంతా బ్యాక్ అండ్ క్లోజింగ్ చేసేస్తున్నారు. బట్ జస్ట్ ఒక లెవెల్ కాబట్టి అంతే. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది కూడా అంతే సార్. ఇప్పుడు McLaren చెప్పలేదు, బట్ ఇప్పుడు మనకి డేటా ఉంది కాబట్టి మనం ఇమ్మీడియట్లీ గా చూస్తున్నాం. ఇప్పుడు మెక్లారెన్ కూడా డిఆర్ఎస్ ది వింగ్ ఉంది కదా, వాళ్ళు ఎక్స్ట్రా బాకోలో చూసాం వాళ్ళ వింగ్ ఎక్స్ట్రా ఓపెన్ అయిందని చెప్పి. దే డిడ్ంట్ ఫైండ్ మెక్లారెన్, వాళ్ళు ఏమీ చేయలేదు, జస్ట్ బ్యాక్గ్రౌండ్ లో క్లోజ్ చేశారు, ఇంకా అలో నాట్ అలౌడ్ అని బట్ చెప్పి అంతే. McLaren wing పెద్దగా ఏమీ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లేదు. ఎందుకు లేదు, లైక్ ఇట్స్ లైక్ మినీ డిఆర్ఎస్ బ్రో. As we are talking about Titans గురించి, Ferrari గురించి, so Hamilton moving to Ferrari. Yeah, that's the season opening, the biggest news. We will talk about next season. ఈ సీజన్ ఒకసారి అంటే దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్ అని చెప్పి, లైక్ దట్స్ వేర్ ఆ డ్రైవర్ మూమెంట్ షేకప్ అంతా అక్కడ మొత్తం ఒక 1 week మొత్తం ఎవ్రీవన్ వర్ చెకింగ్ రెడెట్ ఫ్రీక్వెంట్లీ. ఇదేంటి ముందు రూమర్స్, తర్వాత కన్ఫర్మేషన్. ఎవరికి Especially- ఫార్ములా 1 తెలీదో కూడా దే వర్ లైక్ ఓకే ఈ హామిల్టన్ డ్రైవర్ ఇస్ మూవింగ్ టు ఫెరారీ అంట అని చెప్పుకుంటారు. బికాస్ దే మైట్ నాట్ ఫాలో స్పోర్ట్, కానీ హామిల్టన్ ఎవరో వాళ్ళకి తెలుసు. Exactly. ఏదో వాళ్ళు వచ్చి సడన్ గా ఏంటి ఏదో హామిల్టన్ అంటే ఫెరారీ అది కూడా వచ్చి హ్యామిల్టన్ గురించి మాట్లాడారు, మీతో మ్యాక్స్ గురించి కాకుండా. Hamilton is bigger than F1. Exactly. Hamilton is bigger than F1 and Toto Wolff is like bigger than sport. That guy is like super rich. ఐ మీన్ లిటరలీ వాళ్ళ కాన్వర్సేషన్స్ కూడా మనకు చూపించారు కదా. హ్యామిల్టన్ దే టోటోది హీ వాజ్ లైక్ యూ కెన్ స్టే హియర్ బట్ ఐ కాంట్ అని, ఐ హావ్ టు రిటైర్ అని ఎగ్జాక్ట్లీ వాడు ఇదే చెప్పేశాడు. But at సెల్ఫ్ least లైఫ్ గురించి వాళ్ళ ఫేర్వెల్ అయితే అట్లీస్ట్, ఐ మీన్ రేస్ అయ్యేంత వరకు దే డిడ్ వన్ లెవెల్ ఆఫ్ ఫేర్వెల్. రేస్ అయిపోయిన తర్వాత అసలు దే స్టార్టెడ్ లైక్ డూయింగ్ మోర్ అండ్ మోర్ థింగ్స్. బట్ దే పాప ఫేర్వెల్ అంటే నాకు డానియల్ రికార్డ్ చాలా డిజాస్టర్ పాపం అదే.
పాపం. అదే బీసీసీఐ మన వెటరన్ ప్లేయర్స్ అందరినీ ఎలా ట్రీట్ చేస్తుందో పాపం అలా ట్రీట్ చేశారు. డానియల్ రికార్డో రిటైర్మెంట్ గురించి ద మీడియా వాజ్ లైక్ ఎక్కువ కన్సర్న్ చూపించింది అండ్ పీపుల్ వర్ కన్ఫ్యూజ్ ఏంటి మీడియా ఎంత మాట్లాడుతుంది బట్ మనకి ఏం అసలు యాక్చువల్ పాయింట్స్ రాలేదు from the team itself and people were so confused on going. Speaking of Ricardoది మీకు గుర్తుందా లైక్ ఒక అరౌండ్ స్పా లైక్ ఆ టైంలో సమ్మర్ బ్రేక్ వచ్చే ముందు there was a news saying that okay Perez కనుక ఒకవేళ P8 ఉంటే and if he's like more than 100 points behind Max okay they can violate the contract అని చెప్పి అన్నారు. And at that race George won Perez and he overtook Perez and Perez was P8 and he was 100 points so technically they could have a clause used చేసి they could have replaced Perez with Daniel and అప్పుడు చూస్తే there was even a video of Lauren Mekies and Kristen Horner వాళ్ళ పైన టెర్రస్ లో and Daniel was like super smiling and he was like pumped up అన్నమాట. అయిపోయింది వచ్చేసారని చెప్పి కాకపోతే తర్వాత న్యూస్ ఏమైంది జార్జ్ గాట్ డిస్క్వాలిఫైడ్ ఆ రేస్ లో and Perez moved back to P7 and I feel like that's the thing. I mean we don't know, we don't have any బట్ నాకు confirmation. తెలిసి బై ఎనీ ఛాన్స్ రికార్డోకి రెడ్ బుల్ సెకండ్ సీట్ ఇచ్చిన ఐ థింక్ He would have definitely done better than Perez, bro. అదైతే అయ్యేది. Yeah. బట్ నెక్స్ట్ ఇయర్ కి ఆ సీట్ ఉండేదో లేదో మనకు తెలియదు. కానీ Yeah. ఇప్పుడు సమ్ న్యూ టీమ్ ఇస్ కమింగ్ అప్ కదా అండ్ దర్ Cadillac, yeah. Cadillac. వాడు వద్దని చెప్పేసిండంట. There was rumor to be Ricardo. వాడే వద్దని చెప్పేసిండంట Some కదా. closest source to Ricardo said that he's not coming back to F1 అని చెప్పి అయిపోయింది He's wrong. వాళ్ళు కూడా కొత్త టీమ్ they At want to look least for new rookie. talent. Yeah. bring in Exactly. వన్స్ యు ఆర్ డన్ యు ఆర్ డన్ అంతే. అంటే మళ్ళీ వస్తే అంత people. ఇంకా 2026 Not everyone. Once you're done unless you're Alonso. ఇప్పుడు అలోన్సో కిమి రైకనెన్ వీళ్ళందరూ ఏంటంటే సరదా కొద్ది చేసుకుంటారు. అదే ఏదో ప్యాషన్ నేను పీకేస్తాను Alonso is chasing the 33rd victory. అది అంటే వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళందరూ పెనికల్ చూసారు. Yeah, పెనికల్ exactly. చూసిన తర్వాత ఏంటంటే సరే చేస్తాం లేదంటే లేదు, సరే బోర్ కొడుతుంది F1 వాడు పిలిచాడు సరే వెళ్దాం లేదంటే లేదు, వాళ్ళ జీవితం అదే చూస్తాం. and money, like crazy money కదా. Alonso కూడా అది Obviously. ambassadorship వచ్చింది కదా ఆస్టన్ మార్టిన్ the same thing I think similar to Hamilton but not at the ఆ level లో కాకపోయినా he will still be working with Aston Martin వాళ్ళ engineering department రిటైర్ అయిన తర్వాత Good then. He Yeah. deserves it. ఆస్టన్ మార్టిన్ ఆ స్ట్రోల్ మాత్రం ఇంకా అలాగే ఉన్నాడు. వాడు బ్రెజిల్లో I've been meaning to tell you. sorry అదే స్ట్రోల్ బ్రెజిల్లో అసలు వాడు స్పిన్ అవుట్ అవ్వడం ఫార్మేషన్ ల్యాప్లో స్పిన్ అవుట్ అయిన తర్వాత వాడు రికవర్ అవుతూ హీ డ్రోవ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద గ్రావెల్ Yeah. లైక్ దట్ వాజ్ లైక్ అదే ఇంప్రాక్టికల్ జోక్ స్కిట్ చూసినట్టుంది వెనకాల నుంచి ఎవరు చెప్పింది డ్రైవ్ ఇన్ టు ద గ్రావెల్ అని చెప్పి యా ఆన్ ద గ్రావ్. What was your peak moment like throughout this season, like very important moment in which 2025 For me, it was Austin Lando versus Max, a controversial move with గుర్తుంది they didn't touch అప్పుడు కాదు ఆస్ట్రియా they touched but Lando outside off the track overtake చేశాడని చెప్పి వాడికి పెనాల్టీ ఇచ్చి మళ్ళీ వెనక్కి మూవ్ చేశారు. that was for me that was like నా ఉద్దేశంలో నాదైతే హంగరీ అదే మన బ్రేక్ బాయ్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత పక్కన రెడ్ బుల్ పడింది. అప్పుడు ఆ 2-3 రేసెస్ మెక్లరెన్ బ్యాక్ టు బ్యాక్ exactly గెలవడం వల్ల అదే. అప్పుడు అది స్పైక్ అయిపోయింది. season లో కొంచెం బట్ రెడ్ బుల్ వెరీ క్విక్లీ బౌన్స్ బ్యాక్. వాళ్ళు చాలా తొందరగా మళ్ళీ వస్తారు సెకండ్ సీజన్కి. when they started winning అంటే there is no chance now like Red Bull Max will come back అన్నట్టు. అవును exactly suddenly even కొడుతున్నారు అదే. నేను చెప్తున్నా ఈ బ్రేక్ బాయ్స్ డెసిషన్ ఒక్క 2 to 3 రేసెస్ ముందు వచ్చి ఉంటే భలే ఉన్నాను. సేమ్ 2021 ఓవరాల్ Starting లో అదే bro like the first race నిన్న like when I was researching the first race where McLaren had like వాళ్ళకి కంఫర్టబుల్లీ ఫాస్టెస్ట్ కార్ ఉంది అంటే ఇట్ వాస్ సిల్వర్స్టోన్. అప్పటి వరకు మెక్లారెన్ దే వర్ కంఫర్టబుల్లీ ఫాస్టర్ ఇన్ సిల్వర్స్టోన్ అంటే there was no contest like they started front. It was partially wet and changing conditions and throughout all conditions they were faster అనమాట. దాని ముందు రేసెస్లో they were close, they were gaining but they weren't like నువ్వు చూస్తే immediately you won't say okay these are the fastest cars.
this weekend అన్న అనుకో లైక్ బట్ అప్పటికే దే హ్యాడ్ లైక్ వాట్ 70-point lead. Max had like some 70 I mean, something point imagine only Max bought so much lead. lead. Yeah. Perez lekunda, so it's almost like you can remove Perez and put him only for testing. Same, ఈ సీజన్ లో rookies కూడా we had a oh, very we good had good performance. number of rookies. Olivia Bearman అసలు హామిల్టన్ ని ఓవర్టేక్ చేశాడు. He was తను టాప్ 10 లో వచ్చాడు for his first race. That was when Sainz got his appendix అవును, surgery. Yeah. Yeah. అసలు ఈ ఆలివర్ బెర్మెన్ ఆ సౌదీ అరేబియన్ కదా లేకపోతే బహ్రెయినా? సౌదీ అరేబియా నాకు ఎందుకు అంత ఇంప్రెసివ్ అనిపించింది అంటే వాడు ఏదో P7 లో ఎంటర్ అయ్యడం కాదు. P7 లో కూడా కాదు. ఐ మీన్ నాట్ దట్ పాయింట్. నా పాయింట్ ఏంటంటే క్వాలిఫైయింగ్ ముందు రోజు కూడా తను మన F2లో FP1 FP2 పార్టిసిపేట్ చేశాడు. ఓవర్ నైట్ నీకు చెప్పారు అరే రేపు పొద్దున్న క్వాలిఫైయింగ్ లో That to win a Ferrari. ఫర్గెట్ ఫెరారీ ఆర్ నాట్, ఇట్స్ అ వెరీ బిగ్ జంప్ ఫ్రమ్ కదా. సో నువ్వు రాత్రి పడుకొని రాత్రి పడుకునే ముందు మన ఫ్రెడ్ వాయిస్ వచ్చి తమ్ముడు రేపు రెడీగా ఉంది నువ్వే కావాలి అంటే అంత షార్ట్ టైంలో ఇంత పెద్ద స్విచ్ లో పర్ఫార్మ్ చేయడం ఇస్ వెరీ గ్రేట్. ఫెరారీ కాదా ఇస్ సెకండరీ. బట్ నార్మల్గా ఇప్పుడు ఏ రూకీస్ వచ్చినా వాళ్ళకి ముందు నుంచి తెలుసు నేను 3 months తర్వాత నడుపుతాను, వాళ్ళు ఎంత కాస్త మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉంటాడు. నేనేం చేయండి మెంటల్ గా F2 కోసం ప్రిపేర్ అవుతున్నాడు. రాత్రి వచ్చి చేసేస్తే అందుకని ఐ ఫీల్ దట్ కాలపింటో కూడా కైండ్ ఆఫ్ అదే సిచ్యువేషన్ కదా, లైక్ అంటే రాత్రి కాకపోయిండొచ్చు బట్ అట్లీస్ట్ 1 week టైం వాడికి. You don't get respect from the grid, not just like అంటే Oliver Bearman ఎక్కడనే like అరే bro this is something else which he's doing, like not like others, like technology. Now take Max and Perez for example, same car వచ్చినా కానీ ఈ gap చూడు versus this guy is like dominating First for the time. first time. అందుకనే కదా ఆ ఒక్క రేస్ చాలు, అందుకనే నెక్స్ట్ ఇయర్ హాస్ లో కూర్చున్నాను. వెరీ ఇంప్రెసివ్. I guess my it's the biggest only moment was this Lando Norris win in Miami. Oh, yeah. 2-3 years నుంచి we were seeing him without at least podium వరకు వెళ్ళాలి, కార్ బాలేదు. అండ్ ఈ సీజన్ లో he lost wins like lead నుంచి పొజిషన్స్ పోయి. Sochi 2020 అంటే Sochi, Russia. What happened? I don't know. Even Sochi 2020 Russia like he was supposed to win. అంటే పిట్ చేయరా అంటే వీళ్ళేదైనా మేనేజర్స్ వర్షం పడింది అనమాట. అండ్ సాఫ్ట్వేర్స్ ఉంటే వర్షం పడింది. సో అందరూ ఇంట్రెస్ట్ కి స్విచ్ అయిపోయారు. ల్యాండ్ ఒక్కడే లీడ్ ఇవ్వకూడదు వాళ్ళు అని చెప్పి ఈ స్టక్ టు సాఫ్ట్ అయిపోయింది. లాస్ట్ ల్యాప్ అనుకోండి, లాస్ట్ ల్యాప్ ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చాడు. సో 5-6 laps ముందు. బట్ అప్పటికే 5-6 laps కరెక్ట్. I remember, that was Lewis's 100th win. I remember that was Lewis's 100th win. Correct. కాకపోతే ఆ పాయింట్లో కూడా లైక్ ఎవ్రీవన్ క్రిటిసైజ్డ్ ల్యాండ్ అనమాట. మీరు మీ ఇంజనీర్ మాట్లాడుకుని డిసైసివ్ డెసిషన్ తీసుకోరు. వాడు అడుగుతాడు, నువ్వు ఒకటి చెప్తావు, ఇది చెప్తావు, అక్కడే అవుతుంది అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. జస్ట్ కాసేపు అయిపోతే వచ్చేస్తుంది నాకు విన్ అనుకునే లైక్ యువర్ బీయింగ్ సెల్ఫ్ అంటే హోల్డింగ్ హిమ్సెల్ఫ్ సిన్స్ ఇది when they won Monza. Okay. Cardo part. Oh yeah, exactly. So I am fast enough to overtake the Ricardo car. I want to win and no stay there, you want to no. He's played that team game for too long and Carlos వచ్చినప్పుడు కూడా like they're almost like up there. That persistence, I think that persistence reaped its benefits this season. Miami ఇప్పుడు గెలిచారంటే it feels very late అంటే ఇప్పుడు గెలిచారు అన్నట్టు. Lando has a win. Exactly. మ్యాక్స్ కూడా ఎంత హ్యాపీ ఉన్నాడు లైక్ ల్యాండో గెలిచినందుకని చెప్పి లైక్. బట్ ఆ పాయింట్ ఉంది చూడు, వాడిని క్రిటిసైజ్ చేశారు అందరూ, ద రేస్ ఇంజనీర్, ద కమ్యూనికేషన్ అని చెప్పి. ఈవెన్ దిస్ సీజన్ మనం చూసాం సిల్వర్స్టోన్లో వాళ్ళు ఫ్రెష్ మీడియం పెట్టుకుని కూడా దే డెంట్ టేక్ దట్ ఫ్రెష్ మీడియం ఎండ్లో లాస్ట్ ఎండ్లో విచ్ led to they messed up. And even Hungary lo kuda they messed up kada. They could have easily won that 1-2 games.
But that Silverstone win of Lewis Hamilton, come on, like a complete a full R circle అయిపోయినట్టు. Like we know ఈ సీజన్ వెళ్ళిపోతున్నాడు Mercedes నుంచి. That was very emotional. Silverstone లో వాడి హోమ్ గ్రౌండ్ లో హోమ్ టీమ్ గ్రౌండ్ లో వాడికి గెలవడం. ఇంకే రేస్ గెలవలే, ఓన్లీ బెల్జియం గెలిచాడు కదా. అదే మన సచిన్ టెండూల్కర్ వంకడేలో వరల్డ్ కప్ గెలిచినట్టు అంతే. ఒక వన్ టిక్ మార్క్ అయిపోయింది లే లోపల, ఇంకా చాలేదు. దాని తర్వాత his father వచ్చారు and ఆ మూమెంట్, దట్ టీయర్స్ అండ్ ఆ జాయ్ అసలు పర్ఫెక్ట్ సర్కిల్ విత్ Mercedes అనిపించింది. Speaking of father wins, Charles Monaco win. Come on, Oh my god. yes last lo that Actually, high moments chala very. We were feeling very good for Charles when he won Monaco. I mean last lo that white lie commentary. అవును, క్రాఫ్ట్ ఏమో సన్ ఆఫ్ హెయిర్ డ్రెస్సర్ అని చెప్తే వీడేమో అలెక్స్ జాన్స్ ఏమో చాలా మంచి ట్రిబ్యూట్ ఇచ్చాడు. What a good commentary. చాలా గుడ్ కామెంటరీ. He's from Monaco. He was born in Monaco. Yeah, he's he's a Monaco. Monaco. That white lie was the best part for me. వాళ్ళ ఫాదర్ కి కావాలని అబద్ధం చెప్పాడు, లైక్ he got a Ferrari. signed the contract అని చెప్పి. Was too good. Yeah. And the race was also very beautiful. Everybody was Gasly also P2. Then people were saying, Gasly World Championship. And next వాడు గెలిచాడు కూడా మళ్ళీ వన్ అసలు. నా ఉద్దేశంలో పిఎస్టీ ఇస్ బెటర్ దాన్ లాండో. But in a way, very composed. Lando carried this season. I disagree about ఎందుకు అంటే ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఇదే పిఎస్టీ 4 years 5 years ఫార్ములా 1 లో ఉంటే ఈజ్ ఆల్రెడీ క్యాచింగ్ అప్ విత్. ఇక్కడ కూడా ఏంటి 2-3 races ఓన్లీ టీమ్ ఆర్డర్స్ వల్ల తగ్గి ఉన్నాడు. కానీ not necessarily bro. ఇప్పుడు కూడా చూడు, like he got comfortably beaten by Lando like in so many races. Like next year actually చూడాలి, is he able to like match చేయాలని చెప్పి. ఏంటంటే ఫస్ట్ 1-2 years ఏంటంటే కొంచెం కార్ కి యు గెట్ యూస్ టు ద కార్ Yeah, of course. థింగ్స్, మొత్తం ఎన్వైరన్మెంట్. ఎందుకంటే F2 సీరియస్లీ ఎవడు చూడడు, ఎవడు పట్టించుకోడు. Exactly, yeah. F1 is a very big But కాకపోతే వాడికి ఆ మెంటల్ కెపాసిటీ, he's a very clean racer. Like చాలా మంచి ఓవర్టేక్స్ అన్ని చేస్తాడు. Like he has that capacity. Calm and composed, I would say. మెక్లరెన్ బై ఎనీ ఛాన్స్ లో ఎవరైనా WDC గెలిచే ఛాన్స్ ఉందంటే నా ఓట్ పిఎస్టీ వెళ్తుంది. ఐ మీన్ ఇద్దరులో ఫస్ట్ ఎవరు చేయగలరు అంటే నా ఉద్దేశంలో పిఎస్టీ. అది only time will tell. Personality is that like I'm the nice boy, I'm like too nice, Yeah. controversies. So yet he tan controversy తెచ్చుకున్నాడు. అది వేరే విషయం. Stroll though, like he said, Stroll is stupid and he like one race during Azerbaijan, like last season, not this season, previous season or something. Azerbaijan like some football overtake or like something he did and he just came up and said Stroll is stupid. And Meknarji, no, I'm not that person, I really apologize. I mean, he's not wrong. I think Lando accepting that is again like him being caught up on no, I don't want this match to go out. I want I'm this person, not that person. And But I think Lando చాలా నేర్చుకున్నాడు ఇయర్. లైక్ ఇట్స్ హిస్ ఫస్ట్ టైటిల్ ఫైట్ కదా. ప్లస్ వాడు వన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ అసలు పోగానే వాడి పర్సనాలిటీ స్విచ్ చూసారు. వాడు వచ్చి వేగస్ లో మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలిచిన తర్వాత వచ్చి షేక్ హ్యాండ్ చేస్తే వాడు ఏదో వాడు గెలిచిన రేంజ్ లో షేక్ హ్యాండ్ ఇచ్చిండు బ్రో. వాడు నవ్వుకుంటా. I mean, yeah, exactly. Close friend, చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్. Yeah, exactly. Speaking of Charles and Max అనిపిస్తాం. మనము ఫ్లైట్ టుగెదర్ అంతా. మనం పెరెస్ గురించి మాట్లాడుకుంటాం కానీ ఐ థింక్ వి ఆల్ ఆర్ టైర్డ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ స్ట్రోల్. లైక్ when you're talking just move your mic with your ఐ థింక్ నో ఎవర్ స్ట్రోల్ గురించి మాట్లాడే అంటే ఎనర్జీ కూడా లేదు. వేస్ట్ అబ్బా. అది వేస్ట్. Exactly, ఏం చేయలేదు. వాడు నాకు లిటరల్ గా ఫార్ములా 1 లో చప్రీ క్యాండిడేట్ లా కనిపిస్తుంది. Nepotism. విండో చప్రీ Stroll. As we like to call the window liquor. విండో లిక్కర్. ఎక్కువ కోపం ఎక్కడ వస్తుందంటే పోస్ట్ రేస్ ప్రెజెంటేషన్ దాని తర్వాత ఇంటర్వ్యూస్ అన్ని అవుతాయా
వాడు ఏదో పేపర్ బాగా ఉంటాడు, ఎంత పేపర్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ అంటే క్రాష్ అయినా ఏముంది, మా డాడీ డబ్బులు ఇస్తాడు నీకెందుకు. నాన్నగారు చెప్పారండి, స్టీరింగ్ వీల్ వేసేసాడు కదా ఒకసారి. హీ వాజ్ అబౌట్ టు అంటే బట్ వాడి పర్సనల్ ట్రైనర్ ని పుష్ చేశాడు అప్పుడు. అదే చెప్తున్నాను, అదేంటంటే వాడి సీట్ ఉంది, ధీమా ఉంది. అదే చెప్తున్నాను, నాన్నగారు చెప్పారండి రోడ్డు మీద కాదు గ్రేవల్ మీద నడపమని నాన్నగారు చెప్పారు. భయ్యా ఆ టైం అనమాట. చాలా ఉన్నాయి. స్పీకింగ్ ఆఫ్ ఫ్రెండ్స్, వీళ్ళు రసల్ అండ్ మ్యాక్స్ డ్రామా అండ్ ఆఫ్టర్ కటార్ ఒకరినొకరిని తిట్టేసుకున్నారు ఏకంగా. వాడు రెస్పెక్ట్ పోయిందని మ్యాక్స్, రసల్ ఏమో వాడు ఈస్ అ బుల్లీ లైక్ he said he'll put my head into the wall. He'll put my head in the wall. Yeah. Max is a bully. అదైతే who's saying no? First of all, he agrees. And Russell is like that person. He must have done like that in the first two I mean, I'm sure Max and Russell have seen each other and raged against each other since very long. yeah. Lower levels nunchi kuda. So like they've seen each other. So like I think it is fair from Russell. అంటే అదే మన మ్యాక్స్ కి హిస్టరీ కూడా ఉంది కదా. ఎక్కడైనా చాలా teammates. అలా కాదు, అంటే ఇప్పుడు చాలా టైట్ ఛాంపియన్షిప్ ఏదైనా ఉందనుకో, మ్యాక్స్ అండ్ నా ఒపీనియన్ ఏంటంటే you would rather take the car out than letting someone else go. So Max అలా అన్నాడో లేదో తెలియదు కానీ అలా అన్నా నేను ఆశ్చర్యపడుతున్నాను. లాస్ట్ రేస్ కదా అబుదాబిలో మూవ్ ఆఫ్ ద వరల్డ్ ఛాంపియన్ అన్నాడు. We had another bromance, మన లాసన్ అండ్ పెరెస్. అది that was another and Alonso కూడా మధ్యలో అన్నాడు that stupid idiot and something he told Alonso కదా. ఇప్పుడు సేమ్ కదా, ఏది 2 years బ్యాక్ రసెల్ అండ్ మన బొటాస్ కి ఎలా అయిందో నీకు ఆ సీట్ కావాలంటే నువ్వు బెటర్ కార్ లో ఉన్న డ్రైవర్ కొడితేనే ఇస్తున్నట్టు. అరే ఇంత బొక్కాడియా కాడ చూడండి మీరు అందరూ, రెడ్ బుల్ లాంటి కార్ లో కూడా వరల్డ్ ఛాంపియన్షిప్ ఉన్న కార్ లో కూడా 8th 10th అలా వస్తున్నాడు. అలాంటి వాటిని బీట్ చేసినంటే ఐ డిజర్వ్ ద సీట్. It's a very fair situation. కానీ it is also like very good to watch like rookie coming and giving a competition to Perez. మేము ఒక ఇది తీసాం ఎపిసోడ్ లో పెరెస్ గురించి. రఘు ఏదో అంటే ఎవ్రీ వన్ స్టార్టెడ్ బ్యాషింగ్ పెరెస్ వాస్ స్కిల్ ఇష్యూ అన్నాడు స్టార్టింగ్ లో. ఫస్ట్ 5-6 years పెరెస్ వాస్ నాట్ డూయింగ్ గుడ్ ఇలా అన్నాడు అన్నమాట. కామెంట్స్ లో అందరూ ఏంటో సకీర్ గ్రాండ్ ప్రీ తెలీదా మీకు, అది తెలీదా, ఫోర్స్ ఇండియాలో పెరెస్ మీకేం తెలుసు. అరే ఫోర్స్ ఇండియా ఓకే రా భయ్, ఈ సీజన్ గురించి మాట్లాడరా. ఇప్పుడు లాస్ట్ వచ్చేసరి అండ్ ఇట్స్ ట్రూ రైట్ నౌ. when you told us first time, నేను అనుకున్నా అసలు పెరెస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. మెక్సికో అంటే నేనే ఒకప్పుడు పెరెస్ ఫ్యాన్ ని. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ డే ఎలా అంటే ఇప్పుడు కన్సిస్టెంట్, ఇప్పుడు ఎలా చెప్పాలి, అట్ ద ఎండ్ ఆఫ్ డే నీదో మంచి కార్ ఉంది, బెస్ట్ కార్ ఉంది, ఐడియల్లీ స్పీకింగ్ నీదో బెస్ట్ కార్ ఉంది, బెస్ట్ టెక్ ఉంది, ఓకే, నీకు అన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. అలా ఇచ్చిన తర్వాత కూడా సరే పోనీ బాటస్ అదే మనకి హ్యామిల్టన్ చేసినట్టు నువ్వు 2-3 రా పర్లేదు, 4-5 రా. అరే Q1 లో నువ్వు ప్రతిసారి అవుట్ అయిపోతే నీకు సౌబర్ కి డిఫరెన్స్. I guess he has the highest number of. So like in this season, like how Gasly is coming up, how Hülkenberg has come up, in unnatural positions to like invest, but he used to do that consistently. So, like you don't just belong here, like you're always there, in the nearabouts. So you're in the final crash, you would just take the podium. So, alaga podium vachini chala unnai. Like I remember, which was that? Perez Perez-di, I think Australia lo అవుటర్ అండ్ వచ్చాయి. అవును. అండ్ హాస్ గురించి, హాస్ చాలా lot of moments maybe with Perez. But I know that everyone expected like Perez ఎట్లుంటాడంటే he'll become the Bottas for Max అని చెప్పి అనుకున్నారు. కాకపోతే విషయం ఏంటంటే Bottas has like consistent Q3 appearances వాడికి. He never missed Q3. పాయింట్ అదే, దట్స్ వేర్ యూ లూజ్ ఫ్యాన్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అదే సరే నువ్వు ఆస్టన్ మార్టిన్ ఇప్పుడు అలోన్సో పాపం స్టార్టింగ్ లో ఏదో గెలిచాడు, తర్వాత డ్రాప్ అయిపోయింది, అండర్స్టాండబుల్, సరే యూ డోంట్ హ్యావ్ ద బెస్ట్ కార్ అని.
ఇది బెస్ట్ కార్ ఉండి అదే చెప్పా కదా ఇందాక బెస్ట్ కార్ ఉండి కూడా నువ్వు Q1 లో అవుట్ అయిపోతే Exactly. దానికన్నా చండాలి ఇంకా దానికన్నా ఇంకా రికార్డో బెటర్ చేశాడు Q2 Q3 కూడా వెళ్ళాడు ఇంకా అదే. చాలా చాలా. కొంచెం ముందు వచ్చాడు నువ్వు ఇప్పుడు ఇందాక ఫ్యాన్స్ గురించి అన్నావు కదా, పెరెజ్ ఫ్యాన్స్ ఉంది. ఓవర్టేక్ ఆఫ్ ది యాక్షన్ ఆఫ్ ది ఇయర్ ఇప్పుడు ఇది FIA ప్రైజ్ గేమింగ్లో F1 అవార్డ్స్లో 60% ఆఫ్ ద ఓట్స్ గేవ్ ఫర్ పెరెజ్. అది కూడా ఏంది లాస్ వేగస్ డబుల్ ఓవర్టేక్ అని చెప్పి. ఇంతకీ ఆల్బమ్ వెట్ రేస్ లో అవుట్ సైడ్ టు ఇన్సైడ్ డబుల్ ఓవర్టేక్ చేసిండు చూడు, దానికి ముందు 30% ఓట్స్ ఎంత క్రేజీ ఓవర్టేక్ దాని వదిలేసి పెరేజ్ ని పట్టుకోవడం. అందరు ఇది వాడికి ఓట్ చేసి తీసుకెళ్ళి. And even like మెక్సికో నుంచి స్కామ్ అదే బాట్ వాటర్స్ పెట్టేసి తీసుకొచ్చా కిట్ క్యాట్ స్పాన్సర్షిప్ తీసుకొచ్చా. అని ఏదో చెప్తున్నా అదే పెరెస్ వల్లనే కదా ఈవెన్ రెడ్ బుల్ కి యు వర్ సేయింగ్ లైక్ 20 million ఇది ఇదైంది మన అని కన్స్ట్రక్టర్ వాళ్ళకి ఛాంపియన్షిప్ లో అర్థం. $20 million పోయాయి. Distractor. $4 million 4.8 $4.8 million. Highest లోగన్ సార్జెంట్. లోగన్ మోర్ దెన్ అదే. దాటేసిండు. నాకు లోగన్ సార్జెంట్ ఫ్రాంకో ఫిలిపింటో నాకు అర్థం అవుతుంది నువ్వు ఫార్ములా 1 కొత్తగా వచ్చావు యు ఆర్ పుషింగ్ ద లిమిట్స్ కార్ ఇంకా అర్థం చేసుకుంటున్నావు తప్పులు చేస్తావు అది ఎవరైనా చేస్తారు ఒకప్పుడు మ్యాక్స్ వెస్టర్పెన్ కూడా చాలా క్రాషెస్ చేశారు ఎగ్జాక్ట్లీ క్రాష్ హ్యాపెన్ దట్ వాస్ సో అందుకనే నాకు అది పెద్ద ప్రాబ్లం అనిపించదు ఓకే విలియమ్స్ గురించి చాలా జాలేస్తుంది వాళ్ళు అడుక్కునే పరిస్థితి నుంచి ఇంకా కిందకి వచ్చేస్తున్నారు జస్ట్ వాంట్ టు ఇంటరప్ట్ బికాజ్ ఆ రీజన్ వల్ల విలియమ్స్ ప్రాబ్లం వల్ల ఐ థింక్ వాళ్ళు 2025 కార్ ని కూడా దే ఆర్ 2026 పైన ఫోకస్ చేస్తారంట బికాజ్ మనీ లేకపోవడం వల్ల జేమ్స్ వూల్ చెప్పాడు 2025 కార్ నేను పైసా పెట్టిన 2025 కార్ మీద నాకు సినిమా అర్థం అయిపోయింది చెప్పాడు 2026 బట్ ఉన్న బడ్జెట్ లో కూడా జేమ్స్ ఓవెల్ హి డిడ్ అ ప్రిటీ అమేజింగ్ జాబ్ ఇస్తారు అసలు మెజారిటీ పాయింట్స్ లోనే వచ్చారు ఆల్బన్ అండ్ అకోల్బట్ Santander sponsorship for Williams. Science తీసుకొచ్చారు. So that's something. That's some good money for the thing. ఈ ఇయర్ హాస్ ఆల్సో చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఆయొకమాట్సు లీడర్షిప్ కింద దే పర్ఫార్మ్ వెరీ వెల్. లాస్ట్ సీజన్ ఓకే బేసికలీ నువ్వు ఫేస్ మూవ్ చేసినప్పుడు కూడా must be used to catching things with నాది కూడా కదా. ఈసారి నాకు బాగా నచ్చింది ఏంటంటే లాస్ట్ మేబీ 5-6 రేసెస్ లో ఆ బాటమ్ హాఫ్ ఆర్ మిడిల్ అండ్ బాటమ్ లో జాకింగ్ చాలా ఎక్కువైంది. ఎందుకని తెలుసా అది కూడా ఎందుకైందంటే బ్రెజిల్లో ఆల్పిన్ కూడా డబుల్ పోడియం వాళ్ళు దే మేడ్ అ హ్యూజ్ జంప్ బ్రో లైక్ మొత్తం హ్యాస్ అంతా కష్టపడి త్రూ అవుట్ ద సీజన్ దే రీచ్ లైక్ హై పాయింట్స్. విలియమ్స్ కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళారు బట్ ఇన్ వన్ రేస్ ఆల్పిన్ కూడా డబుల్ పోడియం అండ్ దే జస్ట్ మేడ్ ఎ హ్యూజ్ జంప్ అంతే. సో అదే చెప్తున్నాను ఆ సెకండ్ పోర్షన్ అంటే ఈ బాటమ్ హాఫ్ ఆఫ్ ద టేబుల్ కూడా చాలా ఎక్కువ మూవ్మెంట్ అయింది లాస్ట్ 5-6 రేసెస్. ఎగ్జాక్ట్లీ చాలా స్టాగ్నెంట్ అవును. ఇంటర్నెట్ రెడిట్ లో వి కాల్ దిస్ Formula 1.5 అన్నమాట. Formula 1 is the first 4 teams, 1.5 is the bottom 5 teams అన్నమాట. So there's a specific subreddit where only bottom tier గురించి మాట్లాడుతుంటారు. It's a good, actually check it out. Yeah. సో నెక్స్ట్ నాకు మాట్లాడాలంటే నాకు పియర్ గ్యాస్లీ గురించి మాట్లాడాలన్నది. అసలు అండర్ రేటెడ్ డ్రైవర్. బ్రెజిల్ పోడియం వచ్చింది. బ్రెజిల్ పోడియం వాస్ సో సూపర్. $0 damage. $0 yeah. $0 damage sir. I mean, first time in F1. So something. చూసి సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే అయింది కదా అంటే బట్ the high moments are talking about Gasly's high moments. Every season is given at least one. Every season he like రేస్ గెలిచాడు అది Monza, yeah. 2020. Oh yeah. నాకు పాప నాకు గ్యాస్లీ గురించి చిన్న పాప ఏమనిపిస్తుంది అంటే ఫార్ములా 1 అదే ఆర్బీ సీట్ వచ్చినప్పుడు ఎక్కువ టైం లేదు వాడికి. అప్పుడు రెడీ కాదు వాడు రెడీ కాదు. ఇదే లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఇచ్చి ఉంటే మేబీ లాస్ట్ ఇయర్ మేబీ పెరెజ్ అంటే ఫస్ట్ హాఫ్ బాగా పర్ఫామ్ చేయనప్పుడు లాస్ట్ ఇయర్ మేబీ ఇచ్చి ఉంటే డెఫినెట్లీ కూడా పర్ఫామ్ వెరీ గుడ్ ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు చాలా మెచ్యూర్ అయ్యాడు. అవును ఇప్పుడు లాసన్కి అదే పోతుంది బ్రో. వాడిని కూడా విత్ ఇన్ లైక్ హీ డిడ్ ఈవెన్ ఫినిష్ 1 full season కదా F1లో, అయినా కూడా వాడిని తీసుకెళ్ళి రెడ్ బుల్ అంటున్నారు. ఐ మీన్ ఇట్స్ నాట్ యెట్ కన్ఫర్మ్ బట్ అంటున్నారు. మెక్సికో
Bull. వాడి అవన్నీ నేమ్ సెట్ చేస్తారు. ఈజ్ అల్టిమేట్లీ హోండా డ్రైవర్. సునోడా ఇస్ హోండా డ్రైవర్. వాడికి టెస్టింగ్ Sonoda and Red Bull for some reason. Too It would be short so and funny perfect. if Lawson కూర్చొని యూకి గారిని పక్కన పడేస్తే అరే వాడి ఖాళీ ఇంకా వాడు యూకి కూడా ఏదో అన్నాడు కదా, లాసన్ వెళ్తే ఇట్స్ నాట్ ద రైట్ థింగ్, రెడ్ బుల్కి వెళ్తే అని వాడు స్టేట్మెంట్ కూడా పాస్ చేశాడు. అలా డూ యూ గైస్ థింక్ యూకి రెడీ ఉన్నాడా రెడ్ బుల్ సెకండ్ సీట్ కి? ఈజ్ ది Definitely. లాజికల్ చాయిస్ ఫర్ రెడ్ బుల్. But not the same level, but I think he'll do Q3 at least. At least అంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే లాసన్ ఇస్ బెటర్. ఎందుకంటే యంగ్ బ్లడ్. ఏమో నాకు యూకీలో ఐ మీన్ Aggressive. లాసన్లో కూడా అంత నేను చూడలేదు, బట్ యూకీలో ఆ ఛాంపియన్షిప్ మెటీరియల్ నాకు అనిపించలే. ఫైట్ చేస్తాడు మేబీ ఐ డోంట్ నో, ఇప్పుడు ఆర్బీ సీట్ వచ్చేసిన P5 P6 P4. Absolutely inconsistent. Ah. వాడి ఇన్కన్సిస్టెంట్, వాడి టీమ్ ఇన్కన్సిస్టెంట్. ఇప్పుడు వాడి టీం ఎంత స్ట్రాటజిక్ బ్లండర్స్ చేయమంటే వాడి టీం తర్వాత ఎవడైనా సాబర్ కూడా చేయనంత ఘోరమైన బ్లండర్స్ అని వాడి టీం స్ట్రాటజీలో చేస్తుంది. వీక్ అప్ యా. నువ్వు ఎవ్రీ రేస్ బ్రో, ఎవ్రీ సింగిల్ రేస్ వీసా క్యాష్ యాప్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తున్నారు. లైక్ రెడ్ అందరూ బుల్స్ అందరూ ఏదో దే చేంజింగ్ రేసింగ్ బుల్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయాలి. పీపుల్ ఆర్ మిస్కోటింగ్ అస్ మిస్నేమింగ్ అస్ ఏదో చెప్పి మళ్ళీ నేమ్ చేంజ్ చేస్తున్నారు దానికోసం. It's not fair but one team to own two teams. It's టూ టీమ్స్ అంటే నాకు ఫాస్టెస్ట్ ల్యాప్ నెక్స్ట్ ఇయర్ డిలీషన్ Ricardo. Oh my god, what a అది మ్యాక్స్ కోసం అది వాడిని ఇచ్చేసాడు, పిచ్చాడు. ఆఫ్టర్ దాట్ ఓన్లీ కదా హీ బిగ్ ఫేర్వెల్. That was Singapore, huh? No, Singapore. That was his, Singapore he went off. Next to Austin lo, it's his favorite track. Papam Australia చేయలేబడ్డాడు. బట్ సింగపూర్లో ఆఫ్టర్ దట్ దే అనౌన్స్డ్ కదా దేర్ ఇస్ నో మోర్ ఫాస్టెస్ట్ ల్యాప్ పాయింట్ ఇంకా Next year నుంచి. నుంచి. అదే నెక్స్ట్ ఇయర్ నుంచి అదే బికాస్ ఆఫ్ దట్. This season was Singapore Grand Prix was also very special. The whole race of signs giving DRS to. అది లాస్ట్ ఇయర్. Yes. No, this year. That's last year. Singapore this year Norris culture. Norris won, but I think That's last year. Last year. అదే లాస్ట్ ఇయర్ యా. లేదు On చెప్పింది ఈ purpose. ఇయర్ కూడా ఇలాంటి ఏదో ఒక అయింది ఆస్కర్ కి ఇచ్చాడు, ల్యాండో ఆస్కర్ కి ఇచ్చాడు డిఆర్ఎస్. మొన్న yes. అది ఇచ్చాడు, డిఆర్ఎస్ ఇచ్చాడు, స్ప్రింట్ రేస్ విన్ కూడా ఇచ్చాడు. లాస్ట్ దీంట్లో స్వాప్ అయింది కదా. That's not even a స్విచ్ win, మాత్రం bro. చాలా డేంజరస్. అది అసలు win కాదురా అది. అది విన్ కాదు, అదే జస్ట్ సెకండ్స్ మ్యాక్స్ వుడ్ హావ్ లైక్ Max George. Yeah, Third sorry, George George. ఉండే. I think and Sauber pit stops గురించి 52 seconds. 52 seconds. ఓ పాడ్కాస్ట్ రికార్డ్ చేయొచ్చు అసలు ఆ గ్యాప్ లో. ఒక రెండు మూడు రీల్స్ వచ్చా. బట్ ఖతార్ అండ్ అబుదాబిలో బొటాస్ పర్ఫార్మెన్స్, Bottas జో అండ్ performed, no. బొటాస్ ఇద్దరు they were Joe got performing good. points. Yeah, He he got was in P8. points. బోటస్ రాలే కదా పాయింట్స్. రాలే. P11 లో ఎక్కడ Yes. పాపం యా. Joe Joe got P8. Yeah. జో పాయింట్స్ తీసుకొచ్చిన తర్వాత ఖతార్ తర్వాత he scored more points than Sergio Perez did in the last five races. Another Perez stat of the day. ఎక్కడెక్కడ చెప్పుకొస్తారు ఈ స్టార్ట్స్ నాకు అర్థం కాదు కానీ Where do you think Ferrari and McLaren converge? Where did they make that move? McLaren made that move. ఏంటి which Here, dominant. మధ్య వాళ్ళు గెలిచారు కొన్ని races. యా ఫెరారీ Italy they won, yeah. Charles won in that was Italy, so yeah. emotional. That was good. Yeah. Spa Lewis గెలిచాడు. జార్జ్ గెలిచాడు బట్ he got disqualified and Lewis స్టడీ won. మెటీరియల్ లో చూడండి. Lewis bro చెప్తున్నా ఎవడంటే లూయిస్ వన్ బ్రో. Max. స్పా ఇస్ ఇమోనల్ కదా. స్పాలో లేదు స్పా లూయిస్ వన్. Spa Lewis, స్పా లూయిస్ వన్. జార్జ్ got disqualified and Lewis won. Weight disqualification. Weight disqualification. Yeah, then
He deserved that win, bro. The tires me one stop shot. Yeah. That whole race. Yeah, he did a brilliant. Respect for George for that George, only yeah. race, only that race, not for others. Where that he does not deserve it. Anyway, moving on. What else happened this season? Yui. Oh yeah, Nui moving to Aston Martin. Dude, biggest move in F1 after Lewis. I think like confirm అయ్యే ముందు దాకా everyone were like, oh Nui Ferrari కి వెళ్తాడు, like Hamilton and Nui exactly. Ferrari లో like it's Yeah, a yeah, yeah. dream combination, like చాలా hype లో ఉండేవాళ్ళు. I mean నేను కూడా hype లో ఉండేవాళ్ళు, but For some reason, everybody thought like he's definitely going to Ferrari. అందరూ అనుకున్నారు, but like మధ్యలో జెరెమీ క్లార్క్సన్ came and said that He's hunting house in Oxfordshire. Yeah. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? కానీ తర్వాత తెలిసిన మీకు చెప్పాను అంటే న్యూయి ఒక ఐ థింక్ ఇంటర్వ్యూ బిట్ లో Sometimes చెప్పాడు కదా, హీ yes. రిగ్రెట్స్ దట్ తను ఫెరారీతో పని చేయలేదు అని. సో మేబీ లైక్ యూనో అలా ఐ థింక్ దట్ ఆ హైప్ గాట్ బిల్ట్ అప్, ఓకే తను ఫెరారీకి వచ్చేస్తాడు అని. బట్ దెన్ తను ఆల్సో ఆస్టన్ మార్టిన్, వాల్క్రీ అండ్ వాంటేజ్ ప్రాజెక్ట్స్ లో పనిచేస్తున్నాడు కదా. And there was Yeah. even like this. he's not worked with Ferrari ఇప్పుడు దాకా. Like people thought this will be like అదే And దాని ఇది నుంచి కూడా చెప్పాడు కదా, లైక్ హీ మైట్ టేక్ సమ్ బ్రేక్ ఆర్ రిటైర్ అని ఇది కూడా చెప్పాడు. ఆ బ్రేక్ Media, వల్ల అంతా మీడియా మనం స్పెక్యులేట్ చేసాం, కానీ అల్టిమేట్ న్యూస్ ఏంటంటే ఐ థింక్ హీ వాస్ వాంటెడ్ టు వర్క్ ఆన్ ద వాంటేజ్ Aston Martin వాంటేజ్ ప్రాజెక్ట్. లేదబ్బా, ఆఫ్టర్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఇంత అచీవ్ చేసిన తర్వాత కూర్చొని ఎక్కువ దూరం ట్రావెల్ చేసుకుంటే అంతే. పొద్దున్న కాఫీ తాగాం లేదా, వెళ్ళి ఆడించాం లేదా, ఈ వింగ్ ఇలా చేయించి ఆ వింగ్ ఇలా చేయించి ఇట్లీగా వెళ్ళి కూర్చోవాలి మళ్ళీ. ఆయన అసలు బిగ్గెస్ట్ ట్రాజడీ ఏంటంటే ఇప్పుడు తను న్యూ యాస్టన్కి వెళ్ళి ద కార్ ఈస్ గోన్ డిజైన్ ఇస్ గోన్ బి యూస్డ్ బై స్ట్రోల్. ఓకే అన్ఫార్చునేట్. మీడియా హైప్ అంటే ఫెరారీ అప్గ్రేడ్స్ కూడా గుర్తొస్తాయి. లైక్ ఫెరారీ అప్గ్రేడ్స్ ని బాగా హైప్ చేశారు, బట్ ఏమోదా టైంకి Yeah, but చాలా హైప్ నథింగ్ చేశారు. వర్క్డ్ అవుట్ అసలు. దే వెంట్ బ్యాక్వర్డ్స్ యాక్చువల్లీ. అసలు ఏ అప్గ్రేడ్స్ ఇవ్వని ఆస్టన్ రేస్లో దే గోట్ 1-2. నాకు తెలిసి లారెన్స్ స్ట్రోల్ ఏం చేస్తాడంటే 2025 వరకు ఉంచుతాడు ల్యాన్స్ని. మేబీ 2026 వరకు, అంటే 2 year కాంట్రాక్ట్ ఉంది, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వాళ్ళ కంపెనీ కాబట్టి ఏదో ఒక రోజు పిలిచి తమ్ముడు చాలు 8 సంవత్సరాలు చేసావు, డబ్ల్యూసీకి బో చచ్చా అవన్నీ చేయడు, గోల్ఫ్ ఆడతాడు. వెళ్ళి చక్కగా గోల్ఫ్ ఆడుకో. సారీ అంటే అదేలే, నువ్వు వెళ్ళి గోల్ఫ్ ఆడుకో అమ్మాయి, కార్లు తోడడం నీ వల్ల కాదు, నీ కార్లు అంటే గోల్ఫ్ కార్ట్ కొంటాను, అదే ఇల్లుకి తోలుకో అని చెప్తాడు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ డే అది బిజినెస్. ఓకే, బిజినెస్ టు సమ్ ఎక్స్టెంట్ ఓకే మనం చేయగలం. రెండోది ఏంటంటే ఇప్పటి వరకు ఆస్టన్ మార్టిన్ ఫోర్స్ ఇండియా మన ఏదన్నా వాళ్ళు ఎప్పుడు ఫ్రంట్ రోతో ఎప్పుడు కంటెంట్ చేయలేదు, ఎక్సెప్ట్ ఫర్ ద స్మాల్ స్టేట్ వేర్ అలోన్సో వాస్ డూయింగ్ గుడ్. first stage of this year. దిస్ ఇయర్ కాదు, లాస్ట్ సీజన్. లాస్ట్ ఇయర్. సో వాళ్ళకి తెలుసు ఏంటంటే వాళ్ళు ఇంకా ఆ మిడ్ టియర్లోనే ఉంటారని. ఇప్పుడు ఏడ్రియన్ నూవీ వచ్చి మర్సిడీస్ పవర్ ట్రైన్తో విత్ కంప్లీట్లీ న్యూ రెగ్యులేషన్స్ అగైన్ ఇప్పుడు ఏంటంటే అంతా రీసెట్ అయిపోయింది, ప్లేయింగ్ ఫీల్డ్ లెవెల్ అయిపోతుంది. ఇప్పుడు రీసెట్ అయిన తర్వాత వాళ్ళకి రిస్క్ తీసుకోవడం మూర్ఖత్వం అవుతుంది. నీ ఎంత డబ్బులు ఉన్నా ఓకే, నీ కొడుకు ఛాన్స్ ఇచ్చావు, అండ్ కాబట్టి నేను ఎంత మేజర్ షేర్ హోల్డర్ అని అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మిగతా షేర్ హోల్డర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి తెలుసు ఓకే మిడ్ ఫీల్డ్ కార్ బలదు కాబట్టి లాస్ట్ వాళ్ళు. ఇప్పుడు ఒకసారి ఏడ్రియన్ నూవీ నువ్వు అంత డబ్బులు పెట్టి తీసుకొచ్చి మార్చి రెడ్ బుల్ నుంచి జనాలు పోస్ట్ అంటే అపార్ట్ ఫ్రమ్ న్యూవీ జనాల్ని వేరే వేరే చోట్ల నుంచి నువ్వు పోస్ట్ చేసుకొని వచ్చి అదే స్టాల్ని కూర్చోబెడతా అంటే మిగతా షేర్ హోల్డర్స్ వాళ్ళు ఒప్పుకోరు. సో నా యాంటిసిపేషన్ ఏంటంటే మేబీ 25, బెస్ట్ కేస్ 26. దాని తర్వాత టాటా గుడ్ బై చెప్పి మన రాహుల్ గాంధీ స్టైల్లో వెళ్తే అక్కడికి యూకే వెళ్ళాలి. అందుకే చెప్తున్నా. సో 26 వాళ్ళు చూస్తారు అంటే ఆ కార్ ఆ డామినేటింగ్ పొజిషన్ లో ఉందా లేదా అని. డ్రైవర్ స్ట్రోల్ గురించి there is no debate. Stroll is debating about Stroll. Stroll has to take a stroll, that's it. ఎక్కువ ఆప్షన్ ఏంటి డ్రైవర్ మంచోడా లేకపోతే డ్రైవర్ మంచోడు కావాలా లేకపోతే కార్ కావాలా, దట్ కాన్వర్సేషన్ ఐ థింక్ ఈస్ క్లియర్లీ టువర్డ్స్ ఇన్ ద ఫేవర్ ఆఫ్
నాకు తెలిసి ఇప్పటికే షేర్ హోల్డర్స్కి ఓపిక అయిపోయి ఉంటుంది. సరే కొంచెం కార్ కూడా అంత పరిస్థితిలో లేదు కదా ఇప్పటికి, అంటే ప్లస్ వాళ్ళు క్యాస్ట్ అప్ కూడా ఉన్నారు కదా, మొత్తం లారెన్స్ స్ట్రోల్ నుంచి వస్తుంది. మేబీ ఏదైనా మంచి స్పాన్సర్స్ వచ్చి ఏదైనా మారితే ద మూమెంట్. యూకి వెళ్ళాలి ఆ టీంలోకి. యాక్చువల్లీ ఈజ్ అ హోండా డ్రైవర్ అండ్ యూజింగ్ హోండా ఇంజిన్స్ ఇక నెక్స్ట్ సీజన్ నుంచి. చేయరబ్బా ఇంకా యూకి ఇంకా అక్కడ రెడ్ బుల్కి వెళ్ళక ఇక్కడికి వెళ్ళక ఇంకా వాడికి ఉన్నది ఆప్షనే అది. వీకాప్ నుంచి వెళ్ళిపోతే ఇంకా కథం అయిపోయింది. యూకి విల్ నెవర్ రేస్ ఇన్ F1 ఇంకా. కొన్ని careers ఎలా ఉంటాయంటే హిస్ నాట్ ఎ స్పెషల్ డ్రైవర్, అంటే స్పెషాలిటీ లేదు వాడికి. వాడు స్పెషల్ డ్రైవర్ కాదు. రెండోది ఏంటంటే ఆ మీడియా అటెన్షన్ కూడా యూకి మీద ఎప్పుడు ఉండదు. ఈజ్ నాట్ మీడియా ఫ్రెండ్లీ ఆర్ మీడియా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రికార్డు తీసుకున్నాం అనుకో, రికార్డుని నువ్వు సాబర్లో కూర్చోబెట్టినా రికార్డుని నువ్వు $100 million ఇస్తాడు, $120 million స్పాన్సర్షిప్స్ టికెట్స్ ఏదో ఒకటి తీసుకొస్తాడని యూకి తీసుకురాడు. బట్ నేను అదే చెప్తున్నా, అట్ ద ఎండ్ ఆఫ్ డే మనం ఎంత ప్యాషన్ ఏం మాట్లాడుకున్నా బిజినెస్, ఎవరు డబ్బులు తీసుకొస్తారో వాడితే క్యాష్ ఇస్ కింగ్ అంతే. కానీ ఇంకా పెరెజ్ మీద వాళ్ళు ఫైనల్ గా ఇంకా అందుకే తీసుకోలేదు, ఎందుకంటే డబ్బులు తీసుకొస్తున్నాడు కాబట్టి. I think 3 to 4 స్పాన్సర్షిప్ తీసుకొచ్చారు. కిట్ క్యాట్ ఒకటి అండ్ మెనీ థింగ్స్ దట్ హి బ్రాట్. కార్లోస్ స్లిమ్ అని చెప్పి నేను చెప్తా, నాకు తెలుసు కదా స్టోరీ అంతా. నేను లాస్ట్ ఇయర్ డైరెక్ట్ గా నేను మెక్సికో వెళ్ళా. కార్లోస్ స్లిమ్ అని వన్ ఆఫ్ ద వరల్డ్స్ రిచెస్ట్ ఇన్ 2015 or something. వాళ్ళ కంపెనీ కోసం నేను పనిచేస్తాను, ప్రాజెక్ట్ కోసం వెళ్ళాను. సో అక్కడ సర్జియో పెరెజ్ కి ఇప్పుడు మనకి వచ్చే స్పాన్సర్షిప్స్ ఏమున్నాయో అవన్నీ కార్లోస్ స్లిమ్స్ కంపెనీస్. స్పాన్సర్షిప్ అంతా వాళ్ళు సిస్టర్ కంపెనీస్ లేకపోతే డాటర్ కంపెనీస్ నుంచి వస్తున్నాయి అన్నమాట. టెల్మెక్స్ ఉంది, సియర్స్ ఉన్నాయి. నేను సియర్స్ కోసం డైరెక్ట్ పనిచేస్తాను, అందుకనే అక్కడ వాళ్ళ సియర్స్ కార్లోస్ స్లిమ్ ఆఫీస్ దగ్గర మేము ఉండేవాళ్ళమి. సో అక్కడ పంచాయతీ అంతా తెలుసు. ఆ స్పాన్సర్షిప్ తీసుకొచ్చే డబ్బులు ఈవెన్చువల్గా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు రన్అట్ అయిపోతుంది. నువ్వు నీకు పర్ఫామ్ చేయట్లేదు అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఫోర్స్ ఇండియా అవన్నిట్లో ఏంటంటే వీళ్ళు మేజర్ స్పాన్సర్షిప్ ఉంటే సంథింగ్ ఇప్పుడు మన లాస్ట్ వాళ్ళు ఎలా ఆడిస్తుంటే అలా ఆడేవారు. రెడ్ బుల్ దగ్గర డబ్బులు కరువు ఏం లేదు కదా. అండ్ రెడ్ బుల్కి ఏంటంటే వాళ్ళ లెగసీ సెట్ చేయాలి. వాళ్ళు ఇప్పుడు $10, $20, $30 million కోసం వాళ్ళంతా కక్కుర్తి పడిపోయి వాళ్ళ లెగసీని స్పాయిల్ చేసుకోలేరు. అండ్ ఇంకా పెద్ద పాయింట్ ఏంటంటే 2026 కొత్త రెగ్యులేషన్స్. వాళ్ళు ఏం ట్రై చేసినా ఇయర్లో ట్రై చేస్తే 2026 చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. అదే పెరజన్ పెట్టుకున్నానంటే ఏమో ఈ 1 year లాసన్కి ఛాన్స్ ఇస్తే మేబీ బాగా పర్ఫామ్ చేయొచ్చామో తెలియదు కదా, ట్రై చేసేంత వరకు మనం చెప్పలేం. సో అరే ఇందాక చెప్పా కదా, కుష్మాని అర్జున్ అదే చెప్పా కదా ఎగ్జాంపుల్. And your son too has to race. By the way, his son name is Artin. He named his son as Artin. Yeah. Reincarnation. సో నాకు తెలిసి స్ట్రాల్ పెరెజ్ వీళ్ళందరూ దే ఆర్ స్టిల్ ఆన్ స్పాన్సర్షిప్ ఓన్లీ. అంటే నేను రెడ్ బుల్ నేను ఆనర్ పొజిషన్లో అంటే థ్యాంక్ యూ భయ్యా, ఇంకా నువ్వు వెళ్ళి చక్కగా మెక్సికోలో No one would miss him, Stroll ni. సేమ్ విత్ పెరెజ్ ఆల్సో అయిపోయింది. అంటే చేయాల్సిన కాంట్రిబ్యూషన్ చేసాడు. If Gasly suddenly say Gasly is రేపటి రావడం, అరే no bro, why Gasly, why Hulkenberg అంటారు. So exactly you have to give those high moments with regular intervals. సర్జియో లాన్స్ స్ట్రోల్ తో అయితే అందరు అమ్మయ్య వెళ్ళిపోయారు పర్వాలేదు అనుకుంటారు అంతే. So seat కాలేదు రూపీస్. More or less like a paralyzed person bringing down the whole team, which is not good. Fino new team, we have a 11th team for 2026 onwards. 2026 Cadillac finally got approved. ఎంత కష్టపడ్డారు వాళ్ళు. ఫైనల్లీ ఆండ్రెటీ పేరు తీస్తే అప్పుడు అప్రూవ్ చేశారు. బట్ హీ ఎనీవే స్పోర్ట్స్ డైరెక్టర్ ఆఫ్ ఏదో ఇచ్చారు, బోర్డ్ మెంబర్ బోర్డ్ మెంబర్ స్టిక్కర్ మార్చారు. నువ్వు నిజంగా క్యాడిలాక్ అంత పెద్ద సెలూన్స్ పనిచేసే క్యాడిలాక్ తోడి ఓటర్స్ ఓట్లు అంటుంది. అది జస్ట్ నువ్వు వచ్చి భయ్యా నీ పేరు పెట్టుకో, నేనే రన్ చేస్తా, నీకు డబ్బులు వస్తాయి, నీకెంత నాకెంత,
డీల్ సెట్ చేసుకున్నాడు. ఇంకా ఫార్ములా 1 కూడా ఏమంటుంది, ఫార్ములా తప్ప మిగతా ప్రతి రేస్ దానిలో ఉన్నారు కదా ఆండ్రెటీ వాళ్ళు. ఐ థింక్ ఇండికార్ లో చాలా ఇండికార్ లో ఉన్నారు, WRC లో కూడా ఉన్నట్టున్నారు. WRC లో చాలా ప్రెసెన్స్ ఉంది. జస్ట్ ఫార్ములా 1 లో ఫస్ట్ టైం వస్తారు. అది కూడా అమెరికన్ పెట్టుకున్నారు లిటరలీ వీళ్ళు. వాడు ఉన్నాడు కాబట్టి మేము అలో చేయట్లేదని బేసిక్ గ్రడ్జ్ మ్యాచ్ కదా ఇంకా ఇది. ఇట్స్ గుడ్ ఫర్ ద స్పోర్ట్, ఇట్స్ గుడ్ ఫర్ ద స్పోర్ట్. అదైతే ట్రూ. అమెరికా నుంచి ఉన్న జనాల్ని ఇక సెకండ్ టీమ్ వస్తుంది అమెరికా నుంచి, సో దట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ ద స్పోర్ట్. Who do you think are the major two drivers? ఐ మీన్ డెడ్లీ అబ్బా ఈ సీజన్ మరీ మాట్లాడుతుంది. ఈ సీజన్ అట్లీస్ట్ కొంచెం పేరు తెలుస్తుంది. అదే. I mean, ఏ పాప First season was very good. First season when Grosjean and అదంతా ఎందుకు, మన 2022లో రెగ్యులేషన్స్ చేంజ్ అయిందా గుర్తుందో లేదో, ఫస్ట్ 4-5 రేసెస్ చాలా బాగా చేశారు. దాని తర్వాత ఆబ్వియస్లీ మిగతా టీమ్స్ అన్ని అన్నీ అవుతలే. Who do you think should be the our two drivers for Cadillac? Cadillac. Nagu rookies. I don't want to see no one faces anymore. Like అలా వర్కౌట్ అవుతుంది. వాళ్ళకి ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కావాలి, వాళ్ళకి ఒకళ్ళు అయితే ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కావాలి, ఇంకోళ్ళు యూ థింక్ they'll bring in Kushmani now that teams వస్తున్నాయి కదా, ఇంకా ఈవెంట్ 12 టీమ్స్ పైసా వేరే పైసా కుష్మని దగ్గర పైసా ఉంది అట్లంటా only, but like even Jehan had it like choose 4 seasons in F2 bro, too much you don't want to see it F1 F2 also. వాళ్ళకి అర్థమైపోతుంది అబ్బా, నువ్వు ఆ F2 F3లో నువ్వు 1-2 సీజన్స్ చేయగానే నీకు మోరల్లెస్ క్లారిటీ వచ్చేస్తుంది. అంటే F1 టీం నుంచి నీకు ఆ సపోర్ట్ వస్తుందో లేదో సినిమా అర్థమైపోతుంది. అలా 2 సీజన్స్ తర్వాత కూడా నీకు ఎక్కడి నుంచి కాల్ రాలేదు, లేకపోతే నీకు ఆ మంచి రిలేషన్షిప్ లేదు అంటే, నువ్వు ఎంత రెడ్ బుల్ అకాడమీ అయినా ఎంత ఆల్పైన్ అకాడమీ అయినా నీ అక్కడి నుంచి ఆ లింక్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు అనుకో, అంతే. Gabriel Bortoleto to part of the Exactly. He's getting picked up, bro. It is clear. Okay. Eyes are not on you, and like they picked the. చూసారా లాస్ట్ అబుదాబి F2 రేస్ చూసారా? ఎందుకో ఫస్ట్ టైం F2 రేస్ ఒకటే రేస్ చూసాను. 0.5 ఇట్స్ లైక్ 2021 అన్నమాట. 2021 లో మనకి ఎట్లయితే ఇద్దరు సేమ్ పాయింట్స్ వెళ్ళారో, దే హ్యాడ్ 0.5 డిఫరెన్స్ గ్యాబ్రియల్ బోర్టోలెటో అండ్ హజర్. స్ప్రింట్ వీకెండ్ అయింది. స్ప్రింట్ వీకెండ్ లో ఇంకా ఆల్మోస్ట్ పాయింట్స్ గ్యాబ్రియల్ బోర్టోలెటో వచ్చాడు. ఇంకా రేస్ నెక్స్ట్ డే ఫీచర్ రేస్ లో హూఎవర్ విన్స్ ద రేస్ ఇస్ అ వరల్డ్ ఛాంపియన్, రైట్? P2 was Bortoleto, P5 was Hajar. కార్ స్టాల్ చేశాడు. కార్ రేస్ స్టార్ట్ అయింది, హ్యాజర్ కార్ స్టాల్ చేశాడు అండ్ P20 వెళ్ళిపోయింది, లాస్ట్కి వెళ్ళిపోయాడు. ఒక ఛాంపియన్షిప్ రేస్లో కార్ స్టాల్ చేయడము ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ బ్లండరెస్ట్ మూమెంట్ అది. అండ్ ఇంకా లాస్ట్ ఇంకా పిల్లలు కదా తప్పు చేస్తుంటారు. అండ్ అక్కడ నాకు ఫస్ట్ టైం కుష్మని రేస్ చూసాను అండ్ ఇట్ డస్ గ్రేట్ అట్ రేస్ స్టార్ట్స్, అమేజింగ్ రేస్ స్టార్ట్స్. P8లో ఫీచర్ రేస్లో స్ప్రింట్లో P11లో స్టార్ట్ అయ్యాడు. బై ద ఎండ్ ఆఫ్ 2-3 laps he was in P2, బట్ అగైన్ స్లోగా అంత పుష్ చేయడం వల్ల the tires got fucked up. మనం ఫ్రాంక్లీ స్పీకింగ్ 2026 ఎవరు ఎక్కడ ఉంటారో ఇంకా ఇప్పటికీ చెప్పలేం. ఎందుకంటే కాంట్రాక్ట్స్ ఎండ్ అయిపోతాయి 2025 ఇంజిన్స్ కూడా కదా, ఇంజిన్స్ మారుతున్నాయి, కొలాబరేషన్స్ మారుతున్నాయి, ఫోర్డ్ వస్తుంది. సో ఫోర్డ్ ఎవరికి రెడ్ బుల్ ఫోర్డ్ పవర్ ట్రైన్ తీసుకుంటుంది. bold move, that was a bold move, brother. That was a bold move to bring Ford again, like same American partnership. I think that's a business move. అంతే ముందు పోర్షే performance. సినిమా చాలా క్లియర్గా చెప్తాను చూడు. తెలుసుకోవాల్సింది ఏంటంటే హోండా ఇస్ అగైన్ కమింగ్ బ్యాక్. ఓకే, రెడ్ బుల్ అది హోండా వస్తుందని చెప్పే ముందు వీళ్ళు ఫోర్డ్తో డీల్ చేసుకున్నారు కదా. సో బేసిక్గా ఏంటంటే వీళ్ళకి ఆర్బీ పవర్ యూనిట్ ఉంది, బట్ అది కూడా ఏంటి హోండా నుంచి వచ్చిందే. వీళ్ళకి ఇంకా ఇన్ హౌస్ బిల్ట్ టాలెంట్ ఏం లేదు. వాళ్ళు ప్రస్తుతం రన్ చేస్తున్నారు అంతే. ప్రస్తుతం వాళ్ళు రన్ చేస్తున్నారు, దే జస్ట్ రన్నింగ్ ద షో ఇన్ ద పవర్ ట్రైన్ డివిజన్. వాళ్ళు ఇంకా అంతే. ఫోర్డ్ ఇస్ దేర్ టు అసిస్ట్. అవునా, నాకు తెలిసి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఫోర్డ్ ఇస్ దేర్ టు అసిస్ట్ అంతే. లైక్ రెడ్ బుల్ పవర్ ట్రైన్స్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫ్యాక్టరీ అంతా సెటప్ చేసుకున్నారు బిఫోర్ ఈవెన్ ఫోర్డ్ కేమ్ ఆన్. ఓకే, బట్ ఫోర్డ్ దెన్ కేమ్ ఇన్ టు అసిస్ట్ అన్నమాట. నాట్ కంప్లీట్.
Ford is not supplying engines. Well, just అలాంటప్పుడు ఐ వుడ్ నాట్ బెట్ ఆన్ రెడ్ బుల్ 2026. ఐ మీన్ ఐడియల్లీ స్పీకింగ్ వాళ్ళ ఫస్ట్ ఇన్-హౌస్ వర్క్స్ టీమ్ అది. ఎందుకంటే నేను చెప్తున్నా, నేను సూపర్ కార్స్ డిజైన్ చేశాను కదా, నాకు తెలుసు టెక్నాలజీ ఎలా he worked on the AMG GT car with Mercedes. GT63, GT S class, C class అని పనిచేసా. సో నాకు తెలుసు ఈ టెక్నాలజీస్ అన్ని ఎంత కాంప్లికేటెడ్ అదంతా నాకు బాగా తెలుసు. అదే చెప్తున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోండాలో కొందరు ఆబ్వియస్లీ ఇప్పుడు ఆర్బీపీటీకి పనిచేస్తున్నారు, ఆర్బీ పవర్ ట్రైన్ కోసం. సో ఆర్బీ పవర్ ట్రైన్ హ్యాస్ నెవర్ డెవలప్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. అదే ఎగ్జాక్ట్లీ. సో నీ దగ్గర హిస్టారికల్ డేటా లేదు, నీకు రన్నింగ్ డేటా ఉంది. అంటే ఏంటి, ఈ కార్ని ఇలా చేస్తే అది మారుతుంది తెలుసు, కానీ నువ్వు బేస్ నుంచి ఎప్పుడు బిల్డ్ చేయలేదు. బేస్ నుంచి బిల్డ్ చేయకపోతే నువ్వు కొత్త రెగ్యులేషన్ వచ్చేసరికి ఐ రియలీ డౌట్ ఇఫ్ దే డెలివర్ వెల్ అండ్ గుడ్. బట్ ఇప్పుడు నాకు డబ్బులు ఇచ్చి నువ్వు ఫెరారీ మీద పెట్టాలా లేకపోతే దీని మీద పెట్టాలంటే నేను సేఫ్ బెట్గా నేనైతే ఫెరారీ మీద లేకపోతే ఇంకెవరు పెట్టుకుంటా రాదర్ దాన్ ఆర్బీపీటీ. ఎందుకంటే నాకు ఇది ఇప్పుడే తెలిసింది. నా అజంప్షన్ ఏంటంటే ఫోర్డ్ మొత్తం పవర్ ట్రైన్ ఇస్తున్నారు, ఆర్బీ సెట్టింగ్ అప్ అనుకున్నాను. అసిస్టెన్స్ అంతా అగైన్ డిపెండ్స్, వెరీ హై లెవెల్ ఆఫ్ అసిస్టెన్స్ ఇస్తే పైన ఇస్తే మాత్రం I really doubt. I don't know. But do you think Max ఉంటాడు అట్లయితే if they are not competitive? Max చాలా క్లియర్, Max చాలా క్లియర్ చెప్పాడు. నేను ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూవ్ చేయక్కర్లేదు, నాకు చేయాలంతకాలం నేను చేస్తా. అది 2026 వరకు నాకు కాంట్రాక్ట్ ఉంది, 2026 తర్వాత ఆలోచిస్తా ఏమో. అండ్ ఇంకోటి ఇందాకలా అంటే మనం పాడ్ ముందు కూడా డిస్కస్ చేసుకుంటున్నాం, ఒకసారి నువ్వు అలా విన్ అవుతూ ఉంటే ఇంకా మజా ఉండదు, ఆ అడ్రినలిన్ రష్ అంతా ఉండదు. బికాజ్ యూ నో దాట్ ఓకే నువ్వు కార్లో కూర్చోగా నీకు తెలుసు నువ్వు మేబీ P5 P6 ఏదో రెండోతో నీకు ఛాంపియన్షిప్ వస్తుందని. ఆ అడ్రినలిన్ రష్ అంటే ఆ కార్ తోలుతున్నప్పుడు కాదు, బట్ అంటే ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, నేను కాంకర్ చేశాను, ఎగ్జాక్ట్లీ నేను ఓవర్కమ్ చేశాను. చాలా హార్డ్గా ఫైట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 2021 చాలా హార్డ్గా ఫైట్ చేసి కాంకర్ చేయడం వేరు, 2023లో ఇంకా 6-7 రేసెస్ ఉంటుండగా ఛాంపియన్షిప్ గెలవడం వేరు. అలాగా 4-5 సంవత్సరాలు గెలిచాను, బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. అదే మనం ఇందాక మాట్లాడుకున్న షూమాకర్, just get bored of winning, you'll say okay I'm done with this, let me do something else. And Max became a father now. And చెప్పాడు కూడా కదా మ్యాక్స్, నేను లెమాన్ లో ఐ వాంట్ టు రేస్ ఇన్ లెమాన్ అని చెప్తున్నాను, బయట కూడా చెప్పాడు. వాళ్ళు చాలా క్లియర్, నాకు నేను చేసేంత కాలం చేస్తా. నాకు మ్యాక్స్ లో ఏంటంటే కిమ్మి రైకన్ అంతా ఇంకొక యాంగిల్ కనిపించింది అనమాట. నేను అదే సరదాగా చేస్తా, నాకు బోర్ కొట్టినప్పుడు నేను రాస్తా, ఎవడు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఐ థింక్ ఈ సీజన్ లో లైక్ స్టార్టింగ్ లో మ్యాక్స్ అసలు లైక్ క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు నేను రేస్లో కదా, లైక్ యూ వాజ్ జస్ట్ డ్రైవింగ్, ముందే వెళ్ళిపోతున్నాడు, 20-22 seconds గ్యాప్ ఉంది. బట్ యాజ్ ది సీజన్ ఎండెడ్ ఆ రైవల్రీ చూడడం, లైక్ మ్యాక్స్ ప్రెజర్లో రావడం, తను అలా స్వెట్ అవుట్ రేస్ గెలవడం, ఆ ఎక్సైట్మెంట్ తన కార్ నుంచి బయట వచ్చినప్పుడు అది చూసి ఐ వాజ్ యాక్చువల్లీ హ్యాపీ. He had fun too like battling with బడి లాండో తో కూడా. Yeah, he was pretty happy అంటే లైక్ బట్ అదే అంటే ఎంతైతే డామినేటింగ్ ఉండాలో లైక్ మ్యాక్స్ని తొక్కురా కొంచెం అన్నట్టు చూసినప్పుడు వీఆర్ నాట్ గెట్టింగ్ దట్ ఫ్రమ్ లాండో. లైక్ ఐ థింక్ దట్స్ వేర్ హీ నీడ్స్ టు స్టెప్ అప్. దట్స్ వేర్ లెక్లర్క్ యూస్ టు డూ దట్. యూ రిమెంబర్ ప్రీవియస్ సీజన్లో లెక్లర్క్ అండ్ Max used to have like tough fights. ఆ tough fight ఇవ్వకపోతే like it is not easy to dominate Max. 2022లో వాళ్ళిద్దరూ చాలా ఫైట్ చేశారు, but then Ferrari did Ferrari stuff. Right. The best strategies ever. అంటే అవి కాకుండా ఈవెన్ లైక్ మ్యాక్స్ అండ్ దిస్ FI వాళ్ళ క్లాషెస్ కూడా మేబీ దానిది మొత్తం వాడి చిరాకు వచ్చేసి అదంతా ఫ్రస్ట్రేషన్ అది తీసారు. Max is justified in that sense. అంటే like the shit he faced from FIA, like to lash out on them like everybody would. Now this one I will take my side with FIA. Why? And see there are two situations, అది అందరూ అర్థం చేసుకోవాల్సింది. ఒకటి ఏంటంటే when you are in the car, ఓకే, ఇన్ ద కార్ ఉన్నప్పుడు అదే సెబాస్టియన్ వెటల్ కూడా ఒకసారి అంటాడు, అలోన్సో అంటాడు పెనల్టీస్ గురించి మాట్లాడుతున్నాడు సెబాస్టియన్ అంటే కార్లో ఉన్నప్పుడు అడ్రినలిన్ రష్ చాలా ఎక్కువ ఉంటుంది. నువ్వు అంటావు ఫక్ గిగ్ అదంతా అంటావు, దట్ ఇస్ టోటలీ ఫైన్. బట్ ఒకసారి నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్ అ వెరీ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. ఓకే, ఇప్పుడు యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్స్, నెక్స్ట్ జనరేషన్ ఫ్యాన్స్ అలా వస్తారు, చిన్నప్పటి నుంచి చూపిస్తూనే వస్తారు. ఇప్పుడు వాళ్ళు చూడటమే, వాళ్ళ ఐడల్స్ అందరూ బూతులు మాట్లాడుతున్నారు, ఫక్ ఆఫ్ గిక్ ఆఫ్ అని అంటున్నారంటే దట్స్ నాట్ అ గుడ్ థింగ్ ఫర్ యంగ్ జనరేషన్ ఆఫ్ ఫ్యాన్స్. దాని తర్వాత కూడా ఇప్పుడు వరల్డ్ చాలా సెన్సిటివ్ అయిపోయింది.
అది correct, నువ్వు హీ దే హీ అనగా వై ఆర్ యూ టెల్లింగ్ దిస్ అనే అదే వోక్ కల్చర్ కూడా వచ్చింది కదా. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎంత పెద్ద ఉంటుంది. బట్ ఇన్ మై ఒపీనియన్ ఒక డెకరం అని ఒకటి ఉండాలి. నువ్వు కార్లో ఏదన్నా అది అడ్రినలిన్ రష్ వల్ల ఓకే దట్ ఈస్ టోటలీ యాక్సెప్టబుల్. బట్ ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్సెస్ దాని తర్వాత వచ్చిన తర్వాత యూ నీడ్ టు మెయింటైన్ దట్ డీసెన్సీ. ఇమాజిన్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ వచ్చి అంటే ద రిపోర్టర్స్ ఓవర్ దేర్ దే వర్ కాన్స్టెంట్లీ టార్గెటింగ్ మ్యాక్స్. నువ్వు దాని గురించి మాట్లాడు, దీని గురించి మాట్లాడు, దీని గురించే మాట్లాడు. రిపోర్టర్స్ పని అది కదా. అలాగే మన ఎప్పుడైనా రోహిత్ శర్మ లేకపోతే మెగ్రాత్ వీళ్ళు ఎప్పుడైనా వస్తుంది కోపం వాళ్ళకి మైక్ తీసేసి చూడు. అదే చెప్తున్నాను. కార్లో ఇస్ టోటలీ యాక్సెప్టబుల్. బట్ ఒకసారి నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాత మనకు ఏంటంటే యూ నీడ్ టు మెయింటైన్ దట్ థింగ్, డీసెన్సీ ఉండాలి. అంటే అది ఒక్కటే కాదు కానీ ఈవెన్ పెనాల్టీస్ చూసుకుంటే దేర్ వాస్ అ రేస్ వేర్ హి గాట్ 20 సెకండ్ పెనాల్టీ. కొని తెచ్చుకున్నాడు పెనాల్టీస్ ఆ రేస్లో. మెక్సికో డిపెండ్స్ లైక్ ఈవెన్ లైక్ అంటే బేసిక్లీ దెర్ వాస్ అ రేస్ వేర్ స్ట్రోల్ వెళ్ళి అదే గ్రావెల్లో వెళ్ళిపోయాడు అండ్ FIA వెంటనే వర్చువల్ సేఫ్టీ కార్ తీసుకొని రాలే. 40 seconds పట్టింది. వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలా ఉన్నాయి. మిర్చి మసాలా అన్ని యాడ్ చేసి FIA నేను ఏమంటా అంటే మన ఇండియన్ కుక్లు అనమాట. టీఆర్పీ పెరగడానికి ఏం చేసినా చేస్తారు అంతే. ఫర్ షూర్ జీలకర్ర తక్కువ FIA స్టూవర్డ్స్ లిస్ట్ లో ఆ రేస్ లో ఏదైతే స్ట్రోల్ హల్కెన్బర్గ్ యాక్సిడెంట్ అవ్వగానే చాలా లేట్ గా ఇచ్చారు. స్విచ్ అయిన తర్వాత పొజిషన్ స్విచ్ అయిన తర్వాత వరకు ఇచ్చారు. ఆ రేస్ లో స్టూవర్డ్స్ లో ఒక వన్ ఆఫ్ ద పర్సన్ రిమెంబర్ ద నేమ్ హీస్ మెక్లారెన్స్ సన్స్ ఓనర్ ఆర్ సంథింగ్. ఒక నువ్వు ఒక పార్టిసిపేటింగ్ టీమ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటది కదా, వాటిని ఎట్లా పెడతావు? FIA చాలా షేడీ అప్ప. నేను FIA ఏం చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ అదే మన బ్రేక్ బ్యాస్ ఉంది కదా, మనం ఇందాక మాట్లాడుకున్నాము. బ్రేక్ బ్యాస్ అది రూల్ ఎన్ఫోర్స్ చేయగానే మన రెడ్ బుల్ ది పర్ఫార్మెన్స్ డ్రాప్ అయిపోయింది. బట్ దాని తర్వాత FIA ఏముంది, లేదు దిస్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ రెడ్ బుల్ అంది. అరే ఏం మాట్లాడుతున్నారు, అన్న కళ్ళు ముందే రిజల్ట్స్ బచ్చగలమా మనం ఇన్ని సంవత్సరాల నుంచి రేస్ చూస్తున్నాను అంటే. అదే చెప్తాను, వాళ్ళు ఎప్పుడూ ఆ ట్రాన్స్పరెన్సీ ఉండదు వాళ్ళకి. అంటే నువ్వు టీమ్స్ మధ్యన ట్రాన్స్పరెన్సీ వేరు, నువ్వు పబ్లిక్తో మాట్లాడుతున్నప్పుడు ట్రాన్స్పరెన్సీ ఒకలా ఉంటుంది. నువ్వు పబ్లిక్కి నువ్వు అదే మన అదేంటి రేస్ గురం అన్నా దేంట్లో జూలైలో బ్రహ్మానందం అంటాడు కదా, గంట కొడిసిన 30 సెకండ్లో దొరికిపోతాడని. వీడు సొలి చెప్పిన 10 సెకండ్లో దొరికిపోతాడు. ఆడు సొలి చెప్తున్నప్పుడు మనకు అర్థమైపోతున్నారు ఏంద్రా చేస్తున్నారు అని. ఇవన్నీ చూస్తుంటే మన మైకిల్ మాసి ఇంత బెటర్ అనిపించింది వాడు చేసిన పని. ఆఫ్టర్ ఆల్ ద షిట్ దట్ దే డూయింగ్ ఈ సీజన్ మొత్తం, మరి మైకిల్ మాసి ఉంటే ఇంకా మంచిగా చేసేటోడు కదా. ఫ్రాంక్లీ స్పీకింగ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఆ టైంలో ఆ దరిద్రం అలా తెలిసి దరిద్రం చేసిండు అంతే. ప్రతి రేసు దరిద్రం చేస్తున్నారు. అట్లీస్ట్ ఈ సీజన్ అట్లీస్ట్ దే వర్ కన్సిస్టెంట్. కొంచెం లైక్ అంతకు ముందు ఎలా డెసిషన్స్ తీసుకున్నారో ఐ ఫెల్ట్ దే వర్ మోర్ కన్సిస్టెంట్ దిస్ సీజన్ కంపేర్డ్ టు లాస్ట్ సీజన్ లో రూల్స్ మారుతా వచ్చింది ప్రతిసారి. లైక్ వి సా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెనాల్టీస్. ఒకడికేమో బ్లాక్ ఫ్లాగ్ వచ్చింది, హల్కెన్బర్గ్ డ్రైవ్ స్టాప్ అండ్ గో, స్టాప్ అండ్ గో పెనాల్టీ, అది కూడా ఎల్లో ఫ్లాగ్ ఇది. బట్ ఐ హ్యావ్ అ వెరీ అంటే స్టాప్ అండ్ గో పెనాల్టీ మీద నాకు చాలా హార్ష్ పనిష్మెంట్ అనిపిస్తుంది. 30 seconds పోతుంది. 30 seconds కూడా కాదు, నువ్వు యాక్చువల్గా స్టాటిస్టికల్లీ చూసుకుంటే ఏంటవుతుంది తెలుసా, 30 seconds ఎలాగోపోతుంది బై డిఫాల్ట్. 10 seconds + 20 యావరేజ్ కదా, 30 seconds పోతుందా. దాని తర్వాత నువ్వు బయటకు వచ్చే టైంకి నీ ముందు మిడ్ ఇయర్ ఫీల్డ్ అంతా ఉంటుంది, నువ్వు అందరినీ దాటుకొని వెళ్ళాలి. టైర్ వార్మప్ తగ్గిపోద్ది మళ్ళీ, అది కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనమాట. సో నా ఉద్దేశంలో పెనాల్టీ ఇచ్చినప్పుడు అంటే లాస్ట్లో యూ యాడ్ 20 seconds ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ దాట్ ఈస్ ఫేర్ రాదర్ దాన్ స్టాప్ అండ్ గో. స్టాప్ అండ్ గో ఇస్ అ మచ్ harsher penalty which is not required or it can be given అంటే మరీ అగ్రెసివ్గా ఇప్పుడు. దాని తర్వాత డ్రైవర్స్ డీబ్రీఫ్ లో వాళ్ళందరూ అదే కలెక్టివ్లీ పెనల్టీస్ గురించి లైక్ ఇటు ఆఫ్ ట్రాక్ పోయినప్పుడు ఏం పెనల్టీ ఉండాలి, దేవర్ ఆల్ బీయింగ్ వెరీ క్లియర్. ఇది ఇవ్వండి, దిస్ ఇస్ వాట్ ఈస్ అక్సెప్టబుల్, దిస్ ఇస్ వాట్ ఈస్ ఫెయిర్. 2017 ఐ థింక్ స్టాప్ అండ్ గో వచ్చింది కొంచెం. సెబాస్టియన్ వెటల్ స్టాప్ అండ్ గో పెనల్టీ బాకులో కావాలని చెప్పి గుద్దిండు లూయిస్ ని, లైక్ సేఫ్టీ కార్ దానికి ఇచ్చారు. స్టాప్ అండ్ గో ఇచ్చినా బాగానే ఉంది. ఇప్పుడు రేసింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ అబుదాబి తీసుకో, మ్యాక్స్ సిస్టమ్ స్టాప్ అండ్ గో ఎందుకు ఇవ్వలేదు అలాంటప్పుడు? ఇట్ వాస్ క్లియర్లీ హిస్ ఫాల్ట్. He knew that he would crash into Piastri. అది మ్యాక్స్ కి తెలుసు, పియాస్ట్రీకి తెలుసు, అందరికీ తెలుసు, చూసిన వాడికి అందరికీ తెలుస్తుంది. అలాంటప్పుడు ఎందుకు ఇవ్వలేదు? కెన్ వి చేంజ్ టైర్స్ స్టాప్ అండ్ గో పెనల్టీ అప్పుడు?
No. I mean, You can't. లేదు yeah, you can. స్టాప్ No, పిట్ it's లో a- వస్తావు 10 seconds ఆగాలి నువ్వు, yeah. then you can change Then you can change the tires. తర్వాత you can Stop change the and go, you tires. can do that. Yeah, you can. హ్యామిల్టన్ కేమో డ్రైవ్ త్రూ ఇచ్చారు మళ్ళీ. అది డ్రైవ్ త్రూ ఇస్ డిఫరెంట్. స్టాప్ direct వెళ్ళిపోతాడు. పిట్ లో 10 seconds ఉండి దెన్ యూ హావ్ టు గో. అప్పుడు అంటే ఆ టైంలో ఎలాగో నువ్వు పిట్ లో వస్తున్నావు Ah, కాబట్టి right, టైర్ right. చేంజ్ చేస్తావు. సో Yeah. 10 seconds కార్ ముట్టుకోకూడదు. ఆ డ్రైవ్ త్రూ ఇస్ హార్ష్ ఐ ఫీల్ లైక్ అదే టైంలో drive ఎగ్జాక్ట్లీ through వెన్ దే వాంట్ టు అది పిట్ severe. ఆ టైంలో డ్రైవ్ త్రూ వచ్చిందంటే ఒకసారి పిట్ లోకి వచ్చి వెళ్ళాలి, మళ్ళీ ఇంకోసారి పిట్ లోకి వచ్చి టైర్ చేంజ్ చేసుకోవాలి. దట్ ఈస్ లైక్ డబుల్. స్టాప్ అండ్ గో ఇస్ బెటర్ దెన్ డ్రైవ్ త్రూ ఇస్ హార్ష్ ఐ ఫీల్. ఫ్రమ్ FIS మొన్న విలియమ్స్ మిర్రర్ పడిపోయినప్పుడు సేఫ్టీ కార్ ఏం తీసుకొని రాలే, బొట్టాస్ దాని మీద నుంచి వెళ్ళిపోయాడు అగైన్. Bottas అండ్ హామిల్టన్ 5 laps అనుకుంటా, 5 laps అక్కడ ఉండదు. సైన్స్ గాట్ పంచర్, లూయిస్ గాట్ Lewis పంచర్, also got like puncture. అదే. వాళ్ళు మొత్తం ఏంటంటే మీద ఏదో అయిపోయింది. సరే ఎవడో తొక్కుతాడు కదా అప్పుడు చూస్తాను వెయిట్ చేస్తాను. మసాలా ఆ టైర్లు వద్దమ్మా మిర్రర్ నల్ల వంచి ఏదో టైర్లు పగలే ఉంటే అప్పుడు మనం ఎత్తున్నా అని అనుకుంటాం. అది కూడా స్ట్రైట్ లేదు, ఇది ఇవన్నీ పెద్ద ఇష్యూ ఎప్పుడవుతుంది తెలుసా? ఇంకో 2021 అయిందంటే అజర్బైజాన్ అయినా మ్యాక్స్ క్రాష్ అవుతుంది టైర్ పంచర్ వల్ల. yes. అలాంటి క్రాష్ అయితే అప్పుడు అందరిని పట్టుకొని ఫుల్ కుమ్మేస్తారు ఆ టైర్ పంచర్ వల్ల. సో నువ్వు చెప్పినట్టు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా సేఫ్టీ కార్ ఇచ్చి లేదంటే రెడ్ ఫ్లాగ్ ఇచ్చేసి లేకపోతే సేఫ్టీ కార్ ఇచ్చి తీసేయచ్చు. ఐ రిమెంబర్ దర్ వాస్ లైక్ రసల్ది ఒక క్రాష్ అయింది, ఐ గెస్ ఇన్ బహ్రెయిన్ ఆర్ ద నెక్స్ట్ వన్. వాడు మధ్యలో ఉండిపోయి కారు మధ్యలో ఉండిపోయి అరే రెడ్ ఫ్లాగ్ ప్లీజ్ అని భయపడు. రసల్ కదా ఆస్ట్రేలియాలో రసల్. Oh yeah, that was very scary. అంటే లైక్ వెరీ వల్నరబుల్ మూమెంట్ ఫర్ రసల్. అరే థియేటర్ డోర్ అది కూడా ఎందుకు తెలుసా, అది కూడా వాడి వెనకాల ఎవరుందో తెలుసా ఆ టైంకి? ల్యాన్స్ స్ట్రోల్. అందుకో అసలు భయం వాడికి. అందుకో ఐ థాట్ గ్యాస్లీ వాస్ దేర్. వాడి వెనకాలే స్ట్రోల్ ఉన్నాడు అప్పుడు. సో వాడికి పాపం he was very very scared ఆ మూమెంట్ లో. మరి ఇలాంటి కేసెస్ చూస్తేనే రెడ్ ఫ్లాగ్ ఎందుకంటే నువ్వు 200 miles per hour గుద్దుతా అంతే. ఇంకా అలోన్సో వెనకాల వెళ్తున్నాడు కదా అప్పుడు. వాడి పెనాల్టీ ఇచ్చారు అలోన్సో. అదే ఇలాంటి చూస్తున్నప్పుడే FI వాళ్ళు లుంగి కట్టుకుని అట్లా ఉంటుంది అనమాట అంతా. బట్ యా 2024 బాగుంది నాకైతే. సీజన్స్ బాగా వచ్చింది. మల్టిపుల్ రేస్ విన్నర్స్. Sorry to cut you. I like the way Kevin supported his teammate. అందరిని చాలా సార్లు కావాలని పెనాల్టీస్ తీసుకుని కూడా లైక్ హీ సపోర్టెడ్ హల్కన్. K-Mac has always been that person. Like he always is for the team. I feel like I really like him as a driver. And because of him I learned defensive driving is a thing, like, and we can annoy so many people with that. Especially I use that trick on ORR. My favorite thing to do on ORR is drives, like all those people who drive slowly on the right motion kada 80 speed lo kai 120 speed lane lo 80 పోతుంటారు కదా. Like I just drive slower than them. అంతే 75 స్లోలీ 70. లైక్ 80లో ఉన్నాడు వాడు, ఆటోమేటిక్లీ దే హ్యావ్ టు రెడ్యూస్ దర్ స్పీడ్. ఆడు పక్కకు వచ్చి ఆడు ఎప్పటికో అప్పుడు రిలైజ్ అవుతాడు, అరే ఐఎమ్ గోయింగ్ వెరీ స్లోలీ. అండ్ వెన్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ స్పీడ్ కదా, అంటే యూ కాంట్ యాక్సిలేట్, ఫుల్గా యాక్సిలేట్ చేయలేవు. సో యూ హ్యావ్ టు లిఫ్ట్ సఫిషియెంట్లీ టు పుట్ అదే చాలా జాగ్రత్తగా లిఫ్ట్ చేస్తూ బ్రేక్ కూడా వేయలేవు, ఎందుకంటే బ్రేక్ వేయాలనిపించదు. సో జస్ట్ ఎనాయ్ దెమ్ to their point to make them switch lanes and so I've learned that from K-Mac, and it applies very beautifully to. He had a good career. Very good career. He had a very good nice career. P1 start ayadu and ekkada Brazil last year Brazil ki P1 start ayadu with the whole, like, even McLaren stint also very good. Ante like he was in McLaren. I didn't know this back then. We also saw this bromance between Carlos Sainz and Charles. He had podiums in McLaren, like podiums in McLaren. What? Avuna antuna వాడి పోడియం హల్కన్బర్గ్ పోడియం రాలేదా? K-Mac had podium in McLaren with McLaren, yes. Yeah, దాని తర్వాత దెన్ ఎవరు రాయ్కరన్ వచ్చాడా? రాయ్కరన్ తో పాటు ఉండే అనుకుంటా McLaren లో. That's what I remember.
Oh, I didn't know this McLaren stint ఉండేదని తెలియదు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ కేమాక్ అండ్ నీకో ఉండడం వల్లే హాస్కి పాయింట్స్ ఎగ్జాక్ట్లీ వాళ్ళిద్దరు అసలు పెద్ద రైవల్స్ లైక్ బిఫోర్ రెనోలో. I mean like when Gunther was there ఎక్కడుండే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. Once he left వాళ్ళిద్దరే కాదు, ఇట్స్ అయో కమత్సు కూడా ద టీమ్ ప్రిన్సిపల్ ద చేంజెస్ ఆ టైంలో వాళ్ళు అదే మిక్ షూమాకర్, దాని తర్వాత ఆ పేరేంటి ఆ రష్యన్ ఆడి పేరు మర్చిపోయాను, వాళ్ళు వాళ్ళ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద ఫండింగ్. ఉరల్కలి ఫండింగ్ ఇచ్చారు, డబ్బులు లేవు. ద మూమెంట్ ఒకసారి టీమ్ అడ్మినిస్ట్రేషన్లో వెళ్ళిపోయింది అనుకో, ఫోర్స్ ఇండియా అయినట్టు, ఇంకా ఎవరికి కంట్రోల్ ఉండదు. కొత్త ఓనర్ వచ్చి అబ్సల్యూట్ ఫుల్ కంట్రోల్ తీసేసుకుంటారు. వారే కదా, యుక్రెయిన్ వార్ తర్వాత కదా ఇదంతా స్టార్ట్ అయింది. మొత్తం హాస్ షిట్ స్టార్ట్ అయింది మొత్తం అక్కడి నుంచే. ఫైనలీ దే గాట్ అంటే బేసిక్గా నీకో హుల్కెన్బర్గ్ అండ్ మన కేమాక్ ని తీసేసిందే ఫండింగ్ కోసం, కరెక్ట్ మన మిక్ షూమాకర్ అండ్ అదే నికితా కోసం. బట్ వాళ్ళకి సినిమా అర్థమైపోయింది. ఫార్చునేట్లీ ఆ టైంలో అంటే వార్ చెప్పలేము, బట్ అదే చెప్తాను, అలా చెప్పలేము. అంటే వార్ వస్తే చాలా మంది డబ్బులు చేసుకుంటారు, వెపన్ మ్యానుఫ్యాక్చర్, ఓకే. బట్ వీళ్ళకి ఇలా పనికొచ్చింది. ద హోల్ స్టాన్స్ అంటే ఆ వార్ రాగానే ఇమ్మీడియట్లీ దే వర్ లైక్ ఎవ్రీథింగ్ అసోసియేటెడ్ విత్ రష్యా కట్ ఆఫ్. ఫండింగ్ అవ్వచ్చు, టీమ్మేట్ అవ్వచ్చు, ఎవడన్నా కానీ ఆయన తీసేయండి, ఎట్టి పరిస్థితుల్లో వాడైతే కనిపించకూడదు. అండ్ దేవర్ స్టిల్ ఓకే విత్ దట్. ఇది మధ్యలో ఒక వీడియో వచ్చింది చూడు, వెన్ నికితా మజబిన్ వాజ్ లైక్ మిస్బిహేవింగ్ విత్ దట్ గర్ల్ అండ్ ఆల్ దట్. దట్ ఈస్ ఆల్సో ఓకే, ఎవడు దానికి ఏమని లేదు. రష్యన్ వార్ స్టార్టెడ్ విత్ యుక్రెయిన్, లైక్ stop it right now. Like everything. I mean, again, fortunately, it's good that it happened, because danivalla they understood Gunther was not the right team principal. And looking at Ayo Komatsu right now, at least difference is అర్థమైపోతుంది. Same teammates, same team, same fund. Okay, funding ఎక్కువ తక్కువైనా సరే ఉన్నదంతా సాల్వేజ్ చేసుకొని చాలా చేశారు టీమ్. And they got Toyota Gazoo Racing sponsorship వచ్చింది ఇప్పుడు వాళ్ళకి. Toyota has is now collaborating with Toyota. Nice. So again, very big partnership. Where did they finish constructors lo? Behind Alpine. P7 అనుకుంటా. As if we care. Yeah. It's good, nice. అది కూడా ఆల్పిన్ ఎందుకు వచ్చింది ఆ డబుల్ పోడియం వల్ల. Imagine from P10 to P6 is very good. Too good. నువ్వు చెప్పినట్టు సేమ్ టీమ్, సేమ్ డ్రైవర్స్. Exactly. అంతనా జాపనీస్ వాళ్ళు ఉంటుంది అది. ఆ సుడి తిప్పడం వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అందరి చేతుల్లో ఉంటుంది. But how much K-Mac do you remember? Like he's been part of every driver's annoyance. Charles Leclerc was annoyed with him when he was in reserve driver. Sauber ki race చేస్తున్నప్పుడు Kevin Magnussen is stupid, is always stupid. Didn't even get into Ferrari, అప్పటికే ఆడు మైండ్ మేకప్ చేసుకున్నాడు. జనాలు ఆల్బన్ కూడా భయపడుతుంటే తెలుసా కేమాక్ ఎవ్రీబడి కార్ పోతే అరే నాకు అవసరం వీటితో భయ్యా జీటీఏ వైస్ సిటీ ఆడుతా. ఆ భయం ఉండాలి ఒకటితో. ఇప్పుడు దట్ ఇఫ్ ద సేమ్ thing is being done by Max, now people are scared to even race with him. అరే బాగుంటుంది ఈ టైంలో అసలు కే మ్యాక్ ను మ్యాక్స్ కి రేస్ పెడితే అది మొత్తం రిటైర్మెంట్ లో ఉంటాయి అన్ని డిఎన్ఎఫ్ లే. వాళ్ళ ల్యాబ్లు కూడా కంప్లీట్ చేయరు. ఫస్ట్ ల్యాబ్ అవగానే అక్కడ డిఎన్ఎఫ్. ఎలాన్జోతో ఉంది గొడవ, రికార్డోతో ఉంది. రికార్డో ఆఫ్టర్ రేస్ అదే బాగా మసాలా ఉండాలి. ఇప్పుడు మన యూకే సునాడో తీసుకున్నాక ఏమంటుంది రెడ్ బుల్ సెకండ్ డ్రైవర్ కి ఇప్పుడు పెరెస్ తీసి షూట్ పుట్ హల్కెన్బర్గ్ అని చెప్పి చాలా మంది లైక్ వాడైతే నీ మోర్ కన్సిస్టెంట్ డన్ ఎందుకంటే హల్కెన్బర్గ్ అయిపోయింది హాలిడే పీరియడ్ ఆఫ్టర్. ఈజ్ ఎన్ ఆడి జస్ట్ బికాజ్ వాడు జర్మన్ డ్రైవర్ కాబట్టి ఆయన కూర్చోబెట్టారు అంతే, ఇంకేం లేదు వాళ్ళది. Hülkenberg has been good, very good. If not for the German thing that Audi had in their mind, maybe they would have picked somebody else. Maybe not Hülkenberg. No, అంటే ఉన్న వాళ్ళందరిలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ ఇస్ హల్కెన్బర్గ్ ఓన్లీ. అదర్వైజ్ సైన్స్ తీసుకుంటే తీసుకోవాలి, బట్ లైక్ సైన్స్ హస్ బీన్ సేయింగ్ నో కాబట్టి ఐ డోంట్ నో వై హి సెడ్ నో. బట్ సైన్స్ అదే నా థియరీ ఏంటంటే యా యు వర్ సేయింగ్ ఇందాక ఇప్పుడు అగైన్ సాడ్ స్టోరీ అగైన్ సైన్స్
గుడ్ స్టోరీ. అంటే నాకు తెలిసి సైన్స్ ఎందుకు విలియమ్స్ ఓకే చెప్పాడంటే రజనీకాంత్ స్టోరీ సైన్స్ కిమీ ఆంటోనెలీ బై ఎనీ ఛాన్స్ పర్ఫామ్ చేయకపోతే నాకు తెలిసి అక్కడ హ్యాండ్ షేక్ డీల్ అయ్యి ఉంటుంది టోటో వుల్ఫ్ కి సైన్స్ కి. స్వాప్ కిమీ ఆంటోనెలీ మీరు చూస్తారు ఫస్ట్ 6-7 రేసెస్ అంతా చూస్తారు, సినిమా అర్థమైపోద్ది. నీకు 3 రేసెస్ చేయగలిగితే సినిమా అర్థమైపోద్ది. No, I think they'll stay. అంటే they don't want to miss out on that next Verstappen ప్రాజెక్ట్ కాదు. బట్ ఆల్రెడీ మనకి రసల్ ఉన్నాడు కదా. రసల్ ఉన్నాడు బట్ అసలు నాట్ ఈవెన్ లైక్ ఇంకా ఆ లెవెల్లో లేడు కదా. బట్ అదే చెప్తాను. బట్ I think he'll not be that bad. అంటే given what we have been seeing it with the new drivers, all those new drivers have been dominating. అందరూ అదే చెప్తున్నాం కదా. చూడు అంటే నా ఉద్దేశం అగైన్ నా థియరీ ఏంటంటే టోటో వుల్ఫ్ మన రెడ్ బుల్ చేసిన తప్పు చేయకుండా ఉండడానికే వచ్చాడు. ఏంటంటే పొరపాటున డ్రైవర్ మిస్ఫైర్ అయితే they can easily switch back to science. ఒక స్ట్రాంగ్ సెకండ్ డ్రైవర్ ఉండాలి. అది రెడ్ బుల్ చేసిన తప్పు. వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ ఏదో ప్యాక్ ముక్కలు ఇలా పంచుతున్నట్టు టక్క 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 తీసేసారు. సో ఇప్పుడు బ్యాక్ ఫైర్ అయిపోయింది, చాలా గట్టిగా బ్యాక్ ఫైర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇయర్ బ్యాక్ ఫైర్ అవుతుందో లేదు కూడా మనకు తెలీదు. దట్ ఈస్ ఆల్వేస్ డూయబుల్. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ కమ్స్ డౌన్ టు మనీ అండ్ ఆల్ లైక్ దే హ్యావ్ మనీ కాదు. నేను ఏమంటున్నా అంటే లాంగ్ టర్మ్ లెగసీ, నువ్వు ఫ్యూచర్ ఏమంటావు, ఫ్యూచర్ కి నువ్వు రోడ్ దే వాంట్ లైక్ a stable number 2 driver కావాలి వాళ్ళకి. I think it is not happening but I also know but that's why I said ఏంటంటే జస్ట్ ఇన్ కేస్ మనకు తెలియదు కదా. జస్ట్ ఇన్ కేస్ ఇప్పుడు ఏదైనా వర్కౌట్ అవ్వలేదు అనుకో, they can always go back to science. Like nobody can ever point out saying science has done badly in their team. Yes, done very Definitely. Nobody can have even that Year starting with not even Renault కంటే ముందు like Toro Rosso కి ఉన్నప్పుడు కూడా like he was Singapore లో P4 he got, which was unheard of for Toro Rosso. ఆ టైం లో నుంచి then he went to Renault also was like proper midfield team and దాని తర్వాత Ricardo beat him though in Renault. Ricardo beat Sainz in Renault అప్పుడు. Ricardo time అప్పుడు. చాలా డిఫరెన్స్. Peak Ricardo time. చాలా డిఫరెన్స్. తర్వాత he came to became Lando's team and I think even Lando beat him కదా అప్పుడు. McLaren no Sainz was dominating Lando. Renault తర్వాత McLaren then was Ferrari. Yeah but Ferrari లో first 2 seasons he struggled a lot. He couldn't match. చాలా క్రాషెస్ అయ్యాయి 2022లో, చాలా క్రాషెస్ అయ్యాయి వాళ్ళకి. బట్ ఈ సీజన్ హీ పర్ఫార్మ్డ్ వెల్. ఇట్స్ హిస్ యాక్చువల్ బెస్ట్ సీజన్ ఆఫ్ హిస్ కెరియర్. అదే నువ్వు కొత్త కార్ కి స్విచ్ అవగానే ఆ డైనమిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో కొంచెం స్విచ్ అవడం టైం పడుతుంది. బట్ ఐడియల్లీ స్పీకింగ్ నాట్ 2 seasons, ఒక సీజన్ లో లేకపోతే హాఫ్ సీజన్ లో సెట్ అయిపోవాలి. ఇంకోటి నువ్వు అన్నట్టు నీ థియరీ చెప్పేవాళ్ళు ఇప్పుడు సైన్స్ విల్ స్విచ్ టు మెర్సిడీస్ అండ్ యాజ్ అ బ్యాకప్. అప్పుడు కిమీ ఏం చేస్తారు ఇంకా అవుట్ ఆఫ్ F1 విలియమ్స్ లో పడేస్తారు. వాళ్ళు విలియమ్స్ తీసుకుని ఇఫ్ ఈస్ క్రాష్ ప్రో అని వాడు పర్ఫార్మ్ చేయట్లేదు సరిగ్గా అని చెప్పి ఒకవేళ మెర్సిడీస్ కనుక చేస్తే వాడు విలియమ్స్ తీసుకుంటారు. లైక్ వాట్ దే డిడ్ విత్ జార్జ్ రసెల్. మాకు అల్ట్రా సూపర్ డ్రైవర్ అవసరం లేదు, న్యూ డ్రైవర్ కావాలి మా టీం డెవలప్ అయ్యేదాకా అని చెప్పి వాళ్ళు పడ్డ కథలకి లైక్ బట్ అదే ప్రాబ్లం ఏంటంటే సరే అంటే ఈస్ విలియమ్స్ బికమింగ్ దట్ టెస్టింగ్ టీమ్. వీళ్ళు ఎప్పుడు పైకి వస్తారు? లెగసీ ఉన్నది విలియమ్స్ కి యాక్చువల్లీ చెప్పాలంటే మెక్లారెన్ కంటే పెద్ద లెగసీ. లైక్ లెగసీ టు సమ్ ఎక్స్టెంట్ వరకే హెల్ప్ అవుతుంది. ఐ వాంట్ విలియమ్స్ టు డు అదే ఫ్రాంక్ విలియమ్స్ ఉన్నప్పుడు అదే వరల్డ్ కప్ పెట్టుకొని ఇప్పటికి ఇండియా బెస్ట్ టీం అంటే కుదరదు కదా. బట్ ఐ వాంట్ న్యూ ఫ్యాన్స్ ఎవరికి విలియమ్స్ హిస్టరీ ఐడియా లేదు. న్యూ ఫ్యాన్స్ ఎవరికి అది F1 ఒక ఇన్స్టాగ్రామ్ లో పెడతారు కదా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఛాంపియన్షిప్స్ ఇంకా హ్యాకిన తర్వాత లేదు కదా. సో అదే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎవరు ఒప్పుకోకపోయినా విలియమ్స్ ఇస్ బీ టీమ్, గివ్ ఆర్ టేక్ బీ టీమ్. నాట్ డైరెక్ట్లీ టోరో రోసోలా కాకుండా డైరెక్ట్లీ కాదు, ఇండైరెక్ట్లీ బీ టీమే. ఎందుకంటే మాక్సిమం డ్రైవర్స్ అందరూ అక్కడ నుంచి ఇక్కడ అప్గ్రేడ్ అయ్యే వాళ్ళే కదా, బయట నుంచి తీసుకొస్తే వేరే. ఇట్స్ నాట్ ఎ టెస్టింగ్ టీమ్ లైక్ VCAB is for Red Bull. Not a testing team, but kind of. It is. Hey, Mercedes. It's not a testing team అని చెప్పి కెమెరా will bring you to see we are getting Mr. Fat. Mercedes వాళ్ళ టైం బాంబ్ టిక్ అవుతుంది. మెర్సిడీస్ కార్ మనకి ఇంకా
స్టడీ మెటీరియల్ చేసాను చూడండి కొంచెం. ఇంకొకటి ఏది నచ్చిందంటే ఫెరారీ లెఫ్ట్ కార్లోస్ సైన్స్ టు డ్రైవ్ ఇన్ హిస్ ఓన్ వే. Carlos Sainz left Ferrari to make his own shit up. Yeah, we saw like Charles was crying around saying he should have followed rules and all, but still I'll not take your orders. హామిల్టన్ తో కంపేర్ చేసుకుంటే హామిల్టన్ అండ్ మర్సిడీస్ ఇప్పుడు సేమ్ నోటీస్ పీరియడ్ లోనే, కానీ కార్లోస్ సైన్స్ హ్యాడ్ అ వెరీ గుడ్ సీజన్ వెన్ కంపేర్డ్. అవును, ఎందుకంటే విలియమ్స్ సైన్ చేసే ముందు వరకు తెలియదు కదా ఎక్కడికి వెళ్తాడు ఎగ్జాక్ట్ గా. సో హీ హ్యాడ్ టు అంటే you're saying like Lewis ki starting నుంచే తెలుసు కాబట్టి పర్ఫార్మెన్స్ డౌన్ అయింది. No, I think it'll be very interesting to see how Lewis handles the Ferrari team strategies. Are ni amma pan chestunara padukuntarara em chestunara వాడు చెప్తాడు. I remember the McLaren team ని మామూలుగా తిట్టాడే వాడు. Come on guys. He's reportedly learning Italian anta. అంటే వాళ్ళ డైనామిక్ ఎలా ఉంటుంది కూడా వుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్. బికాస్ చార్ల్స్ ఇప్పటికైతే హీఈస్ ద లీడ్ డ్రైవర్, హీఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. బట్ హామిల్టన్ తన లెగసీ తన ఎక్స్పీరియన్స్ ని తెస్తున్నాడు. సో వాళ్ళిద్దరు క్లాస్ టీమ్ ఎలా ఎవరిని లైక్ ప్రయారిటైజ్ చేస్తుంది, వాళ్ళు ఎలా దే అసర్ట్ డామినెన్స్ ఆన్ ఈచ్ అదర్, అది ఎలా అవుతుందో అని. I think Fred Vassar, I mean we believe in Fred Vassar. He's a great team principal. So what విషయం ఏంటంటే ఫ్రెడ్ వాసర్ knows Lewis for longer than Charles. and Charles also. They both are the drivers కాబట్టి Fred will be a good dynamic to explore. True. Lewis చిన్నప్పటి నుంచి ఫ్రెడ్ వాడి ఐ థింక్ జూనియర్ సీజన్ లో ఫ్రెడ్ వాస్ ద టీమ్ ప్రిన్సిపల్. లైక్ అప్పుడు they work together. పెద్ద పంచాయతీ ఎవడు పెద్ద చోట్లే కానీ ఫ్యాక్టరీలో అడుగు పెట్టిన తర్వాత ఉంటుంది చూడు, ఎవరిని సపోర్ట్ చేయాలి, లూయిస్ చేయాలా చార్ల్స్ చేయాలి. అంటే నా ఉద్దేశంలో కార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండకపోయినా నా ఉద్దేశంలో ఫ్యాక్టరీలో అయితే చాలా పాలిటిక్స్ అయితే అవుతాయి, డెఫినెట్గా అవుతాయి. అండ్ ఫెరారీ హిస్టరీ చూసుకుంటే అంత లూయిస్ అంత వర్కౌట్ అయిపోతే దే విల్ జస్ట్ షో హిమ్ ద డోర్. అంటే నీకు కావాల్సిందంతా నీకు ఇచ్చేస్తున్నాను, ఓకే నువ్వు ఫెరారీ 2 years డ్రైవ్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్ అని చెప్పి చేసిన ఆశ్చర్యపడక్కలు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ డే మళ్ళీ అదే చెప్తున్నాను, కంపెనీస్ ఆర్ ఫర్ ఎటర్నిటీ, ఎంప్లాయీస్ కమ్ అండ్ గో. మనం ఎంత లూయిస్ ఎంత మెక్లరెన్ ఫ్యాన్ ఎవడైనా అట్ ద ఎండ్ ఆఫ్ డే ఇట్స్ అ కంపెనీ, అంతే. వీళ్ళందరూ ఎంప్లాయీస్. కానీ నెక్స్ట్ 2 years వరకు లూయిస్ నుంచి వి కాంట్ ఎక్స్పెక్ట్ మచ్, ఎందుకంటే సగం సీజన్ ఆయనకి అడ్జస్ట్మెంట్లో వెళ్తుంది. అండ్ వెన్ హీ గెట్స్ యూస్ టు అండ్ మళ్ళా 2026 రెగ్యులేషన్స్ వల్ల మళ్ళీ చేంజ్ అప్పుడు అందరికీ 2 years వరకు ఫెరారీ ఇస్ నథింగ్. అప్పుడు అందరికీ అదే 2026 దగ్గర క్లీన్ స్లేట్ లూయిస్ ఒకటికే కదా, అందరికీ క్లీన్ స్లేట్. ఏంటంటే కార్ డెవలప్మెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, టేక్ ద 2022 రెగ్యులేషన్. అంటే 2026 చాలా డిఫరెంట్, బట్ 2020 ఇప్పుడు ఏంటంటే మనది రెడ్ బుల్ లో రేక్ యాంగిల్, నీకు కార్ ఎక్కువ స్లాంట్ గా ఉండదు, అంటే ఫ్రంట్ టు బ్యాక్ ఇలా చూస్తే. మర్సిడీస్ ఇస్ హై రేక్, ఆపోజిట్. సో బేసిక్ గా ఏంటంటే నీకు ఫుల్ డిజైన్ లాంగ్వేజ్ మొత్తం మారదు, నీకు లోపల కాంపోనెంట్స్ అంతా మారుతుంది. సో ఇఫ్ యు ఆర్ యూస్ టు అ లో రేక్ కార్ దెన్ యూ డ్రైవ్ అ హై రేక్ కార్, దానికి చాలా పర్ఫార్మెన్స్ డిఫరెన్సెస్ అంతా వస్తాయి. సో నువ్వు చెప్పినట్టు నాకు తెలిసి హామిల్టన్కి అయితే డెఫినెట్గా ఇష్యూస్ అయితే వస్తాయి. అండ్ 2026 వెళ్ళేసరికి ఏంటవుతుంది తెలుసా, బై ద టైమ్ ఈస్ గెటింగ్ యూస్ టు ఇట్, మళ్ళీ మారిపోతాయి. బట్ ఆ స్విచ్చింగ్ బిట్వీన్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్, అది సస్పెన్షన్ అవని ఏదైనా అవని ఆ పంచాయతీ అయితే ఉంటుంది. బట్ ఆన్ ద కాంట్రీ నా ఉద్దేశం ఏంటంటే లూయిస్ ఇస్ వే ఎక్స్పీరియన్స్ టు talk about Lewis and Ferrari. Do you remember like have you heard this statement by Fred Vassar? Ante Binotto basically said I would never take Hamilton. And Fred was like, I would never expect Lewis to join Sauber. నీకేం అనమాట. ఇప్పుడు మనం కర్మ కాలిపోయి ఉన్నప్పుడు మనం సైలెంట్ గా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఫెరారీ టీమ్ ప్రిన్సిపల్ లా కాదు, నువ్వు ఏదైనా పీకేవా, నువ్వు ఉన్నట్టు చదువుతావు. నువ్వు బయటకు వచ్చి నువ్వు లూయిస్ ఫెరారీ కాంట్రాక్ట్ మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. పాప ఏదో ఫ్రెడ్ సార్ మంచోడు కాబట్టి రెస్పాన్స్ నువ్వు ఏం పీకో చెప్పు. ఉన్న కార్ కి నువ్వు అప్గ్రేడ్ చేయకుండా ఉన్న పిట్ స్టాపులను అంతా చెడకొట్టి నువ్వు పీకింది ఏమీ లేదు, అంతే. కార్లోస్ తీసుకొచ్చి
తీసుకొచ్చావు తప్పకుండా మంచి చేస్తా, దాని తప్పేసి ఇంకేం చేయలేదు. సో strategy వల్ల they lost the championship, I think, like easily. They could have, It stops mainly. yeah, like 23 also, like they lost 23 as like Ferrari fully was dominance, not but extra, like the whole number of points they scored, they could have easily scored like 30-40 more points. Late We pit have a stop. famous, we have a 50 famous points voice maybe. from Leclerc. No, pit stop. ఇంత వరస్ట్ అది రమ్మని చెప్పి పోమన్నట్టు. మోనకోలో అది కూడా Yeah, మోనకోలో అది Not just that, అంటే లైక్ కిమి రైకనెన్ ఉన్నప్పటి నుంచే లైక్ ఆల్ పని చేయడం మీరు ఏం చేస్తున్నారు. నీ పని ఒకటి, నువ్వు లోపలికి రా అని చెప్పడం, అది కూడా నువ్వు చెప్పట్లేదు. టైర్లు మార్చోడికి నీ పని ఒకటే, 3 సెకండ్లో టైర్ మార్చాలి, నువ్వు అది కూడా చేయట్లేదు. My very differentiating opinion about Ferrari and Lewis is that I know అందరూ అంటారు వాష్డ్ కాదు, ఎక్స్పీరియన్స్, యూ సెడ్ ఎక్స్పీరియన్స్ అంటున్నాం, వాష్డ్ అని అందరూ అంటున్నారు, కానీ I think there is a prime for every driver, and maybe Lewis Hamilton is past his prime. Nah. So No. by the time Never. by the time car 2026 వచ్చి వాడు కంఫర్టబుల్ అయిపోయేసరికల్లా మేబీ డౌన్ హిల్ అయిపోవచ్చేమో వాడు. I think he'll definitely race 26 for sure. 26 రేస్ చేస్తాడు. నేను కూడా చెప్పాలా, ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ అదొక్క క్లిప్పే అన్ని చోట్ల సర్క్యులేట్ అవుతాయి. ఎవడేం మనకు కావాల్సింది కూడా అదే. అదే అందుకనే చెప్పింది. A part of me actually I want Lewis Hamilton Italian వాళ్ళు తిట్టడం, like you know, He should just learn that. That would be like so Please. good. అదిగో ఇట్లా పెట్టి what are you doing, you stupid idiot, why are you doing this? బట్ నువ్వు చెప్పిన పాయింట్కి నేను అగ్రీ అవుతాను. మేబీ నాట్, డెఫినెట్లీ నాట్ అట్ హిస్ బెస్ట్, బట్ కొంచెం తగ్గుతూ కొంచెం తగ్గుతుంది. No, But if he was there in this year's McLaren, he was winning championship. I think that was. Yeah, that I agree. If he was driving, He would this have year's McLaren, properly he would have bullied left Max side. Verstappen, Yeah. like where he would. I mean, అప్పుడు DNF తను DNF, money, like you know, I agree, bro, get to that phase where like McLaren, like Lewis and Max crash into each other. Monza Yeah, and kada. Monza, You would have yeah. seen those incidents more this year. I think the moment you give Lewis like a taste of victory, okay, వాడికి ఛాన్స్ ఉంది, నేను ఈ రేస్ గెలవచ్చు, నేను Yeah, see, champion. that is like prime Max Verstappen example. Like నువ్వు పాస్ చేస్తా, నేను పాస్ చేయని ఎక్కిచ్చేస్తాను. వాళ్ళిద్దరు ఇయర్ కూడా హంగరీలో గుద్దుకున్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ట్రాక్ మీద ఎప్పుడు గుద్దుకుంటారు. సెకండ్ ఆ ఫ్లాష్ బ్యాక్స్ వచ్చాయి అట్లా, కానీ అమ్మో ఈ భయం చేసింది ఏమైతారు. నాకు తెలిసి మేబీ నెక్స్ట్ ఇయర్ లూయిస్ మేబీ P4 P3 chances. Max Depends on Ferrari, will make yeah. mistakes if we pressurize him, like good amount of pressure. Like Max కదా, Max will Max make will do that. mistakes. But Lewis is opposite. కాకపోతే వాడు నువ్వు ఎంత ప్రెషర్ పెట్టు, he usually performs even better. Like వాడికి So true. Lewis Like, is the opposite. some కాకపోతే ఈ season లోనే some race there was this fight between Charles and Lewis, and it was so clean asalu. వాళ్ళిద్దరు చాలా clean గా races. Proper respect. Charles, Lando, Piastri, all these are very clean. Albon as well. Like Albon is also very clean. Albon, yes, definitely. Yeah. మన K-Mac, Max. వీళ్ళందరూ పాపం GTA అంటే రేస్ వచ్చే ముందు వీళ్ళందరూ GTA గుద్దుకొని నాకు అది ఒక్కటే నచ్చదు, ఎంత మ్యాక్స్ వెస్టాపెన్ ఫ్యాన్ అని, ఎంత ఐ అడ్మైర్ హిస్ స్కిల్. వాడు చాలా కొంచెం అనెథికల్ గా రేస్ చేస్తాడు మ్యాక్స్ అసలు. లైక్ నాకు అది That is the quality of a world champion. Two things. there are people who won championships without that కూడా కదా. So No, there is no fun. Flamboyance ఉంటుంది. నువ్వు చాలా మంచి పాయింట్ చెప్పావు, బట్ మ్యాక్స్ కున్న చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? మ్యాక్స్ రూల్ బుక్ చాలా కళాఖండిగా చదువుతాడు. వాడు చేసిన తప్పు ఎలా ఉంటుందంటే కరెక్ట్ గా ఆ పీన్లెస్ అయ్యే బార్డర్ లైన్ అదే అక్కడికి బొక్క పెట్టేస్తాడు. అది అందరికీ తెలుసు, కానీ వాడికి బొక్క పడకుండా చూసుకుంటాడు. అది టాలెంట్, అది టాలెంట్. అవును, అది కాకపోతే అదే పాయింట్ మీద ఇప్పుడు చూడు, ఎఫ్ఐ ఇప్పుడు వెళ్ళి మనం ఎఫ్ఐని బాగా క్రిటిసైజ్ చేస్తాం. ఓకే, ఎఫ్ఐ కెనాట్ మేక్ ద రూల్ బుక్ బ్లాక్ అండ్ వైట్ ఎగ్జాక్ట్లీ కదా. వాళ్ళు ప్రతి సినారియోని దే కాంట్ జడ్జ్ అండ్ బి లైక్ ఓకే ఈ డ్రైవర్ ఇలా చేయాలి, ఆ డ్రైవర్ ఇలా చేయాలి, డిఫెన్సివ్ డ్రైవర్ ఇలా చేయాలి, అటాకింగ్ డ్రైవర్ ఇలా చేయాలి. దే కాంట్ రైట్ ద రూల్ బ్లాక్ అండ్ వైట్. సో అలాంటప్పుడు ఐ ఫీల్
సో టాకింగ్ అబౌట్ లైక్ ఇప్పుడు ఎఫ్ఐఏ ఉంది కదా, లైక్ దే కాంట్ మేక్ ద రూల్స్ లైక్ బ్లాక్ అండ్ వైట్, లైక్ ఏ సిచ్యువేషన్లో ఎలాంటి కార్నర్, ఎలాంటి డిఫెన్సివ్ డ్రైవర్ ఇలా చేయాలి, అటాకింగ్ డ్రైవర్ ఇలా చేయాలి, దే కాంట్ మేక్ ద బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు సో దే షుడ్ ఎక్స్పెక్ట్ కి లైక్ ఓకే డ్రైవర్స్ నేను ఇంత చేస్తే డ్రైవర్స్ కూడా అర్థం చేసుకోవాలి కదా, ఓకే నేను ఏ ఏరియా అయితే ఐఎమ్ అనేబుల్ టు రైట్ డౌన్, డ్రైవర్ షుడ్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్, ఓకే వాళ్ళకి అర్థం చేసుకోవాలి ఇంత మిగతాది ఇది అని చెప్పి. జస్ట్ బికాస్ నేను రూల్స్లో ఐ షుడెంట్ పుష్ హిమ్ ఆఫ్ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్స్ అండ్ వై సినారియో డజంట్ మీన్ ద డ్రైవర్ కెన్ యాక్చువల్లీ గో అండ్ డూ దట్, లైక్ రూల్స్లో రాయలే కదా అని చెప్పి. దట్స్ డ్రైవర్ షుడ్ మీట్ మీ హాఫ్ వే అని చెప్పి. But then Max I feel never like does. Max all the other drivers do that, Max does. but Max doesn't do that. But that's the fun తెలుసా వాడు రేసింగ్ లో. ఇప్పుడు మొన్న It's fun, bro. But then again, like, can we blame the FIA? I don't for like that it అని maybe? చెప్తున్నాడు అంతే. That's the one part I don't like it. Yeah. బట్ మొన్న Like, రేస్ లో చూస్తే హిస్ రేస్ స్టార్ట్స్ అది మొత్తం ఐ థింక్ సీజన్ 3-4 రేస్ స్టార్ట్స్ అయినాయి మళ్ళీ సేఫ్టీ కార్ రావడం. వాట్ రేస్ వాజ్ దట్? ఐ డోంట్ రిమెంబర్. But Max Verstappen's race starts are always so good. yeah, they are. Always so fun. Restarts, especially those safety car restarts are Safety car amazing. restarts, yeah. Oh my god, he pulls out like fucking 2 seconds in like half lap or something. And even like first lap P1 లో ఉంటే వాడు ఒకటే అనుకుంటే వాడు P2 లో ఉన్నప్పుడు కూడా he gets so close to the front driver. There is a reason like FIA చేంజ్ చేసింది కదా రూల్ పెట్టింది దానికోసం. వాడు వచ్చి గెలుస్తున్నాడు ఇట్లా, అరే దూరిపోతావా ఏంది ఏం చేస్తావా 2021 అబుదాబి ఆఫ్టర్ దట్ రేస్. ఎన్ని రూల్స్ చేంజ్ చేశాడు అప్ప మ్యాక్స్. వాడి కోసం అదే. వాడు రాగానే మినిమం ఏజ్ మార్చేశారు. Super license. దాని తర్వాత పాయింట్ సిస్టమ్స్. సో అదే కదా, సో ఇప్పుడు దాకా వాడు అన్ని రూల్స్ అన్ని చదివి ఇవన్నీ చేయొచ్చు ఓ ఇవి కూడా చేస్తున్నారు ఇప్పుడు దీనికి కూడా నా క్వశ్చన్ అదే, should Max do that అని చెప్పి. లైక్ నా క్వశ్చన్, నా హోల్ క్వశ్చన్ అదే. అంటే లైక్ ఇప్పుడు మనం లైక్ బ్రేక్ ముందు చెప్పుకున్నాం కదా, లైక్ ఇట్ ఇస్ ట్రేట్ ఆఫ్ విన్నింగ్ ఛాంపియన్ అని. అది చేయడం కూడా ఒక స్కిల్ అని నేను అనుకుంటున్నాను. బికాస్ గ్రే జోన్ లో ఆపరేట్ చేయడం, దాంట్లో ట్రై అవడం, ఇప్పుడు ఇట్స్ లైక్ Yeah, it is a skill. Acknowledge. అందరూ చేయొచ్చు, నో వన్ ఇస్ స్టాపింగ్ ఎనీవన్. బట్ తను రిస్క్ తీసుకుంటున్నాడు. వేరే అదర్ డ్రైవర్స్ లైక్ మనకి ఇది అవసరమా, మన టీమ్ కి ఇది అవసరమా, పెనాల్టీ అది అవసరమా, అవసరమా అనేది ఇదా, లేకపోతే అదే లైక్ అండర్స్టాండింగ్, లైక్ ఓకే ది ఎఫ్ఐ వాళ్ళకి అర్థమైంది, ఎఫ్ఐ ఇంత పర్ఫెక్ట్గా రూల్స్ మేము రాయలేము, సో వాళ్ళు 50% వరకు చేస్తే మనం కూడా 50% చేయాలి, లైక్ రేసింగ్ ప్రాపర్గా చేయాలి అని చెప్పి. హై రిస్క్ హై రివార్డ్ అబ్బా ఇక్కడ. ఇట్స్ హై రిస్క్ హై రివార్డ్ So, at the end of the day. If out of 20 drivers, like everyone is understanding, okay, like we have to keep racing clean, idi and చెప్పి they have that, you know, like sense of keeping clean. If one driver వచ్చి like లేదు మీ రూల్స్ రాయలేదు నా తప్పు కాదు అని చెప్పి వచ్చి అలా చేస్తే, కెన్ వీ యాక్చువల్లీ బ్లేమ్ ది ఎఫ్ఐఏ ఫర్ దట్ అని చెప్పి అంటున్నా. ఇప్పుడు రేసింగ్ క్లీన్ అంటున్నాం. ఇప్పుడు రేసింగ్ క్లీన్ చేస్తే ఇప్పుడు లాస్ట్కి P1 వచ్చి P1 గెలిచినోడు, ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద డ్రైవర్ ఆర్ ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద ఎఫ్ఐ? ఎవరు రేస్ చేస్తున్నాడు ఎక్కడో? ఇప్పుడు రేసింగ్ క్లీన్ అని మనం ఈ కాన్వర్సేషన్ నడుస్తూ ఉంటుంది కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హూజ్ రేసింగ్ అక్కడ? ఎఫ్ఐఏ రూల్స్ వల్ల మనకి విన్నర్ గెలుస్తున్నాడా, లేకపోతే ఇప్పుడు మనం చార్ల్స్ ఇంకా లూయిస్ ఓవర్టేక్స్ చూసాము, ఇట్ వాస్ క్లీన్, ఇద్దరు రేస్ చేశారు. ఇప్పుడు ఎఫ్ఐ వల్ల ఓవర్టేక్ జరిగింది అలేదు కదా, దే డిడ్ ఇట్ అవుట్ ఆఫ్ దేర్ స్కిల్. బోత్ డ్రైవర్స్ చూసి ఓకే నీకు ఇంత స్పేస్ వదలాలి నేను అని, దే రెస్పెక్టెడ్ ఈచ్ అదర్ స్పేస్ అండ్ ఇట్ వాస్ క్లీన్. లైక్ వీ ఎంజాయ్ వాచింగ్ ఇట్ త్రూ. మనము మాట్లాడుతున్నాం దాని గురించి అండ్ ఎవ్రీవన్ లైక్స్ ఇట్ కదా. బట్ వెన్ జస్ట్ వన్ అనామలీ వచ్చి లేదు అందరూ మ్యాక్స్ వెర్స్టాపెన్ అనామలీ అన్నారు ఇప్పుడు. ఎస్ అనామలీ. ఎందుకంటే ఎవరు పంచాయతీ వాళ్ళు నీట్గా చూసుకుంటూ ఉంటే వీడే వచ్చి అందరినీ కెలుగుతాడు, ఎందుకు అలా డ్రైవ్ చేస్తున్నా, నేను వచ్చి నేను గుద్దుతా. నా ఒపీనియన్ ఏంటంటే లైక్ ఎఫ్ఐఏ సహాయం చేస్తే డ్రైవర్స్ కూడా నెక్స్ట్ మినిమం రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నెక్స్ట్ తీసుకోవాలి. వాళ్ళు హాఫ్ వే వీళ్ళు వస్తే ఇంకో హాఫ్ వే వాళ్ళు రావాలి, అర్థం చేసుకోవాలి. కానీ మొత్తం క్లీన్ రేసింగ్ ఉంటుంది. డోంట్ యూ థింక్ మొత్తం అలాగా అవ్వదు, బట్ వన్ పర్సన్ యాక్టివ్లీ కావాలని చెప్పి లైక్ అలా డ్రైవ్ చేయకూడదని. I really want to ask you like to explain a new person why should anybody watch F1, like what is your answer? I mean my answer నేనైతే ఇట్స్ లైక్ a tech
tech project race and like I like the technology and wheel to wheel battles and everything behind it. కొత్త ఆడికి ఏం తెలీదు. నేను చెప్పాలా మసాలా అదే నువ్వు నమ్ము. లాస్ట్ టైం మా ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు నేను రఘు దాని కరెక్ట్ 2 weeks ముందే నేను మా బావకి ఫార్ములా 1 డ్రైవ్ టు సర్వైవ్ చూపించాను. మా బావ కరెక్ట్గా 1.5 episodes చూసాడు. పిచ్చిగా నచ్చింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ నో జాక్ షిట్ అబౌట్ టెక్. It's all about drama. Man Gunter Steiner ఏమన్నాడు, everyone అది drama. Yeah, there are very less people like Vikas in the world where like F1 లో ఇంత టెక్ ఉంది, అది రియల్ వరల్డ్ ఇంత విలియమ్స్ ఓడు ఇట్లా రెఫ్రిజిరేషన్ కి ఇట్లా because హీట్ ఎక్స్చేంజ్ కార్బన్ ఫైబర్ ఏదో తయారు చేశాడు. ఇప్పుడు దానివల్ల రెఫ్రిజిరేషన్ ఇండస్ట్రీ చేంజ్ అయింది అని చెప్పి. it's not about like company. It is a thing. I'm just saying people don't care about that. I mean people don't care. I think Vikas మాట్లాడేది like the way Vikas చెప్తున్నాడో I think it's more of an ideal situation. Okay, డ్రైవర్ నేను ఉన్నాను, నేను సగం వే వెళ్ళాలి, FIA సగం వే వెళ్ళాలి. నాకు తెలిసి చాలా వరకు ఇట్స్ స్టిల్ అబౌట్ ద రిస్క్ ఉంది, మనం చేయకూడదు. మ్యాక్స్ రిస్క్ తీసుకుంటున్నాడు, పెనాల్టీస్ కూడా వస్తున్నాయి, అందుకనే ఎయిర్టన్ సన్ అన్నాడు, ఇఫ్ యూ నో లాంగర్ గో ఫర్ ద గ్యాప్ యు ఆర్ నాట్ ఎ రేసింగ్ డ్రైవర్. But see, that is again fair. నేను ఒప్పుకుంటా, గ్యాప్ ఉండు వెళ్ళు ఫైన్, బట్ వీడి గ్యాప్ వల్ల ఉండి వెళ్ళటం లేదు, వీడి క్రియేట్ చేస్తాడు గ్యాప్. నేను లిటరలీ మోడ్ టార్చ్ బేరర్ రా, టార్చ్ బేరర్ కాదు టార్చరర్, టార్చర్ చేస్తాడు. ఆడి గ్యాప్ లేకపోయినా కూడా వెళ్తాడు. టార్పీడో చెప్తున్నా కదా, మ్యాక్స్ అంటే GTA 6 GTA 7. I miss West Ham. డ్రైవర్స్ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లో ల్యాండో ఉన్న ఎవరున్నా, సెకండ్ లో మ్యాక్స్ ఉన్నాడు అనుకో, అండ్ మ్యాక్స్ కి ఇన్సైడ్ లైన్ ఉంది అనుకో, అంటే వాడి ఇన్సైడ్ లైన్ ఇచ్చింది అంటే అంతే, ఇంక ఎండ్ బయటకి వెళ్ళడానికి రెడీ అవ్వడు. సో అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, మ్యాక్స్ 2-3 సార్లు గుద్దినా 3వ సారి నుంచి సైకలాజికల్ ఫియర్ క్రియేట్ చేస్తాడు. అండ్ అంటే మనం ఈ రేస్ ఈ సీజన్ ఏ సీజన్లో చూసుకున్నా, అట్లీస్ట్ లాస్ట్ 2-3 సీజన్లో చూసుకున్నా, మ్యాక్స్ ఒక రేస్ పోయినా ఈ వుడ్ స్టిల్ బికమ్ ద వరల్డ్ ఛాంపియన్. ఓకే, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, అది మన 2021 మొన్సాల్ అనమాట. కట్టున్నప్పుడు అలాంటప్పుడు ఏంటంటే, నా ఉద్దేశంలో అలాంటప్పుడు రేసింగ్ స్కిల్ చూపించాలి. గుద్దు కూడా లాంగ్ ఇస్ ఫైన్, బట్ ఆ టైంలోనే ప్యూర్ రేసింగ్ స్కిల్. ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ. లైక్ అలాంటప్పుడు యువర్ స్కిల్ షుడ్ స్పీక్ మోర్ దెన్ యువర్ రిస్క్ అని చెప్పి. టాలెంట్ ఉంది, అనవసరంగా టాలెంట్ ఉంది బ్రో. నెగటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు చూపించాలో, ఐ మీన్ అది మ్యాక్స్ మాత్రమే చెప్పగలడు, బట్ నాకు ఆ పాయింట్ అంత నచ్చదు. టాకింగ్ అబౌట్ దిస్ సైకలాజికల్ ఫియర్, ఐ థింక్ ఆస్కర్ అంటాడు కదా ఒక ఇంటర్వ్యూలో, ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇఫ్ మ్యాక్స్ వెర్స్టాపెన్ passes me, it's a matter of when. So I think that sums up the whole thing, Max Verstappen identity. He is good, bro. Like he is a generational talent. Opkutta. Like he is one of the currently is the most skilled F1 driver. But grey area operate chase and skill కూడా ఉంది వాడికి. He has that, I agree. But when the right situation comes, కొంచెం ethical గా race చేస్తే బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశం. కొంచెం గ్యాప్ ఇవ్వాలి పక్కలో కూడా, కొంచెం అదే పక్కలో కూడా కొంచెం ethical డ్రైవ్ చేస్తే బాగుంటుంది. గ్యాప్ ఇవ్వండి సార్, గ్యాప్ ఇవ్వండి. This is the difference between like how I see it, like between Lando and Max especially. Like ఒక రేస్ ఉంటుంది, హంగరీ రేస్. అది విచ్ రేస్ వాజ్ పియాస్ట్రీని ఓవర్టేక్ చేసేస్తాడు అంటే త్రూ పిట్స్, అండ్ లైక్ లాస్ట్ మూమెంట్ లో దే హ్యావ్ టు చేంజ్, వి నీడ్ యూ ఇన్ దిస్ ఛాంపియన్షిప్. హంగరీ కదా, సో హంగరీలో లైక్ మ్యాక్స్ వుడ్ నెవర్ డన్ దట్. ఫక్ యూ, నేను వెళ్ళిపోయినా ముందుకి, నువ్వెవడు వస్తే నాతో వచ్చి ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత జపాన్ లోనో ఎక్కడో నెక్స్ట్ బ్రెజిల్ చెకోకి బ్రా పీటుకి వెళ్ళిపోతుంది అంటే, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ గైస్ డోంట్ ఆస్క్ మీ దిస్, ఇట్లాంటివి అడగండి, నేను ఛాంపియన్ ఈ టీమ్ కి, ఆడెవడు వచ్చాడు. సెల్ఫిష్ గా ఉండడం తప్పులేదు, అది అగ్రీ. ఆ లెవెల్లో సెల్ఫిష్నెస్ ఉంటేనే ఛాంపియన్ అవ్వగలడు. ఏంటంటే అదే అప్పుడు కూడా ఇదే డిస్కషన్ ఏంది, అరే నువ్వు 2021 గెలిచిందే చెకో వల్ల, అండ్ వాడిని కంప్లీట్ కూడా చేయట్లేదు. నో ఫక్స్ గివెన్. అదే, సో దట్స్ వాట్ వి థాట్ కదా. ఆ లాస్ట్ 23లో వాట్ హీ సెడ్ డ్యూరింగ్ దట్ టైం, నెక్స్ట్ సీజన్ చెక్ వాజ్ గోనా కిల్ ఇట్ చూపిస్తాడు మ్యాక్స్ కదా, బొంగు
No, that was my expectation. Next season చెక్ వస్తాడు, నో ఫక్స్ గివెన్ టు మ్యాక్స్, అసలు వచ్చి డామినేట్ చేస్తాడు లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బుల్ ఫైట్, ఒకళ్ళు కొట్టుకుంటారు. ఆ సీజన్ అట్లా ఎక్స్పెక్ట్ చేస్తే నోవేర్ టు బి సరిపోదమ్మా, డ్రైవర్ కూడా బుల్ యాటిట్యూడ్ ఉండాలి, పిల్ల యాటిట్యూడ్ ఉండాలి. Q3 రావట్లేదు, Q3 వస్తే అరే క్రేజీ అనుకుంటున్నాం మనం. Max is not a team player at all. Zero team player. That's been his టీమ్ ప్లేయర్ personality. ఫైన్ బ్రో, అది వాడి ఇష్టం, వాడి టీమ్, వాడు ఫాస్టెస్ట్ డ్రైవర్, వాడు ఎందుకు టీమ్ గేమ్ ఆడాలి, దట్ టు అగ్రీ. వాడు చెక్అవుట్ ప్లేస్ ఇవ్వలేదా, ఓకే ఫైన్, వాడి ఇష్టం, దట్ టు ఫైన్. వాడిని ఎవరిని రిస్క్లో పెట్టట్లేదు, ఎవరిని ఎందుకు కుదరట్లేదు, జస్ట్ నో వన్ అట్ రిస్క్. అంటే మై ఓన్లీ గ్రైప్ అబౌట్ మ్యాక్స్ ఇస్ లైక్ కొంచెం ఎతికల్గా రేస్ చేస్తే దట్స్ ద వన్ ఏరియా. అదే 2021లో చెకో ఇప్పుడు అదే మ్యాక్స్ యాటిట్యూడ్ లో అలా లూయిస్ డిఫెండ్ చేయలేదు అనుకో, నేను ఆ రేస్ చేసుకుంటా, నా P2 P3 ఏదో వస్తుంది చేసుకుంటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయిపోయి అక్కడ అది ఛాంపియన్షిప్ వచ్చేదే కాదు. రివర్స్ ద రోల్స్, లైక్ చెకో పొజిషన్ లో మ్యాక్స్ పెట్టు, మ్యాక్స్ పొజిషన్ లో చెక్ పెట్టు, లైక్ నాట్ హ్యాపెనింగ్. లైక్ the championship was not coming to Checo, like in this scenario. So regarding like checking this thumbs up kada regarding Verstappen. But అదే ఇప్పుడు there's like Lewis ఉన్నాడు, they also make like very decisive overtakes, like around the outside, around the inside overtakes వాళ్ళు చేస్తారు. But unless it's an actual accident and a mistake, intentionally వెళ్ళి నేను కామికాసే స్టైల్లో వెళ్ళి చేస్తా అని చెప్పి అది చేయరు. దట్స్ ది థింగ్. అదే కదా ఇప్పటికి మ్యాక్స్ అంత డ్యామేజ్ చేశారంటే నేను చెప్పినట్టు ఆ సైకలాజికల్ బ్యారియర్ అందరికి ఫార్మ్ అయిపోయింది. ఎందుకురా బాబు ఇప్పుడు అనవసరంగా వాడికి ఇన్సైడ్ లేనంటే, ఇప్పుడు అంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్ చూసుకుంటే ఎలా తెలుసా, కార్ డ్యామేజ్ అవుతుంది, ఛాంపియన్షిప్ పాయింట్స్ పోతాయి, అందరికి ఆ ప్రయారిటీస్ ఇంకా హయ్యర్ లో ఉంటుంది. It's better to finish P2, P3 or P4 rather than a DNF and $1 million exactly from the pocket. అదే కదా ఇప్పుడు వచ్చే పాయింట్లు పోతున్నాయి, అరే నేను చేద్దాం అనుకుంది ఇది ఫాస్ట్ క్యాప్ కూడా వస్తుంది కదా మధ్యలో అనుకుంటే ఓకే అనుకోవచ్చు. పాప ఇప్పుడు అంటే ఓకే విలియమ్స్ ఇస్ నాట్ ద బెస్ట్ థింగ్, పోనీ ఇప్పుడు విలియమ్స్ లా టీమ్ తీసుకో, they could never imagine fighting with Max. కంపీటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ కంపీటింగ్ కార్ ఉన్నా వాళ్ళు రిస్క్ చేయలేరు, ఎందుకంటే దే నో దట్ దే డోంట్ హావ్ ద బడ్జెట్ టు రిపేర్. ఇప్పుడు పొద్దున విలియమ్స్ వచ్చి నిజంగా వాళ్ళ టైటిల్ కంటెండర్ కార్ ఉందనుకో, వాళ్ళ రైవల్ మ్యాక్స్ అనుకో, will they risk being to it? They have to, but they have to, but కొన్ని crashes అంటే ultimately Max comes out on the top anyway కదా. ఇప్పుడు even 2021 we saw like last 4-5 races కావాలని చెప్పి like Lewis ఎప్పుడైనా he used to avoid cut the corner, intentionally used to cut the corner, Max on that inside అనగానే లైక్ నాకు తెలిసి కరెక్ట్ గా అంటే మ్యాక్స్ కి కరెక్ట్ ఆన్సర్ ఎవరైనా ఇవ్వగలరు ట్రాక్ లో అంటే లాండో కాదు, అలోన్సో is the only guy who can బ్రో. వాడు ఇస్తాడు బ్రో, కాకపోతే ఒక పాయింట్ తర్వాత ఎట్లయిపోయిందంటే నువ్వు నా ఫ్రెండే, ఓకే మనం చూసుకున్నాం తర్వాత నువ్వు వెళ్ళిపోవని ఇస్తాడు. లేకపోతే పాపం ఈ సీజన్ లో లాండో కొంచెం అట్లీస్ట్ ఒక బ్రీఫ్ స్టేట్ లో అట్లీస్ట్ వాడికి కొంచెం ఆ ఫైట్ ఇచ్చాడు, బికాస్ హిస్ కార్ వాస్ కాంపిటిటివ్ అండ్ నాట్ ద డ్రైవర్. నాకు తెలిసి మెక్లరెన్ లో చూసుకుంటే నాకు తెలిసి పిఎస్టీ ఆ లాంగ్వేజ్ లో చేయగలడు, మ్యాక్స్ అలా చేస్తున్నాడు, పిఎస్టీ క్యాన్ డు దట్. ఇప్పుడు పిఎస్టీ తగ్గే టైప్ కాదు వాడు, వీల్ లో వాడు చాలా బ్రేవ్, చాలా బ్రేవ్ ఆ విషయంలో. కొత్తోడు కాబట్టి కొంచెం ఈసారి ఆ టీమ్మేట్ పాస్ చేశాడు, కానీ సీజన్ వాడు ఇట్ ఇస్ అండర్స్టూడ్ వాడు అనుకుంటాం అదే పిఎస్టీ ప్లేస్ లో కొలపింటూ ఉంటే వాడు కూడా అంతే. హీస్ ఆల్సో వెరీ బ్రేవ్ ఓవర్టేకర్, వెరీ బ్రేవ్ డిఫెన్స్. సచిన సామాన్య డిఫెన్స్ ఏవైతే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఆలివర్ బేర్మెన్ తీసుకోండి, లేకపోతే కొలపింటో తీసుకోండి, వాళ్ళు ఒక 2 races 3 races కూర్చోబెట్టారు. స్టార్టింగ్ లో క్రేజీ పర్ఫార్మెన్స్, బట్ తర్వాత కొంచెం తగ్గిపోయారు అంటావా, లేకపోతే కొంచెం కార్ కి యూజ్ అయిపోయి ఎందుకు రిస్క్ తీసుకోవడము, ఆర్ మేబీ స్టార్టింగ్ టైం లో తగ్గిపోలేదు, మనం మర్చిపోయాం అంతే. ఎగ్జాక్ట్లీ వాంట్ టు షో వాట్ దే మేడ్ ఆఫ్. ఈవెన్ లైక్ కిమి కూడా వాడి ఫస్ట్ FP1 లో హి వాంట్స్ టు షో వాట్ హి మేడ్ ఆఫ్, బట్ చిన్న మిస్టేక్ వల్ల క్రాష్ అయిపోయాడు. సో ఐ థింక్ దిస్ ఇస్ ఎందుకు అంటే నువ్వు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్లీ అవుతుంది. అడ్రినలిన్ కాదు, నీకు షార్ట్ మేబీ వన్స్ నీకు దొరుకుతుంది, గివ్ ఆర్ టేక్. ఇఫ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ మేబీ ట్వైస్, ఆ 1 or 2 ఛాన్సెస్ లో అది కూడా FP అంటే ఆలివర్ బెర్మెన్ ఇస్ డిఫరెంట్ సీన్, ఆ రేస్ లో డైరెక్ట్ లేదు అంటే నీకు దొరికిన ఛాన్స్ లో నువ్వు మాక్సిమైజ్ చేయాలి. ఇప్పుడు అది అందరూ చేస్తారు. ఒకసారి చెకో పేరెస్ కూడా మనం మాట్లాడుకున్నట్టు, ఒకసారి కాంట్రాక్ట్ వచ్చింది, నీకు తెలుసు నువ్వు నెక్స్ట్ ఇయర్ కార్లో కూర్చుంటావు అంటే
ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఒకటి వస్తుంది. సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ రాగానే Complacent అయిపోతాడు వాడు. రిస్క్ టేకింగ్ ఛాన్సెస్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అప్పుడు మైండ్ లో ఎలా ఉంటుందంటే నేను ఒక కన్సిస్టెంట్ ప్లేయర్ గా నేను మా టీమ్ కి కనిపించాలి రాదర్ దాన్ రిస్క్ టేకింగ్ గా. అది ఇప్పుడు అంటే మళ్ళీ ఆ రిస్క్ టేకింగ్ అబిలిటీ అంత ఎక్కువ ఎప్పుడు వస్తుంది? కాంట్రాక్ట్ అయిపోయిన దగ్గరకు వచ్చి, కాంట్రాక్ట్ అయిపోయే ముందు, లేదు అంటే నువ్వు ఛాంపియన్షిప్ కి ఫైట్ చేస్తున్నావు, డూ ఆర్ డై సిచువేషన్ ఉన్నప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సైన్స్ లెక్చరర్ మీద అంత బ్రేవ్ ఓవర్టేక్ ఎందుకు చేసింది? ఫుల్ సర్కిల్ కమింగ్ టు రెడ్ బుల్ సేయింగ్ అంటే ఇప్పుడు దాకా మేము ప్రెషరైజ్ చేస్తున్నప్పుడు డ్రైవర్లు బాగా పర్ఫామ్ చేయలేదు. ఫైనలీ వి గేవ్ ఎ ఛాన్స్ టు ద వన్ పర్సన్ హూ వాస్ సపోజ్ టు బి కన్సిస్టెంట్. ఆడు తగ్గిట్టాడు. ఇప్పుడు కాల్పెంటో కూడా హీ హాస్ బోట్ లైక్ 6 వీకెండ్ సంథింగ్ 6 races అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ 2 races లో హీ ప్రూవ్డ్ హిస్ పాయింట్. ఇప్పుడు థర్డ్ రేస్ నుంచి నౌ హీ హ్యాస్ టు సెటిల్ డౌన్ ఆర్ షుడ్ ఐ ట్రై టు ఇంప్రూవ్ ఈవెన్ మోర్? Probably he'll choose like I'll improve even more. It's a mental battle. It's a mental battle. Maybe he couldn't handle that improvement. Like maybe he needs a better car. ఎందుకంటే వాడికి ఇంకా సీట్ రాలేదు. అదే బై చాన్స్ 2026 2025 విలియమ్స్ సీట్ బై చాన్స్ he'll settle down. He will settle down. Exactly. He will try to understand the car more. అప్పుడు ఏంటంటే నేను పాయింట్స్ వస్తే చాలు దానికోసం ట్రై చేస్తాడు. కానీ అంత ఎక్కువ ఐ థింక్ అది కామన్. బట్ కాకపోతే దానివల్ల బ్రెజిల్లో ఇంకా వేగస్లో ద వే హీ క్రాష్ కాల్పెంటో సడన్ గా హీ వాజ్ ఇన్ టాక్స్ టు జాయిన్ రెడ్ బుల్ అట్ వన్ స్టేజ్. గుర్తుంది అందరూ లైక్ చాలా స్పాన్సర్షిప్స్ ఉన్నాయి, చాలా స్కై స్పోర్ట్స్ మస్తు ఖాళీగా ఉంటారు. అసలు స్కై స్పోర్ట్స్ చూడడం వల్లనే అసలు ఈ బ్రిటిష్ బాయ్స్ అనే టాపిక్ పెరిగిపోయింది అసలు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ 2-3 క్రాషెస్ వల్ల కాంట్రాక్ట్ పోవడాలు ఏమి ఉండవు. ఐ మీన్ బట్ వాడి స్టాక్ పడిపోయింది దానివల్ల. అదే చెప్తున్నాను, స్టాక్ పడిపోయిందంటే ఇంకేం ఖాళీ ఉందని చెప్పి అదే నథింగ్ టు లూజ్. ఇప్పుడు వాడికి అదే చెప్తున్నాను, ఇప్పుడు ఏదో వేగస్ లో 2 క్రాష్లు అయ్యాయని వాడు తీశారు. నీకు ఉన్న పర్ఫార్మెన్సెస్ ఆ ఛాన్సెస్ లోనే నువ్వు వాళ్ళకి చూపించాలి నీ రిస్క్ టేకింగ్ అబిలిటీ ఏంటి, నీ టాలెంట్ ఏంటి అని. అది వాడు చూపించాడు. అది రెడ్ బుల్ తీసుకున్నారు లేదా అది డిఫరెంట్ బాల్ ఆల్ టుగెదర్. నాకు సత్తా ఉంది, నాకు ఛాన్సెస్ నేను చేయగలను అని. అండ్ ఆ టైం కల్లా సీట్స్ కూడా ఖాళీ లేకుండే. ఆల్మోస్ట్ దేవర్ ఇన్ టాక్స్. జేమ్స్ లోవెల్స్ వెళ్ళి కిక్స్ ఓవర్ వాళ్ళతో మాట్లాడుతూ అనుకున్నారు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను ఏమంటావు ప్రీ సీజన్ టెస్టింగ్ అయ్యేంత వరకు నేను ఏది ఎస్పెషల్లీ రెడ్ బుల్ అస్సలు అదే నేను కూడా సేమ్. నాకు అఫీషియల్ F1 అఫీషియల్ పోస్ట్ వచ్చి చెకో హ్యాస్ బీన్ లెట్ గో వాడి రీప్లేస్మెంట్ అఫీషియల్ వచ్చేంత వరకు బ్రేకింగ్ చెక్ అవుట్ అంటే కాదు, చెకో పెరెజ్ పెద్ద మీటింగ్ ఏదో అవుతుంది 2-3 రోజులు అని చెప్పి అన్నారు. 20 million ఏదో 20 or 16 million ఏదో పే అవుట్ చేస్తే 20 million ఇవ్వాలని ఇచ్చేస్తారా డబ్బులు? నా ఉద్దేశంలో రెడ్ బుల్ ఇస్ స్టిల్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రెడ్ బుల్ నుంచి మేబీ కొలబెట్టో లేదంటే ఇంకెవరైనా సెకండ్ డ్రైవర్ ఎవరో అదంతా చూస్తున్నారు. నా ఉద్దేశంలో అంటే అది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే చెకోని వదిలేస్తారు వాళ్ళు. దేర్ వాస్ వాల్టరీ బోటాస్ ఆల్సో. వాళ్ళ బోటాస్ కూడా వెబ్సైట్ లో కూడా బోటాస్ పేరు కనిపిస్తుంది. ఇష్టం వచ్చిన పేర్లు షూమాకర్ కూడా వస్తాడు అయితే ఇలాగా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కుమార్ నుంచి వచ్చి బోటాస్ కూడా రిజర్వ్ డ్రైవర్ గా వాళ్ళు చెప్పారు. రిజర్వ్ డ్రైవర్ పనికొస్తారు కానీ నంబర్ 2 గా నాకు తెలిసి బోటాస్ కూడా అంటే వాల్టరీ బోటాస్ ఇప్పుడు వాష్డ్ అంటారా మీరు? అయిపోయింది, సినిమా అయిపోయింది. కెన్ వి జడ్జ్ హిమ్? ఆ కార్ లో ఏం చూసాం మనం వాడిని జడ్జ్ చేయడానికి వాష్డ్ అని చెప్పి? పీక్ మూమెంట్ లైక్ లాస్ట్ పీక్ మూమెంట్ ఆఫ్ వాల్టరీ బోటాస్ వాస్ దట్ డ్రైవ్ టు సర్వైవ్ యాష్ షాట్, అది నేకెడ్ యాష్ షాట్ which created ripples. Did you see that? Traumatizing it is. క్యాలెండర్ ఇచ్చారు. క్యాలెండర్ లో లేక్ దగ్గర పోయి రాసి ఉంటుంది అన్నమాట ఫోటో. ఒక పెద్ద పెయింటింగ్ చేసి లూయిస్ కి గిఫ్ట్ ఇచ్చి పార్టింగ్ అవే గిఫ్ట్ అది. బోటాస్ ఏంటంటే నీకు కార్ అంతా బాగోపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు విలియమ్స్ తీసుకో, ఒక 4 years బ్యాక్ ఆర్ సంథింగ్, నీకు ఛాన్సెస్ దొరుకుతాయి. నీ దగ్గర అంత చండాలని కార్ అయినా, హాస్ తీసుకున్నా ఏం తీసుకున్నా, దెర్ వర్ టైమ్స్ వేర్ P11 P12 లేకపోతే P9 ఏదో చేసి వచ్చారు. సాబర్ కూడా బాగానే ఉంది కారు, బట్ వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకోలేరు అంతే. ఓకే పిట్ స్టాప్ స్ట్రాటజీ ట్రాజడీస్ అన్నీ అయ్యాయి. Last they were doing pretty good. అదే too late అంతే. That is how it is. It is too late. అంటే నా ఉద్దేశంలో సాబర్ అనే అంత ఎస్టాబ్లిష్ టీమ్ దే ఆర్ నాట్ స్టూపిడ్ ఎనఫ్ టు గో విత్ సచ్ అ పెథటిక్ కార్ అయితే ఉంది. ఆబ్వియస్లీ జో అయితే కొత్తవాడు కాబట్టి అంత హోప్స్ ఏం లేవు.
బట్ ఇన్ మై ఒపీనియన్ బోటాస్ కుడ్ హ్యావ్ డన్ డెఫినెట్లీ బెటర్. They could have been in points అంటున్నారా? They could have been in points. Definitely. అంటే 24 But he outperformed Joe comfortably this season కదా, కాకపోతే బోటాస్ వాడు జో కన్నా బెటర్ గా చేసిండు త్రూ అవుట్ ద సీజన్. హీ డిడ్ యాపిల్ టు యాపిల్ కదా, అంటే ఐ అండర్స్టాండ్ బట్ అగైన్ జో హాస్ నాట్ షోన్ ఎనీ కైండ్ ఆఫ్ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద లాస్ట్ 2 years. ఇప్పుడు అదే పని ఆల్బమ్ లేకపోతే గ్యాస్లీ ఎవరితోనో ఉండి సరే పని గ్యాస్లీని అవుట్ పర్ఫార్మ్ చేసాడు లేదంటే అందుకనే నాట్ ఇన్ సచ్ ఎ గుడ్ qualifying. Like the most amount of excitement they get is during qualifying. Come on, this Valtteri Bottas finishing in 22. జో కూడా ఎందుకు వచ్చాడు? చైనీస్ స్పాన్సర్షిప్ వల్ల. ప్యూర్ టాలెంట్ మీద ఏం రాలేదు, చైనీస్ స్పాన్సర్షిప్ వల్ల. అదే అగైన్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, స్పాన్సర్షిప్ కావాలి కాబట్టే జో వచ్చాడు అంతే. సో And then COVID happened. ఒక్కసారి రిసెప్షన్ ఇచ్చారు అంతే, డన్ బిగ్గెస్ట్ మూమెంట్ జోద్ ఆలోచించుకుంటే ఆ క్రాష్ ఒకటి 2020 సిల్వర్స్టోన్ క్రాష్, ఇంకా మొన్న చైనాలో తప్ప నాకు ఇంకేం గుర్తురాదు. దీస్ ఆర్ స్పాన్సర్డ్ సీట్స్. నువ్వు స్పాన్సర్డ్ సీట్ క్యాండిడేట్ ని నువ్వు at some point like Stroll was also getting the same flack, but majlo like he did some good races at Turkish Grand Prix. అమావాస్యకి పుణ్యంకి ఒకసారి పర్ఫార్మ్ చేస్తారు. Actually people liked him before that. అంటే నీ బెల్ట్ కింద ఇప్పుడు నీకు 1000-2000 hours of Formula 1 డ్రైవింగ్ అంటే hours ఉండి 5 years experience driver by the way, like Stroll in Formula 1 5 years నుంచి ఉన్నాడు. అంటే Williams కూడా he got a podium, like he got a podium with Williams as well, so that is also there. So ఆ రేస్ లో నేను రాకెట్ పాయింట్ మోహన్ చూసి ఆ రేస్ లో 7 members రిటైర్. yeah but ఇది ఎలా సార్ నేను క్లాస్ లో ఫస్ట్ వచ్చింది సార్. 800 రూపాయల క్లాస్ అంటే ఎదురు సార్ 7 members అందరూ రిటైర్. but last moment lo Bottas overtakes him, but he still gets a podium. He was supposed to be P2 P3 వస్తాడు అది, but still no, like ఆ పొజిషన్ లో ఉండి తెచ్చుకోవడం. ఇప్పుడు వీళ్ళందరూ డబుల్ పోడియం ఎలా వచ్చింది అని అంటే లైక్ with all the circumstances only, like when Lando said luck or talent కాదు all luck అంటే I thought he was talking about these two people. Gasly ఇంకా Ocon వాళ్ళకే వాడుతుందిరా. బ్రో అదే చెప్పుండాల్సింది బ్రో, వాడు FIM ప్రైస్ మైక్ పట్టుకుని. I wasn't talking about Max, I was talking about Stroll. say అరే I'm retracting అంటే Makar was talking about Max only. అదే వాడు జస్ట్ బై చేసుకోవాల్సింది. అదే గ్యాస్లీ ఓకన్ అనగానే అదే గుర్తొచ్చింది అసలు. వాడి గురించి మాట్లాడుతున్నారేమో అనుకున్నాం. అరే ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు గ్యాస్లీ ఎంత మంచివాడు అంటే ఐ థింక్ హీ డిజర్వ్స్ అ బెటర్ సీట్. పాపం వాడికి ఇంకోసారి రెడ్ బుల్ ఛాన్స్ ఇవ్వాలి నా దృష్టిలో. ఈ టైం ఇస్తే అంటే నాకు తెలిసి ఈ టైంలో గ్యాస్లీకి సీట్ ఇస్తే నెక్స్ట్ 3 to 4 years వాళ్ళు సీట్ 2 గురించి పెద్దగా కష్టపడక్కర్లేదు అట్లీస్ట్. బట్ ఏ మొహం తీసుకొని వెళ్తారు? క్రిస్టియన్ హానర్ వచ్చారు, ప్లీజ్ రా సైన్ పెట్టాను, ఫక్ యూ ఐ వాంట్ టు రిట్రాక్ట్ మై కామెంట్. పబ్లిక్ వచ్చి సారీ చెప్పమంటాడు. అన్ని పాపం మిడ్ సీజన్ లో అందరూ now they can't go back to Albon, they can't go back to Gasly, they can't go back to Sainz, they can't. నిజంగా విషయం చెప్పాలా, ఇప్పుడు క్రిస్టియన్ హానర్ నిజంగా గ్యాస్లీ అన్న ఆల్బన్ దగ్గరికి వెళ్ళి వస్తావా అంటే వీళ్ళు డబ్బులు కట్టేనా కాంట్రాక్ట్ బ్రేక్ చేస్తారు. దాని తర్వాత టీం కూడా అగ్రీ అవ్వాలి కదా. నా ఇప్పుడు సేమ్ టేక్ విలియమ్స్ యాజ్ ఎగ్జాంపుల్, వై వుడ్ దే లీవ్ ఆల్బన్? వదులుతారు కదా మంచి డ్రైవర్స్. సేమ్ అదే కమ్స్ బ్యాక్ టు ద సేమ్ ఓల్డ్ క్వశ్చన్. అరే నువ్వు అకాడమీ తయారు చేస్తున్నావు, 5-6 ఇక్కడే ఉన్నారు, నువ్వు వీళ్ళందరిని వదిలేసి పెరేస్ తీసుకున్నావు, ఏం పనికి వచ్చాడు? ఆ హార్జియార్ కూడా ఉన్నట్టు జేహాన్ దారు వల్ల ఆల్సో దేర్. పాపం బాగా పర్ఫార్మ్ చేశాడు, బట్ అగైన్ పాలిటిక్స్ తీసుకెళ్ళి ఎఫ్ఈలో పడేశారు ఇప్పుడు. బట్ అప్పటికే అయిపోయింది. హిస్ నేమ్ వాస్ పాపింగ్ అప్ ఎ లాట్ అప్పుడు. యూజ్డ్ టు డూ వెరీ గుడ్ ఓవర్టేక్స్ F2 లో.
we have to start next year నుంచి అట్లీస్ట్ F2 కూడా కొంచెం చూస్తే ఈ రూకీస్ కొంచెం అర్థమవుతుంది. బట్ నిజంగా చెప్పాలంటే నేను F2 F3 ఇక్కడ చూడను, కానీ నేను ఒకప్పుడు అదే మన లూయిస్ బాగా డామినేట్ చేస్తున్నప్పుడు నేను MotoGP చాలా బాగా ఫాలో అయ్యేవాడిని. ద మోస్ట్ థ్రిల్లింగ్ రేసెస్ ఆర్ Moto2 races, Moto3 races. Moto2 and Moto3. All those 2 and 3 series last lap finish lu ఉంటాయి అన్ని. Last lap లో Last corner వరకు. 7 members నీకు లైన్ క్రాస్ చేస్తారు. మన యావరేజ్ 2 సెకండ్ గ్యాప్ ఈజీగా 7 members లైన్ క్రాస్ చేస్తారు. అంటే ఎందుకంటే కెపాసిటీ చిన్నది కదా, సో నీకు ఆ డెల్టా కూడా చాలా తక్కువ ఉంటుంది. నీకు ఇలాగా 15-20 సెకండ్స్ అంత డెల్టా నువ్వు యాక్సిలేట్ చేసినా ముందుకెళ్ళదు. లూనాలో డ్రైవ్ చేసా. F2 కూడా కార్స్ ఆర్ ఆల్ సేమ్ unlike this. ఎగ్జాక్ట్లీ Supposedly, but not really. But ఆ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఎప్పుడైతే అన్ని కార్స్ అండ్ ద మెషినరీ సేమ్, నీకు అప్పుడు నీకు క్లోజ్ గ్రిడ్ నీకు ఆ ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఫార్ములా 1 మెషిన్ కి అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు అండ్ FIA రూల్స్ కూడా అపారెంట్లీ F2 ఇంకా చాలా స్ట్రిక్టర్ అంట. జస్ట్ సో దట్ వాళ్ళని F1 కి ప్రిపేర్ చేయడానికి ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళకి పెనాల్టీ ఇచ్చేటట్టు అంత క్లోజ్ మానిటరింగ్ ఉంటుందని. సో అదే కదా ఇప్పుడు Moto2 F2 ఏంటంటే దాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు అది ఈక్వల్ మెషినరీలో ఒకసారి ఎవరు లేకపోతే ఎవరో ఒక కామెంట్లో చెప్పారు ఏంటంటే F2 ఈజ్ ఆల్ అబౌట్ పుషింగ్ the car to the limit. Pushing yourself to the limit. F1 is all about pushing the car to the limit. ఎవరు కార్ని మ్యాక్సిమం లిమిట్ పుష్ చేయగలరో వాళ్ళే గెలుస్తారు. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ F2 F1. అందుకని చాలా మంది కాదు, కొంతమంది అందుకని ఫెయిల్ కూడా అయిపోతారు. F2లో ఎంత బాగా చేసినా వాళ్ళు పుష్ చేసేస్తారు. నిక్ డివెరిస్ హెల్మెట్ మార్చుకొని వచ్చి ఒక్క ఆడిషన్ పట్టుకొని వచ్చేసి నీకు డ్రైవ్ ఇచ్చేస్తా తీసుకోవాలి వచ్చింది. అంటే హీ ఇంప్రెస్డ్ స్టార్టింగ్ లో హీ డిడ్ లైక్ వెరీ గుడ్, బట్ దెన్ తర్వాత తేలిపోయింది. టొయోటో గజు రేసింగ్ లో ఉన్నట్టున్నాడు కదా వాడు. కాదు ఫార్ములా లో డ్యూల్స్ ఉంటాయంట, ఏవో చాలా కథలు ఉంటాయి. ఓవర్టేక్ మోడ్ అని ఏదో ఉంటుంది. అటాక్ మోడ్ ఇస్ బేసిక్లీ ఫాస్ట్ చార్జింగ్ ఫర్ 5 seconds. హైపర్ మోడ్ లాగా నీ బండిలో ఓలాలో హైపర్ మోడ్. ఇట్స్ క్రేజీ డూడ్. లైక్ అవుట్సైడ్ రింగ్ నుంచి వెళ్తారు, అక్కడ నుంచి యాక్టివేట్ అవుతుంది అంటే ఎక్స్ట్రా బూస్ట్ అది. లైక్ ఏదో ఫ్యాన్ బూస్ట్ కూడా ఏదో ఉంది. అసలు ఫ్యాన్ బూస్ట్ ఇస్ ఫక్ ఆల్. ఏం లేదంటే ఇమాజిన్ చిరంజీవి అండ్ విజయ్ దేవరకొండ రేసింగ్ ఇన్ FP, ఓకే? హూ విల్ యూ ఓట్ సో దట్ దే విల్ గెట్ మోర్ పవర్ అంటే అందరూ చిరంజీవికి వేస్తారు ఓట్. నౌ చిరంజీవి గెట్స్ మోర్ పవర్. సో ఇమాజిన్ ఇదే మెక్సికో ఉంది, ఇప్పుడు పెరెస్ సెకండ్ లో స్టార్ట్. యా అంతే సేమ్ 100% ఓట్స్ వాడికే వెళ్తాయి. బట్ ideally the race, like the reason why they got it was close racing అవుతుంది అనుకో. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ కి క్లోజ్ రేసింగ్ అవుతుంది, థర్డ్ ఉన్నాడు ఓవర్టేక్ చేయలేకపోతున్నాడు. సో just because people want to see more overtaking, they'll vote for the third one so that he gets more power to overtake and చెప్పేసి. that is the reason that they had fan votes. but it is all becoming ఏంటంటే ఈ ఫార్ములా 1 చేసి ఎవరైతే ఫార్ములా E వచ్చాడో వాళ్ళకే ఓట్లు పడుతున్నాయి because they are known faces. So that's what థియరీ ఒకటి రాశారు, ప్రాక్టికల్స్ ఇంకోటి జరిగింది basically. Good idea, bad execution. అంటే they could do nothing because fans are voting, వాళ్ళ చాయిస్ అదే ఉంది కాబట్టి. All those when they go around the outside, they lose positions anyway. Yeah, all those Antonio, but Felix you get Costa, extra 6 boost, seconds. boost. It's mad, dude. It's stupid. Jules Verne వీళ్ళందరికీ వచ్చాయి ఓట్లన్నీ. Who's that Jules Bar? Jules Bar. నాకు జ్యూస్ తెలుసు, బార్ తెలుసు. There is some guy F1 ఎవరు ఉన్నాడు కదా, మెక్లారెన్ డ్రైవర్ అలోన్సోతో పాటు. Belgian Stoffel Van Dorn. ఇంకోటి ఏంటంటే 2024లో మంచి జరిగింది ఏంటంటే ఆ గ్యాప్ తక్కుంటూ వచ్చింది మిగతా. దట్ ఇస్ వాట్ ఐ లైక్. అంటే అంతకుముందు ఏంటంటే ద రేస్ విన్స్ యూస్ టు బి లైక్ 1 lap plus 2 plus ఇట్లాంటివి ఉంటాయి. బట్ ద రేసింగ్ హెస్ బికమ్ వెరీ క్లోజ్. మిడ్ఫీల్డ్ ఎస్పెషల్లీ ఈస్ బంచింగ్ అప్. DRS ట్రైన్స్ అవన్నీ ఫామ్ అవుతున్నాయి. దట్ ఈస్
ఐఎమ్ లైకింగ్ దట్ అది ఎస్పెషల్లీ మోర్. యూజువలీ ఎప్పుడైతే సార్ రెగ్యులేషన్స్ చేంజ్ చేసి ఫస్ట్ 2-3 years తర్వాత సెటిల్ అవుతారు చూడు, అన్ని కంపెనీస్ అన్ని టీమ్స్ రెగ్యులేషన్స్ ఎప్పుడైతే సెటిల్ అవుతారో ఆ ఫైనల్ సీజన్ వచ్చేసరికి ఇంకా రెగ్యులేషన్ చేంజ్ అవబోతుంది, మళ్ళీ చేంజ్ అవబోతుంది అనే ఫైనల్ సీజన్ అట్లా దే గో ఆల్ అవుట్. ఇప్పుడు 2022లో వీళ్ళు రెగ్యులేషన్ చేంజ్ అవబోతుంది. 2021 ఇంట్రెస్టింగ్ ఫైట్, అందరూ ద గ్రిడ్ క్లోజ్డ్ అప్, వీ గాట్ అ గుడ్ ఫైట్. ఇప్పుడు మళ్ళీ 2026లో గ్రిడ్ చేంజ్ అవుతుందని అనుకుంటున్నాము. బీసీ 2024-25 క్లోజ్ ఫైట్స్ మళ్ళీ. సో కరెక్ట్గా ఎప్పుడైతే క్లోజ్ ఫైట్ వస్తుందో కరెక్ట్గా మళ్ళీ రెగ్యులేషన్ చేంజ్ అయిపోయి మళ్ళీ ఫీల్డ్ స్ప్రెడ్ వస్తుంది. ఇది ఈ రెగ్యులేషన్ చేంజ్ కూడా నా ఉద్దేశంలో ఇంత ఫాస్ట్ అడాప్షన్ ఎందుకు చేస్తున్నారు అంటే మర్సిడీస్ సాగా అవ్వకుండా ఉండడానికి. ఏంది 2014 to 20 దాన్ని బ్రేక్ చేయడానికి బేసిక్లీ, అంటే ఇంత డామినేషన్ ఉండకూడదు, అంత టూ మచ్ ఆఫ్ డామినేషన్ కదా. And also net zero F1 net zero అదంతా సొల్లబ్బా. నేను నువ్వు ప్రపంచం అంతా తిరుగుతూ నువ్వు ప్రొడ్యూస్ చేస్తూ నువ్వు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ నువ్వు లాస్ వేగస్, అజర్బైజాన్ సర్క్యూట్స్ ఇవన్నీ నువ్వు బిల్డ్ చేస్తున్నావు, మనకు అవన్నీ ఎవడు పట్టించుకోవాలి. ప్రైవేట్ జెట్స్ వీళ్ళు వాడే 30 లీటర్ 40 లీటర్ ఫ్యూల్ కోసం కాదు. సో నెట్ జీరో, ఐ హర్డ్ దిస్ థియరీ, ఇంట్రెస్టింగ్ థియరీ. నెట్ జీరో అంటే ఇప్పుడు కొత్త సోర్సెస్ నుంచి పెట్రోల్ తయారు చేయడం కాదంట. బేసిక్లీ మేబీ దే జస్ట్ బ్రేకప్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, దే మేక్ దట్ ఇన్ టు ద రెగ్యులర్ ఫ్యూల్. సో నీ సోర్స్ చేంజ్ అవుతుంది, అంటే నాట్ ద ఫాసిల్ ఫ్యూల్, యూ డోంట్ హ్యావ్ టు డిగ్ అండ్ లైక్ బిల్డ్ ఇట్. సో ఇట్స్ వెరీ క్లెవర్ మార్కెటింగ్ టెక్నిక్. కార్బన్ జీరో అండ్ నెట్ జీరో చాలా డిఫరెన్స్. యా, సో దానివల్ల ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు చేంజ్ ఇంజన్స్, స్పెసిఫికేషన్స్ ఇవన్నీ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో యు ఆర్ జస్ట్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ లైక్ నీ చుట్టుపక్కల ఉన్న దాని నుంచే, లైక్ హైడ్రోజన్ వాటర్ నుంచి నువ్వు యుల్ గెట్ హైడ్రోజన్, అండ్ లైక్ ఆల్ దోస్ CO2 నుంచి యు ఆర్ and they have this carbon credits kuda. It's like Apple does that. Apple buys carbon credit and they said, yeah, we are net zero. Yeah, that's although they are making aluminum things and all. Internationally that is what is accepted. Yeah. So I think Apple కూడా అదే చేస్తారు, carbon credits కొనేస్తారు, ఇంకా net zero అని చెప్పేస్తారు. అంతా మాయాజాలం. అంతా డిజిటల్ పంచాయతీలు ఇవన్నీ ఆన్మించి లేదు, లక్కర్ పంచాయతీలు ఇవన్నీ. దట్స్ క్వైట్ పాసిబుల్. అంటే నేను చేయలేదు కానీ నేను వీడికి డబ్బులు ఇచ్చా, వాడు చేస్తున్నాడు, మేము వాడమేమి ఒకటే. సో దట్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ నాకు తెలిసి నంబర్ ఆఫ్ రేసెస్ కూడా తగ్గించాలబ్బా. ఐ థింక్ I'm liking that 11th. I like the 11th team entrance. Like more race, more crashes, more drama. Basically. 12th కూడా వస్తుంది అనుకుంటా. Next 26 వరకు ఎక్స్టెండెడ్. 26 నుంచి Zanu తీసేస్తున్నారు. లేదు 26 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత cancel. Zanu is done. That amazing back is gone. తయారు చేసిందే ఒక 3-4 సంవత్సరాలు చేసి మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి. లైక్ నౌ దట్ ది పాయింట్ వచ్చింది కాబట్టి ఐ వాస్ థింకింగ్, ఇప్పుడు మన దగ్గర వి హావ్ లైక్ లెట్స్ సే 24 days క్యాలెండర్ ఉంది. హౌ మెనీ ట్రాక్స్ ఆర్ యాక్చువల్లీ గుడ్ ఫర్ ఓవర్టేకింగ్? ఆడోగాన్లో మోనకో ఉండాల్సిన అవసరం ఉందా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నో హిస్టారిక్ ట్రాక్ ఉంది. Monaco and Ferrari both are on similar lines. అది జస్ట్ హిస్టరీ ఉండడం వల్ల. సో Monaco Like Checo Perez Monaco and mainly Hamilton. because the drivers don't have to drive like even 1 kilometer to reach the track. అది ప్రెస్టీజ్ ఉంది అంతా ఉంది, బట్ ఇస్ ఇట్ అ గ్రాండ్ ప్రీ? దాని గ్రాండ్ వెళ్ళిపోవచ్చు basically. And that's the only race where you don't complete 300 kilometers in the calendar. That's the only race that lasts for 2 hours and you don't complete, and most of the times you don't complete these 300 kilometers. బట్ అల్టిమేట్లీ రేస్ చూస్తే ఇట్స్ స్నూస్ ఫెస్ట్. దాని గ్రాండ్ ప్రీ రేస్ చూడకూడదు, దాని క్వాలిఫైయింగ్ చూడాలి. మరి అట్లాంటప్పుడు గ్రాండ్ ప్రీ పెట్టకూడదు, గ్రాండ్ పరేడ్ అని చెప్పి పెట్టాలి దానికి పేరు. నెత్తది అట్లాంటప్పుడు జీపీ అని చెప్పి. అది యాక్చువల్గా నాకు బాగా గుర్తు 2 years బ్యాక్ ఏదో డిస్కషన్ అయింది, అదే మొనాకో అంచాలా ఉండకూడదని. ఐ థింక్ 3 years బ్యాక్ ఎప్పుడు అయింది. చాలా మంది అంటే అట్లీస్ట్ ఎంతూసియాస్ అండ్ ఆల్ వర్ లైక్ ఎందుకు సేమ్ థింగ్, మోర్ ఆఫ్ గ్రాండ్ పరేడ్ రాదర్ దాన్. రేస్ ముందు రేస్ తర్వాత ఉంటది వైబ్, లైక్ నాట్ డ్యూరింగ్ ద రేస్. రేస్ ఉండదు. అదే లైక్ ఐ రిమెంబర్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాండ్బోట్ ఉంది, ఇమోలా ఉంది, హంగరీ ఉన్నాయి. ఈ రేసెస్ అగైన్ వెరీ హార్డ్ టు ఓవర్టేక్ కదా. బట్ ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ న్యూ ట్రాక్ లాస్ వేగస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. వేగస్ ఇస్ అగైన్ వెరీ గుడ్ ఫర్ ఓవర్టేకింగ్. రేసెస్ 2 years జరిగింది, బోత్ ఇయర్స్ ఇట్ వాస్ థ్రిల్లింగ్.
That is So- because of car, I think. Like my theory, like, because the regulations. Track is like this wide, bro. Track okay, but cars are able to follow each other very closely, so they are able to అంటే overtake easily. అవే కార్స్ వేరే ట్రాక్స్ లో దే కాన్ పాస్ ఫాలో క్లోజ్లీ కదా. అంటే but like because of that has collectively happened throughout all the races is my thing. Like అంతకుముందు Actually నువ్వు చెప్పినట్టు కొన్ని కొన్ని క్యాలెండర్స్ నుంచి తీసేయాలి. ఇప్పుడు లైక్ ఇంట్రడ్యూస్ ఇఫ్ ఒకవేళ అందరూ అంటారు ఇప్పుడు స్ట్రీట్ ట్రాక్స్ రాకూడదు, వీ హేట్ స్ట్రీట్ ట్రాక్స్ ఇది అని చెప్పి. ఇఫ్ ద స్ట్రీట్ ట్రాక్ ఇస్ గుడ్, లైక్ వాట్స్ ద ప్రాబ్లమ్? లైక్ ఐ డోంట్ కేర్. లైక్ ఒక హిస్టారిక్ ట్రాక్ ఉంది ఇప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ హంగరీ, ఇప్పుడు ఇమోలా అగైన్ చాలా సన్న ట్రాక్. నీకు మెయిన్ స్ట్రీట్ తప్పిస్తే యూ కాంట్ ఓవర్టేక్ ఎనీవేర్ ఎల్స్ కదా. ఇప్పుడు శాండ్వాట్లో కూడా మెయిన్ స్ట్రీట్ ఉంది, దర్స్ నైస్ బ్యాంకింగ్ యాంగిల్స్ మంచిగా ఉన్నాయి. వాట్స్ పాయింట్ ఎక్కడైనా ఓవర్టేక్ చేస్తారా? క్లీన్ రేసింగ్ క్లీన్ రేసింగ్ కావాలన్నావు కదా overtakes బాగానే. ఓవర్టేక్స్ జరగాలి కదా. జాన్వర్డ్ లో బాగానే అయింది ఓవర్టేక్స్, లైక్ లాట్ ఆఫ్ పియాస్ట్రీ లాట్ ఆఫ్ ఓవర్టేక్స్. వెట్ టు చేంజ్ right. రైట్ మళ్ళీ వెట్ అది అయిందన్నమాట. Right, సో right. శాండ్వర్డ్ యాక్చువల్లీ బ్రోక్ ద రికార్డ్ ఫర్ ది హైయెస్ట్ ఓవర్టేక్స్ ఇన్ గ్రాండ్ ప్రీ. ఇంకొకటి ఏమైందంటే ఈ సీజన్ లాస్ట్ సీజన్ వరకు ఫెరారీ వర్ ది వర్స్ట్ స్ట్రాటజీస్ క్లౌన్స్ అని అనుకున్నాము. బట్ దిస్ ఇయర్ వీ గాట్ టు సీ అదర్ టీమ్స్ ఆల్సో మేకింగ్ సిల్లీ మిస్టేక్స్ లైక్ మెక్లారెన్ లైక్ డబుల్ పిచ్ స్టాప్ చేయలేదు, It is just that same employee switching to McLaren. అది కిక్ సోబర్ చూసాం. రెడ్ బుల్ ఫర్గెటింగ్ దేర్ రేర్ వింగ్, అదొక్కటి దట్ వాస్ లైక్ మ్యాడ్. లాస్ట్ మూమెంట్ లో మొత్తం ఇట్లా కట్ చేసి అవుతూ ఉంటాయి లాజిస్టిక్స్. అదే చెప్తున్నాను, ప్రపంచం అంతా తిరుగుతున్నావు, ప్రతి వారం రేస్ చేస్తుంటే ఎక్కడో చోటు మిస్టేక్ అవ్వకుండా ఉండదు. రియర్ మర్చిపోయారు కానీ మ్యాక్స్ అదే నంబర్ 4 టీ-షర్ట్ వరల్డ్ ఛాంపియన్ ది. నాకు యాక్చువల్గా ఈ ట్రిపుల్ హెడర్స్ ఇదంతా నాకు ఐ మీన్ ఈవెన్ యాజ్ అన్ ఎంతూసియస్ట్ నాకు ఇది టూ మచ్ అనిపిస్తుంది. 2 back-to-back ట్రిపుల్ హెడర్స్ విత్ ద 2 weeks బ్రేక్ ఎంత వస్తుంది, అది టూ మచ్ అనిపిస్తుంది. ఈసారి స్కెడ్యూల్ కూడా వాళ్ళు ఎలా చేస్తారంటే ట్రిపుల్ హెడర్ ఒక 3 weeks బ్రేక్, మళ్ళీ ఇంకో ట్రిపుల్ హెడర్ 3 week బ్రేక్ అన్న మధ్యలో మోర్ దెన్ సమ్మర్ బ్రేక్ వి గాట్ వన్ మోర్ బ్రేక్స్ మధ్యలో. ప్రాబ్లం ఏంటంటే ఈ అన్ని లొకేషన్స్ లో ఆ వెదర్ అంత అనుకూలంగా ఉండదు. మళ్ళీ అదే 2 years బ్యాక్ అదే ఖతార్లో కదా, ఖతార్ సింగపూర్ లాస్ట్ ఇయర్ కదా, ఖతార్ వాస్ సో వేడికి పీపుల్ సేమ్ థింగ్ మోటోజిపి మన బుద్ధ పడిపోయారు డ్రైవర్లు దిగంగానే. అండ్ రేస్ వాజ్ సపోజ్ టు హ్యాపెన్ ఫర్ లైక్ సమ్ 30-40 laps or something. దాన్ని సగంకి కట్ చేస్తారు ఆల్మోస్ట్, దే కట్ ఇట్ డౌన్. అప్పుడు కూడా వాళ్ళు దే లైక్ ఎగ్జాస్టెడ్. అదే సో అదే ఐ థింక్ థింగ్స్ హావ్ టు చేంజ్. బట్ సర్లే ప్రస్తుతానికి మనకి రేసింగ్ వస్తే చాలు. జస్ట్ టు కమ్ బ్యాక్ టు యువర్ పాయింట్, మొనాకో ట్రాక్ ఎందుకన్నా బోరింగ్ ట్రాక్ కదా. ఆ రేస్లో డూ యూ రిమెంబర్ మన రెడ్ బుల్స్ 2 teams దే వర్ ప్లేయింగ్ ఎక్స్ అండ్ ఓ ఆన్ ట్విట్టర్. యూ గైస్ డోంట్ రిమెంబర్? మోనాకో రేస్ వాస్ సో Yeah. యాక్చువల్లీ టీమ్స్ ట్విట్టర్ లో కూర్చొని ఎక్సెన్ గేమ్స్ ఉంటాయి కదా, ఆడుకుంటా కూర్చుంటారు ట్విట్టర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో. ఇట్ వాస్ సో ఫన్నీ. Like వాళ్ళు అదే కదా, they were trolling it. That was funny actually. Yeah, I remember that. బట్ మొనాకోలో అంతకు ముందు ఓవర్టేక్స్ యూస్ టు హ్యాపెన్ వెన్ ద కార్స్ వర్ స్మాలర్. ఇది వైడ్ అనుకుంటా 2 meter లో కార్స్ వచ్చేయడం వల్ల అది ఆ స్లో టర్న్స్ లో అసలు తిరగదు కారు. అక్కడ అసలు ఇంపాసిబుల్ టు ఈవెన్. ఇప్పుడు ఈ ఇయర్ మొనాకోలో పెరెస్ అండ్ 2 హాస్ కార్స్ క్రాష్ కదా. వై ఎందుకని? లైక్ జస్ట్ నాట్ ఈవెన్ ఇనఫ్ స్పేస్ ఫర్ 2 cars to go side by side. అది కూడా లేదు. అదే కొంచెం వైడ్ ఉంటే బోత్ యాక్సిడెంట్ కూడా మేము ప్రివెంటెడ్ అక్కడ. Still think Perez's fault, but always. Everything is Perez's fault. Yeah. No, Monaco especially. Monaco, like Kevin Magnussen was following you. కావాలని ఆడు ఇరికిచ్చాడు అంటారు కానీ లైక్ పెరెజ్ వాస్ కమింగ్ టువర్డ్స్ రైట్. ఐ సా ఇట్ యెస్టర్డే ఓన్లీ. మొత్తం వస్తున్నాడు, రైట్ వస్తున్నాడు. So what else tracks that should be removed in your opinion? In my opinion, I don't mind Zandvoort being gone personally. And Monaco, no? And Monaco, and Imola, and Hungary, and Qatar. Hey, Qatar, we had good action kada. It's good. I mean, Qatar again narrow range. Like ఇప్పుడు అందుకు I want wider tracks sometimes. Baku's again లాంగ్ స్ట్రేట్స్. Yeah. నాకు సౌదీ అరేబియా అంత నచ్చలేదు అబ్బా ట్రాక్. ఐ మీన్ ఐ నో ఇట్స్ లైక్ వెరీ లాంగ్ అండ్ వెరీ ఫాస్ట్ it was. ఇట్స్ ఫాస్ట్. Saudi Arabia, even group level మన discussion లో కూడా people are saying Saudi Arabia
is actually bad track అని చెప్పి. But then all Hamilton fans only, like because human rights but then violation like 2 races, but then 3 races ఇప్పటి వరకు జడానే కదా మీరు సారీ 3 races జరిగినాయి. all 3 races were like bangers, like 2021 2022 yeah, అంటే ఆ రేస్ స్టార్ట్ అవ్వక ముందు everybody in the F1 fraternity was saying Saudi జరగకూడదు. Once the race happened, like amazing race happened, అందరూ మర్చిపోయారు. జరగకూడదు ఎందుకన్నా తెలుసా, few hundred no, of course the like missile strikes. అది కూడా when they were saying Brazil Grand Prix is going to shift to Sao Paulo అన్నప్పుడు like the whole thing ఇంటర్లాకర్స్ తీలేవబ్బా. ఇంటర్లాకర్స్ కాంబినేషన్ అమేజింగ్ ట్రాక్ అది అయితే. they were going to shift to some Amazon rainforest కట్ చేసి ఇంకో కొత్త ట్రాక్ తయారు చేస్తామని అన్నారు. సో like yeah that was a thing last year not this year but దాని తర్వాత వీళ్ళందరూ నో యూ కాంట్ రిమూవ్ ఇంటర్లాగోస్ అని అన్నప్పుడు దెన్ ద రీసర్ఫేసింగ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్ హ్యాపెండ్ ఈ ఇయర్ కి. అది సంఖ్య దానివల్ల రేస్ కిడియా అని చెప్పి కొత్తది సమ్ మిడిల్ ఈస్ట్ లో కిడియా ఎలివేషన్ ఉంది కింద బ్రిడ్జ్. అది సౌదీ వాళ్ళు ఇట్స్ అ కాన్సెప్ట్. ఇంకా రేస్ సిటీ కిడియానో ఏదో దాని అది వచ్చేసరికి ఫామ్ లో అది ఇలా ఉంది బ్రో. ఫామ్ లో రెండు ఫుల్ గా ఇంటిగ్రేట్ అయిపోయి that was funny. ఆ వీడియో చూస్తే ఎంత ఫన్నీ ఉంటుంది అసలు. we would have had Vietnam also by this year, అంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడో తయారు చేశారు. we didn't start the race there but రవాండా ప్లాన్ ఇప్పుడు అది వాళ్ళు బిడ్ సౌత్ ఆఫ్రికా ఎందుకు జస్ట్ బికాస్ మ్యాక్స్ ఇదా పనిష్మెంట్ కమ్యూనిటీ అక్కడ కార్లు ఎవరు కొనట్లేదని అలా కార్లు అంటే చూపిద్దామని. ఆఫ్రికాలో అదే ఫామ్ లో అప్పటి లేదు కదా, వెళ్దామని సౌత్ ఆఫ్రికాలో ఏదో ప్రపోజల్ పెట్టారు. మరి బట్ నాకు తెలిసి అది ఫైనాన్షియల్ అంత వైబుల్ అవ్వకపోవచ్చు, కష్టం. అందుకే నాకు తెలిసి అంత వైబుల్ కాదు. అందుకే నాకు తెలిసి ఈసారి F1 అవార్డ్స్ రవాండాలో పెట్టడం మేబీ జస్ట్ టు సీ హౌ ఇట్ ఇస్. అంత హడావిడి అదే మన ఫీఫా కూడా అవన్నీ అంతే కదా, అన్నీ హడావిడే. వర్కౌట్ ఫైనాన్షియల్ గా వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. మేబీ 2-3 races and then they might. వై వాస్ మలేషియన్ గ్రాండ్ ప్రీ అదే ఆ ట్రాక్ ఎందుకు వెళ్ళిపోయింది? they didn't want Sepang was a good circuit. It has a nice V shape. F1 race అంటే గేమ్ ఆడేటప్పుడు మజా వస్తుంది యాక్చువల్లీ. వెరీ వెరీ ఫన్ ట్రాక్. ఆన్లైన్ లో ఎవ్రీ ఫ్యూ మంత్స్ ఎవడో ఒక రెడిట్ లో పోస్ట్ చేస్తాడు ఐ మిస్ సపాంగ్ అని చెప్పి. అసలు నిజంగా ట్రాక్ ఏది క్యాలెండర్ లో ఉండాల్సిందంటే సిల్వర్స్టోన్ హాకన్హైమ్. ఎగ్జాక్ట్లీ హాకన్హైమ్ లాంటి బ్రిలియంట్ ట్రాక్. అసలు ఫార్ములా 1 వాళ్ళు అసలు ఎందుకు వదులుకున్నారా? బెల్జియం జర్మనీ. It's famous actually a Vettel crashed and lost championship. no wet race lo. This is what I missed. Like 2022 when started కదా, like you guys started from so long, so you know all these stats, you know Hockenheim. I don't know Hockenheim. I have zero idea why that track is so good. Sure. So yeah, I think I'll start watching Hockenheim కూడా ఏంటంటే ఒక వన్ రైట్ వన్ లెఫ్ట్, ఒక లాంగ్ లెఫ్ట్ వస్తుంది, దాని తర్వాత ఫుల్ స్ట్రైట్ ఒక రైట్ వ్యూ వస్తుంది అనమాట. వెరీ గుడ్ స్లో కార్నర్స్ దే హావ్, లాట్ ఆఫ్ వెరీ బ్రిలియంట్ ఓవర్టేకింగ్ స్పాట్. అంటే అలాంటి స్పాట్స్ అంటే కరెక్ట్ గా చెప్పాలంటే మన మాన్సాలో స్టార్టింగ్ లో ఉంటుంది కదా, మన రైట్ సైడ్ ఎల్ షేప్ వస్తుంది కదా, వి షేప్. అలా అనమాట హాకెన్హైమ్ లో ఆ జంక్షన్, ఆ వి షేప్ నీకు ఫుల్ లాంగ్ లెఫ్ట్, ఫుల్ స్ట్రైట్ మ్యాక్స్ అవుట్, అండ్ దెన్ యు బ్రేక్ టు ఐ డోంట్ నో 40 or 50 kilometers. షార్ప్ వి అన్నమాట. బ్రిలియంట్. అంటే ఓన్లీ టాలెంటెడ్ ఫోక్స్ can overtake there. You shoot your braking distance by 10 meters, you are able to travel. Shit. Very simple. Yeah, very tricky. Very tricky track. That is the track where our wet race Lewis did 14-1, his longest ఇది. దేంట్లో Hockenheim 2018. అక్కడే Lewis won from the back of the grid in a wet race. సరే ట్రాక్ అసలు ఎందుకు తీసారు నాకు ఇప్పటికే అర్థం కాదు అది. బట్ ఓకే, ఏం చేయలేం. For some reason I think even those people like chaos. అంటే చిన్న మిస్టేక్ చేసినా కానీ రివార్డ్ చాలా బ్యాడ్గా ఉండాలి అన్న థాట్ ప్రాసెస్లోనే ఉంటారు. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వై దే స్టిల్ డూ మోనాకో, బికాస్
concentration levels has to be up there every lap. Like, డ్రైవర్స్ కే మనకు చాలా ఇష్టం. వాళ్ళకి క్వాలిఫైయింగ్ వచ్చేటప్పుడు మనకు గ్రేట్ it is mental challenge, like more than exactly. anything, it is more of a mental challenge than బట్ అంటున్నా నాకు తెలిసిన నా పొజిషన్ నా దగ్గర ఉంటుంది. ఎవరు వేయలేడు. నేను ఎద్దులు పడి తోలుకరెళ్ళా, నేను హ్యాపీగా వెళ్తానని తెలుసు, అందుకని వాళ్ళు అలా ఉంటారు. అసలు ఇవన్నీ కాదు కానీ గ్రేటెస్ట్ డ్రైవర్ బ్రాడ్ పిట్ ఐ వుడ్ సే ఫర్ దిస్ సీజన్. Oh yeah, the whole Apex GP drama. అదేంటో సినిమా అంతా నాకు యాపిల్ టీవీలో వస్తుంది అది. యాపిల్ టీవీలో వస్తుంది అది. Apple TV. అంటే మూవీస్ రిలీజ్ చేస్తారులే. Still yeah, Apple is producing it. ఓకే అబుదాబిలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటకు పిలిచి పోడియం షూటింగ్ చేశారు. పోడియం స్టూడియోలే ఛాన్స్ ఏంచి ఛాంపియన్షిప్ పోయిందని బాధలో అంటే వాడికి వచ్చి పోడియం ఆడిని అమ్మ అబుదాబిలో వ్యూవర్స్ ఉంటారు, ఆడియన్స్ వచ్చారు కదా, వాళ్ళతో కూడా యాక్టింగ్ చేయించారు. రేస్ ఇస్ హ్యాపెనింగ్ 1 2 3 ఏ అట్లీస్ట్ మనకి ప్లాట్ తెలిసిపోయింది. అబుదాబిలో సన్నీ హేస్ గెలుస్తాడు, అయిపోయింది. సీజన్ ఎండింగ్ లో వాడు గెలిచేసిండు అని చెప్పి. నెక్స్ట్ ఇయర్ కదా మూవీ. యా 2025. I hope it goes good. It's the highest ever ఖర్చు పెట్టిన మూవీ అంట. Hollywood history. money spent. Directed by the Top Gun Maverick guy, Jackson. అవునా? Wow. The guy who directed But Top still I Gun. think it's gonna suck, dude. Too much ఎంత హైప్ కూడా చాలా ఇస్తున్నారు. ప్రాపర్ ఫార్ములా 1 ఫ్యాన్స్ కి అంత నచ్చదు, బట్ they will be Americanized. Obviously they have to dump it down to watch. అంటే ఇట్స్ వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే డ్రైవ్ టు సర్వైవ్ అయిపోయింది. అంటే అది చేయాల్సిన పని వాళ్ళు ఆల్రెడీ చేసేసారు, ఇంకా దాని నుంచి అడిషనల్ వ్యూవర్స్ ఇంకా రారు. అది సినిమా అర్థమైపోయింది. ఏ సీజన్ అయినా ఏదైనా షో అలాగే ఉంటుంది. నౌ దే వాంట్ టు డూ, దే హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్ టు keep that attraction going on. So a trailer though, the most funniest part was the opening line. Yeah. Everyone's car is built for straight, our car should be built for how can combat. I make that safer? And who said anything about safer and Brad Pitt at a dialogue antadu ee indra inta drama na ever driver atlantis started. Ford versus Ferrari చూసావా నువ్వు? built లైక్ for combat in మధ్యలో obviously Ford versus Ferrari మూవీ వచ్చింది, అది చూసావా అది? లైక్ ఇట్ ఇస్ పవర్ ప్యాక్ విత్ దోస్ లైన్స్, లైక్ ఆల్ స్వాగ్ కైండ్ ఆఫ్ లైన్స్ ఇట్లా. అది బాగుండే మూవీ కాకపోతే ఇట్ ఇస్ గుడ్. అంటే లైక్ యాజ్ బిల్డప్ టు దోస్ సీన్స్ కదా, ఇవన్నీ స్టేట్మెంట్స్ డూ మేక్ లైక్ they'll cover it hopefully స్టోరీలో. బట్ I think we recorded close to what 2 hours and 2.5 hours. Yeah, more than ఇంకా 10 minutes అయితే. we have not discussed anything about 24, I feel. only stories to అంత What are the changes? లాస్ట్ గా సీజన్ రీక్యాప్ ఒక లైన్ like ఇచ్చేసి so unstructured this whole conversation was. ఒక సండే కూర్చొని అందరూ అమ్మలక్కల కబుర్లు చెప్పుకొని ఇంత నోట్స్ తయారు చేసింది పాపం, లైక్ నథింగ్. చూసాం ఒక్కరే. చూసారు ఎవరైనా పేపర్లు అంతా చూసారా? నేను కొన్నిసార్లు చూసా, బట్ ఐ ట్రై టు బ్రింగ్ అప్ సమ్. రాసిన మంది బుర్ర క్లోజ్ మేబీ డ్రైవర్ ఓటింగ్ చేద్దాం 2024కి. 2024. క్యాల్కులేషన్ చేయాల్సి వస్తుంది కొంచెం, మరి అందరు పాయింట్స్ వేసినప్పుడు. Okay, what do you want versus what is practically possible? Maybe let's do For that. 2025? 25. And క్వశ్చన్ అండి. What do you want to see in versus what is practically possible? ఓకే ఓకే You go first. Ferrari constructors. Okay. కానీ అది పాసిబుల్ కాదు. Okay. Definitely. Because Lewis is అరే see again it's a new setup and all. And probably I'm guessing Red Bull will come back with winning constructors. నేను అనుకుంటున్నా. But I want Ferrari. Yeah, go first. I think I'll go with I think Max will again win the driver championship for sure, 100%. ప్రాక్టికల్లీ కాదంట. కానీ తను అడిగిన క్వశ్చన్ ఏంటి? రియలిస్టిక్లీ కూడా వాడే గెలుస్తాడు, కానీ కన్స్ట్రక్టర్స్ మాత్రం విల్ బి గాన్ టు సంబడి అగైన్ Ferrari or McLaren. McLaren. I'll go with the same thing. ఈ సీజన్ ఏమైందో నెక్స్ట్ సీజన్ కూడా అదే అవుతుంది. But I will see closer battles again. That's But what do you want to depends. see? I want to see Max Verstappen win the shit out of it. Max and Red Bull, I think. No, Red Bull. I am not a team player like Max also. I don't give a fuck about Red Bull. Okay. I'll He's go just with Max. Max. It's Team Max. Yeah, okay. Yeah. Yeah. Very toxic fans like Lewis Hamilton fans.
Am I stirring the pot again? Picture light. You're digging a hole for yourself. Yeah, you. I want to see Lewis like really perform well in Ferrari, but practically chances కొంచెం తక్కువ. New car కాబట్టి. Yeah. అదే. New car, new team, adjustment period ఉంటుంది obviously. But Who do you think prediction, is the who's going to win? constructors? I think Ferrari should take it. Ferrari constructors. Ferrari should win. Like after they should break their drought. Yeah. Acha, you want to see them, like you think that is going to happen in 20? I think Ferrari will take. Okay. Just so. Yes. Duran లేకపోతే hasn't spoken a word in this half an hour. నువ్వు కెమెరా యాంగిల్ పెట్టావు అలాగే ఉంది అది. ఫెరారీ కనుక నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ లేకపోతే లూయిస్ ఎవరినో ఒకరిని చంపేస్తారు అక్కడ. ఆడ అసలు ఇంట్రోలో ఇలా అంటావు షూటింగ్ చేసిండు కదా. Please let Duran speak. Okay, Duran, take the stage. So what I want to see is Lewis Italian తిట్టడం when it comes to pit stops, and నాకు తెలుసు అది అవుతుంది, but I don't know if it's in the Italian or not. So అదొకటి. Yes, that. And honestly I want to see Aston perform. Like నాకు like Alonso actually గా like I know Alonso is in the state where he's like ఏదో చేస్తున్నా, it's I'm passionate but I'm not gonna be like cutthroat with it, but maybe some change where he's like okay తను టాప్ 5లో టాప్ 4లో వచ్చి and తనకు మళ్ళీ ఒక adrenaline rush చూసి maybe he'll start performing and Aston actually like gets their shit together. Yeah, I mean, with new The hopeful. Exactly. I want to Good see answer, bro. 20 DNFs from Max. 20 DNFs for Max. cut చేస్తాం. Lando win championship. I think that is possible also, but like I think McLaren. I want to see McLaren do well, obviously, because McLaren fan. But I still would be interested in watching Lewis Hamilton contending for championship Same. again with like whoever it is, but dominate చేసి proper గా. కలల కండల్లో తప్పలేదు. యా అందుకే క్వశ్చన్ రెండు వైపులుగా ఫామ్ చేసింది దాని నువ్వు ఈ ఆన్సర్ కోసం క్వశ్చన్ ప్రిపేర్ ఆన్సర్ కోసం కాదు, అసలు ముందే ప్రిపేర్ అయ్యావు. ఆన్సర్ కోసం కాదు. దీనికి ఈ పాయింట్ నేను చెప్పాలంటే ఏం చేద్దాం అని ఆలోచించి లేదు అబ్బా తమ్ముడు, you have some expectations కదా, like to get some fantasy ఒకటి రియాలిటీ ఒకటి. ఫెటిష్ కూడా ఒకటి. But yeah, I think Max is going to do it again properly. Yeah. But I want to see him lose. And I want to see him being pushed to the limit. Like that's my expectation from this season. Yeah. నైస్. డిఫరెంట్ ఒపీనియన్. పియాస్ట్రీ విన్నింగ్ WDC. Good answer, bro. Very Good answer. ambitious. కలలు దీన్ని కలలు కనుక దీన్ని అంటారు. Imagine the radio message. Piastri, you're the world champion. Congrats. Yeah, thank you. Yeah, okay, thank you. Very good, guys. Very ఆ good. తెలుసు మేము బోర్డ్స్ వాళ్ళు కలగడం ఎలా రియాక్ట్ అవ్వకూడదు బోర్డ్స్ సో యా పియాస్ట్రీ విన్నింగ్ WDC ఆర్ ల్యాండో, ప్రిఫరబుల్లీ పియాస్ట్రీ. రెండోది విచ్ ఐ వాంట్ విచ్ విల్ ప్రాబ్లీ నాట్ హ్యాపెన్ ఇస్ సైన్స్ అండ్ మర్సిడీస్. Okay. మే ఆర్ మే నాట్, బట్ చూద్దాం. All right. Think yeah. That's హరి good. హరీష్ అని చెప్పలే. చెప్పింది నేనే కదా. స్టార్ట్ చేశాగా. I said Ferrari. Oh, okay. Yeah, I think that's the episode. Longest episode of the pod ever. Thank you so much for coming. Thank you Thank for you, watching. guys. Bye bye. You have a show to attend, so we Oh kept yeah. it for so long. Please అయిపోయింది. come watch. నేను కూడా స్టాండప్ కామెడీ చేయగలనా? Please come. నేను వేసే బిట్లు ఎలా ఉన్నాయి? Bye. అన్నీ ఎఫ్ఎన్ జోక్స్ చేస్తామన్నమాట. బిట్లో ఓకే. ఏమబ్బా మా కాస్టల్ సైడ్ ఇలా బిట్లలో మరి మీ తెలంగాణలో ఏమంటున్నా తెలియదు. బిట్లు హైదరాబాద్ లో బిట్లకి ఇంకో వర్డ్. Yeah, I think we want an F1 stand-up comedy. Yeah, hopefully next season చేద్దాం. I would love to host, man. Like I would love to build this community basically. Like live watching, we can do this. Like we can do this pod itself live, like before the race or something. Atla
that would be interesting. యాక్చువల్గా నాకు ఇది చెప్పు, ఈ లైవ్ కామెంటరీ ఇది WTF కూడా ఒకసారి రెండుసార్లు చూసినట్టున్నాను. అది మనం స్ట్రీమ్ చేయకూడదా లైవ్ లో? No, you can't stream చేయలేము, రేస్ స్ట్రీమ్ చేయలేము. P1 సారీ, streamed on Twitch. మ్యాక్స్ ఏదో అంటారు, మ్యాట్ వాళ్ళ ట్విచ్ లో స్ట్రీమ్ చేస్తారు, బట్ యాక్చువల్లీ రేస్ స్ట్రీమ్ చేయరు. దే జస్ట్ స్ట్రీమ్ ద వాచ్ లాంగ్ అది, అంటే సో బేసికల్లీ Basically, లైవ్ చూస్తూ ఉండాలి. లైక్ నువ్వు చూస్తావు, నువ్వు వాళ్ళది 2 screens లో వీళ్ళ కామెంటరీ సౌండ్ పెట్టుకొని అది మ్యూట్ చేసుకోవాలి, రేస్ మ్యూట్ చేసుకొని వీళ్ళ కామెంటరీ పెట్టుకుంటే లైక్ ఇఫ్ యూ లైక్ వాచింగ్, బట్ టూ మచ్ ఎఫర్ట్. ఇట్స్ లైక్ ఎఫర్ట్ ప్లస్ ఆల్సో ఇప్పుడు అక్కడ మ్యాట్ అండ్ టామీ అంత పెద్ద ఫ్యాన్ బేస్ బిల్డ్ చేశారు కాబట్టి చూస్తారు జనాలు. ఉన్నారా మాకు ఫ్యాన్ బేస్ ఏం కొంచెం డిఫరెంట్ గా ఎప్పుడైనా అలా సరదాగా చేద్దాం. తెలుగు వాడు ముందుకు వెళ్ళాడు, వాడు ముందు నుంచి కుడికి పోసాడు, వీడు ఎడకాలతో బ్రేక్ వేసాడు. We can be that unfiltered commentary which is not allowed live వాళ్ళకి, but చూద్దాం ఎప్పుడైనా ఒకసారి సరదాగా ట్రై చేద్దాం. చలో ఎనీవే కూల్. Yes. Thank you so much. Thank you everyone. Thank you for joining. సభకు మళ్ళీ నమస్కారం, చూసినందుకు ధన్యవాదాలు. 2024 నాకు ఇన్స్టాగ్రామ్ లో లైక్లు కామెంట్లు అన్ని చేయండి. YouTube యూట్యూబ్ లో చేయండి. కామెంట్ ఇవ్వండి. మా ఇన్స్టాగ్రామ్ ఐడీలు కూడా రఘు పెడతాడు, సో దాన్ని కూడా మీరు ఫాలో చేయండి. silly sound. మీరు ఫాలో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయరని చెప్పి అంతమంది మమ్మల్ని నేనా చేస్తానండి, సారీ నేను ఫాలో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయమని భయాలని అంటారు. చేస్తాను. Silly South comedy follow. Follow his channel. మీ ఛానల్ కూడా చెప్పుకోండి. చేస్తారు. Anyway, bye. Bye. థ్యాంక్ యూ.